చూడండి, ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత సమాజాన్ని చూసేటటువంటి కోణం మారకపోతే నన్ను అడగండి. నీకు జ్ఞానం లేదురా నీకు అని తిడుతూ ఉంటాను. మా పిల్లలు జ్ఞానం అంటే ఏమిటి నాన్న అంటారు. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా నేను అని చెప్తూ ఉంటాను నేను. ప్రాణం పోతున్నప్పుడు అంటే మీ పేషెంట్ రోగి మిమ్మల్ని అడిగినటువంటి చివరి కోరిక ఏదైనా ఉందా? రాజేందర్, చనిపోయే ముందు ఇంత ఆలస్యంగా వచ్చావురా, నీకు బుద్ధి లేదురా అన్నా నేను. అంటే ఆలస్యంగా వచ్చినా మీరున్నారు కదా, మీరున్నాక ఇంకా నాకేమిటి కష్టము అని అలా నన్ను చూసి అలా కళ్ళు మూసి అలా పడిపోయాడు, చనిపోయాడు ఒక్క క్షణంలోనే. గొప్ప బతుకంటూ ఏమి ఉండదు ఎవరిది కూడా. బతుకుండడమే చాలా గొప్ప, ఎలా బతికావు ఉండదు. అర్ధరాత్రి 2 గంటలకి ఒక కుటుంబంలో ఒక భర్త జస్ట్ 48 ఏళ్ళు ఉంటాడు, డయాబెటీస్ తో కిడ్నీ ఫెయిల్ అయ్యి హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయినప్పుడు డిక్లేర్ చేసిన తర్వాత నేను ఆ భార్యకు చెప్దామని బయటకు వచ్చినప్పుడు ఆ ఇంత పెద్ద పొడగాటి కారిడార్ లో మొత్తం చీకటి, ఎవరూ లేరు. ఒక చిన్న స్టూల్ బెంచ్ మీద 2 పిల్లల్ని ఇలా పట్టుకొని ఆ తల్లి ఆమె ఏడుస్తోంది. నా భర్త ఈ వయసులో చనిపోతే ఇంత పెద్ద పిల్లల్ని, ఇద్దరు 12-13 ఏళ్ల పిల్లలే, నేను ఎలా బతకాలి, దేవుడు ఎంత చెడ్డవాడు. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే. మీరు ఆరోగ్యాన్ని సంపాదించుకోండి, అనారోగ్యం మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ప్రకృతిలో వర్షాలు, తుఫాన్లు, ఎండలు, బీభత్సాలు వచ్చినట్టుగానే శరీర ధర్మంలో ఒక భాగమే జబ్బులు కూడా రావడం. డాక్టర్కి భావోద్వేగాలు ఉండకూడదు. భావోద్వేగం లేకపోతే మనిషే కాడు అసలు. యాక్చువల్గా అద్భుతమైన భావోద్వేగాలు కలిగే సన్నివేశాలు ఎక్కడన్నా జీవితంలో ప్రపంచంలో జరుగుతాయంటే కేవలం ఆసుపత్రుల్లోనే జరుగుతాయి. తల్లికి ఏమైనా పర్వాలేదు, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మాకే సంబంధం లేదు, అయిపోయాక నాకు చెప్పండి, తీసుకెళ్తాన పిల్లలు ఉంటారు. మనసును చంపుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారు. నిజంగా ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఉత్తుగా ఏడ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చనిపోయినప్పుడు చూడండి, ఇంతకంటే గొప్ప సమాజాన్ని ఇక్కడ మాత్రమే చూస్తారు. వీళ్ళందరినీ నేను చూశాను, వీళ్ళందరినీ చూశాను. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు లైఫ్ ఎట్ 360లో భాగంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నేను మీకు మన కెమెరా ద్వారా పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే వారికి పరిచయం అవసరం లేదు. మీరందరూ రోజు పొద్దున్న నుంచి రాత్రి పడుకునే లోపు ఏదో సమయంలో నీళ్ళు మంచిగా తాగు, లేకపోతే ఇంకోది చేయి, నువ్వు బ్రతకాలంటే ఇది కావాలి నీకు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం వద్దనుకున్నా సరే మన బ్రతుకు కోసం మనకంటే వారు ఎక్కువ తాపత్రయపడుతుంటారు. అది అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇది ఒకవైపు. అండ్ నేను అంటే నాకు ఉండేటటువంటి చాలా కొద్ది రోజుల పరిచయం, ఈ కొన్ని సంవత్సరాల పరిచయం, వారి దగ్గర నుంచి చూసింది చాలా కొద్ది రోజుల పరిచయం. చూస్తున్నప్పుడు నిజంగా ఒక డాక్టర్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా అని నాకు అనేక సందర్భాల్లో అనిపించింది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు నా వయసు మీకు అర్థమైపోతుంది ఎంత ఉంటుందో. అయితే ఇన్ని సంవత్సరాల వయసులో ఖచ్చితంగా మనం అనేక మంది డాక్టర్స్ని తప్పకుండా చూస్తాం. ఎంతోమందిని చూశాను, కానీ వీరి దగ్గరికి వచ్చినప్పుడు అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అంటే నాకు ఇంట్రడక్షన్ వేరేలా ఇవ్వాలని లేదు, ఇలాగే ఇస్తా. ఎందుకంటే వారి ఇంట్రడక్షన్ గురించి ఒకసారి మీరు గూగుల్ చేస్తే ఎన్నంటన్ని వస్తాయి, ఈ ఎపిసోడ్ మొత్తం అయిపోతుంది దానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను హాల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చారు. పెద్ద ఆయన, నేను సంఘ కార్యకర్తని అండ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని, అమోఘ్ దేశపతితో నాకు ఫోటో కావాలి అని చెప్పేసి ఫోటో దిగారు. దిగుతూ ఎక్కడికి వచ్చారమ్మా అంటే నేను సార్ ఇంటర్వ్యూ గురించి వచ్చామంటే అద్భుతమైనటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, అట్లాంటి మనుషులు మనకు దొరకడం కష్టమమ్మా, అద్భుతమైన పని చేస్తున్నారు, మీరు వెళ్ళండి లోపలికి త్వరగా అన్నారు. సో ఇంతకు మించి ఇంకేం చెప్తాను నేను. వారు శ్రీభూషణ్ రాజు గారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. అండ్ సారీ కూడా చెప్పాలి, ఎందుకంటే మీ బిజీ స్కెడ్యూల్లో నిజంగా కొంత అంతరాయం మీకు, కానీ మాకు అవసరం ఇది, మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి అవసరం మీ మాటలు. సరే, ఈరోజు నిమ్స్ అనేటటువంటి అంటే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో ఉండేటటువంటి గ్రామాల్లో వచ్చేటటువంటి ప్రజలు ముఖ్యంగా అంటే ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం వాళ్ళకి అందజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మొదలైనటువంటి నిమ్స్లో ఈరోజు మీరు దాదాపుగా 20 సంవత్సరాలకు మించి 31 ఓ మై గాడ్ సారీ 31 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక డిపార్ట్మెంట్ హెడ్గా, ప్రొఫెసర్గా, అండ్ నిత్యం అనేక మంది రోగులను మీరు చూస్తూ ఉంటారు. అయితే అన్నిటికంటే ముందు నాకు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది, ఇక్కడ రాసుకోలేదు అది.
ఇంత పేషెన్సీ. ఎందుకంటే నేను చూస్తున్నాను ఏ సమయంలో వచ్చినా, అది పొద్దున వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, రాత్రి వచ్చినా, మీరు పేషెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేటటువంటి విధానం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ధైర్యం కానీ, మీ నవ్వు చూస్తే సగం రోగం పోద్ది పక్క. అసలు ఎలా మీకు పాసిబుల్ అవుతుంది ఇది? అంటే మనిషి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఏదో కాలానుగుణంగా మారుతూ ఉంటాయి అన్నప్పటికీ కూడా అది యాక్చువల్గా నిర్మింపబడి ఉంటాయి మొదటి 10, 15, 16 సంవత్సరాల లోపల. అందుకే అందరికీ చెప్తూ ఉంటాను, ఒక మంచి బాల్యం ఉండడము, ఆ బాల్యంలో అంత మంచి వాళ్ళు దొరకడము కేవలం కుటుంబ నేపథ్యం ఒక్కటే కాదు, చుట్టుపక్కల వాతావరణంలో ఉన్నటువంటి అనేక మంది, మన తారసపడే అనేక మంది మనుషులు ఉంటారు కదా, వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుసో తెలియకో మన మీద ప్రభావం చూపిస్తాయి. నేను ఆ విధంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతునేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే అందరికీ ఉన్నటువంటి ఒక సాధారణ కుటుంబం అయినప్పటికీ కూడా అందులో అమ్మ నాన్న ఉంటారు, అక్కయ్యలు అన్నయ్యలు అందరూ ఉంటారు. వాళ్ళతో పాటుగా ఒక మంచి స్కూల్లో అందరూ మంచి టీచర్లు ఉండడము, మంచి వాళ్ళై ఉండడం, వాళ్ళంతా వాళ్ళు మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసానికి వాళ్ళు తోడ్పడే విధంగా వాళ్ళ శ్రద్ధ, వాళ్ళకి ఆలోచన ఉండడము, చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి మనతో కలిసి చదువుకున్నట్టు సహాధ్యాయులు అందరూ చాలా మంచి వాళ్ళై ఉండడము, లేదా ఇంటిపక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరూ చాలా మంచి వాళ్ళు ఉండి, అంటే మనల్ని హర్ట్ చేయకుండాను, మనని కష్టపెట్టకుండాను, మనని చెడుగా అనుకుండగాను, లేకపోతే చెడు ఒక వాతావరణం కల్పించకుండాటువంటి మంచి వాళ్ళు ఉండడం అన్నది కాకతాళీయంగా నాకు చాలా కలిసి వచ్చింది. నా అదృష్టం ఏంటంటే నా జీవితంలో మొత్తం మంచి అద్భుతమైనటువంటి టీచర్లే ఉన్నారు. నా చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి నేను చెట్టు చివరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ ఎయిమ్స్లో చదివేదాకా కూడా నాకు మంచి టీచర్లే ఉన్నారు. గమ్మత్ ఏంటంటే టీచర్లు అనేది ఒక స్థాయిలాగా ఉంటుంది, ఒక తరగతి వాళ్ళది టీచర్ అంటారు. కానీ ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా నాకు టీచ్ చేసినట్టే ఉంటుంది. నేను టీచ్ చేస్తుంటాను, వాళ్ళు కూడా నాకు తెలియకుండా టీచ్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో మన చుట్టూ మంచి వాళ్ళు ఉండడం అన్నది, లేదా మన చుట్టూ మంచి వాళ్ళని ఒక మంచి పద్ధతిగా ఉండడం, ఏర్పరచుకోవడం అన్నది మనకు చాలా అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది మన మనసుని తెలియకుండానే మనం ప్రభావితం చేస్తూ ఉంటుంది. నేను వెనక్కి తిరిగి చూస్తే నేను నిజంగా ఇలా ఉన్నానా అంటే నాకు నిజానికి నేను అంత మాట్లాడేవాడిని కాకపోవచ్చు. నాకు నిజానికి నేను అంత ఇంట్రోవర్ట్గా ఉంటాను, ఎక్కువగా చాలా బాగా మాట్లాడడము, మనుషులు ఇష్టపడడం పెద్దగా చేయలేదు స్కూల్లో. కానీ నాకు తెలియకుండా నేను నేర్చుకున్న విషయం నాకు తర్వాత ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అది బహుశా స్కూల్లో ఉన్న వాతావరణంలో మనం చేసే పని చదువుకోవాలి, టీచర్లు ఇలా మాట్లాడించాము నేను చాలా కామ్గా ఉన్నప్పటికీ కూడా నా చేత అనేక నాటకాలు ఆడించారు, నా చేత వక్తృత్వాలు, నా చేత వ్యాసరచనలు, అనేక పాటలు, నాటకాలు, డ్యాన్స్లు అన్నీ కూడా చేయించారు. యాక్చువల్గా ఒక డ్యాన్స్లో పని చేశాను. యాక్చువల్గా నేను డ్యాన్స్ వెనక పాటలు పాడాను. ఓకే, అనేక నాటకాలు, మళ్ళీ వాటికి నేను డైరెక్ట్ చేయడాలు, ఇవన్నీ నా పరిధిలో చాలా చిన్నగా అనిపించినవి. అప్పుడు నాకు పెద్ద గొప్పగా కాదు. ప్లస్ వాళ్ళందరూ నాకు మంచి సాహిత్యానికి నాకు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. ఆ సాహిత్యం అంతా కూడా బహుశా నాకు తెలియకుండా నాలో ఒక రకమైనటువంటి భావజాలను ఏర్పరిచిందని నేను అనుకుంటూ ఉంటాను. దాదాపు అన్ని సాహిత్యాలు చదివాను. అంటే రామాయణం, భాగవతం ఒకటే కాదు, ఎట్లాగో మనం చదువుతాం, ప్రతి ఒక్కరు మనం చదవాల్సిందే, అవి చదువుతాం కూడా. కానీ ఇతరత్ర సాహిత్యాలు కూడా అన్నీ చదవగలిగాను. ఏ సాహిత్యమైనా, నవలా సాహిత్యం కావచ్చు, ఇంకా అప్పుడు ఆ కాలానికి ఆధునిక సాహిత్యాలు చలంతో సహా ఏదైనా కూడా అన్ని సాహిత్యాలు చదివినా నేను వాటిలో మనకు తెలియకుండా మనకు రకమైనట్టు ఒక భావజాలం ఏర్పడుతుంది. ఖచ్చితంగా. బహుశా ఆ భావజాలం ప్రతి ఒక్క సాహిత్యం అంటే సమాజ హితం కోరేదే సాహిత్యం అనుకుంటే బహుశా అది నాకు తెలియకుండా వచ్చేసిందేమో అని ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటూ అనుకోవడం తప్ప ఆ క్షణం మనకేమీ తెలియదు. పిల్లలం కదా, చేసుకుంటూ పొలోమని అలా పని చేసుకుంటూ పోతాము, చదువుకుంటూ పోతాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మన మీద వాటి ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం అవుతుంది. అందుకే నేను అందరికీ చెప్తాను, పిల్లల్ని తీసుకొని తల్లిని కూడా చెప్తాను, మీరు వాడిని ఏదో పెద్ద కాన్వెంట్లో చదివించి గొప్పగాను, లేదా వాడికి రకరకాల అన్నీ కల్పించడం కాదు, ఒక మంచి వాతావరణాన్ని సృష్టించండి, చుట్టుపక్కల ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వండి, ఒక మంచి స్నేహితులను చూపించండి, మంచి టీచర్లు, గురువుల దగ్గర పిల్లలు పెరిగేటట్టుగా చూడండి, ఒక మంచి అలవాట్లు చిన్నగా నేర్పించండి. సమాజం మారుతోంది, అంతా మారుతోంది. అప్పుడు మరి ఇలాగే ఉండాలి పిల్లలకు చెప్తే బహుశా వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి కొత్త నూతన పోకడలకి, ఇంట్లో అమ్మ నాన్న చెప్తున్నటువంటి ఒక పాతకాలపు ఒక సంస్కృతి సంప్రదాయాలకి మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని గుర్తించలేక వాళ్ళు సతమతం అవుతారు. సో అలా కాకుండా మీరు వాళ్ళని మంచిగా ఏది నిజము, ఏది కాదు, ఏది సత్యము, ఏది అసత్యము విషయం తెలుసుకునే విధంగా జాగ్రత్తగా చెప్పండి, వాళ్ళని కష్టపెట్టకుండా. ఎందుకంటే రెండు ద్వైధీభావంతో వాళ్ళు కష్టపడిపోతారు, ఏది నిజమో తెలుసుకునేవి కాకుండా. అలా చూడండి అని చెబుతూ ఉంటాను. కానీ మంచి వాతావరణము పిల్లలకి మంచిగా చేస్తుందని ఇప్పటికీ నేను చాలా బలంగా, దృఢంగా విశ్వసిస్తాను. ఎందుకంటే మామూలుగా సైకాలజీ ప్రకారంగా కూడా అలాగే ఉంటుంది. 15-16 సంవత్సరాలే మన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తాయి. ఆ తర్వాత అప్పుడైతే మనకి ఏదైతే ఉంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తాం తర్వాత జీవితంలో. మేము ఎంబీబీఎస్లో, ఎండీ, డిఎంలో అంతా చదువుకుంటాం, ఇప్పుడంతా ప్రాక్టీస్ చేస్తాం. అంటే నేను సరే టీచింగ్లో ఉన్నాను కాబట్టి నేను ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్లో ఉంటే అది ప్రాక్టీస్ చేస్తూనే పోతాం కదా. అలాగే 15-16 సంవత్సరాలు చాలా మంచిది. ఇదైతే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా పిల్లల్ని ఒక మంచి వాతావరణాన్ని సృష్టించండి ఇంట్లో. ఎప్పుడు అమ్మ నాన్నగా కొట్టుకుంటూ ఉండడం, తిట్టుకుంటూ వాళ్ళ ఆర్థిక, సాంఘికపరమైనటువంటి మనోభావాలకు సంబంధించిన విషయాలన్నీ పిల్లల ముందు చర్చించి వాళ్ళని కష్టపెట్టి వాళ్ళని కించపరుస్తూ నేర్పించే విధంగా ఉండకూడదు.
ఎవరిని ఎక్కువ తక్కువలను చేయించడానికి ఉండదు సమాజంలో. ప్లస్ మంచి పుస్తకాలు చదువుకునే విధంగాను, మంచి వాళ్ళతో మాట్లాడే విధంగాను, ఒక మంచి అన్ని విషయాలు, ఒక మంచి సంగీతం వినడం కావచ్చు, ఏదో ఒకటి మంచి పుస్తకం చదవడము, ఒక మంచి వాళ్ళ కుటుంబానికి తీసుకెళ్లి వాళ్ళని పరిచయం చేయడం లాంటివి, ఒక మంచి ప్రదేశాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఆ ప్రదేశాన్ని చూపించడం లాంటివి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే పిల్లల వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. పెద్ద అయ్యాక వాళ్ళు చాలా మంచివాళ్ళు అవుతారు. నేను మంచివాడిని అయ్యా అన్నది కాలం నిర్ణయిస్తుంది, లేదా నాకు వ్యక్తిగతమైనటువంటిది, అంటే నేను ఎటువంటి వాడిని అనేది నా వ్యక్తిగతమైనటువంటిది. మనం వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నా కూడా సమాజానికి మనం ఎంత చేసామో ఏం చేస్తున్నామో అనేది తప్పకుండా అవసరం అవుతుంది. మంచి సాహిత్యం చదవడం ద్వారా మాత్రమే మనుషులు మంచివాళ్ళు, సమాజాన్ని గురించి ఆలోచించగలిగే ఒక మంచి విచక్షణ జ్ఞానం వాళ్ళకి ఏర్పడుతున్నది అన్నది నా దృఢమైన ఆలోచన. ఎందుకు చెప్తున్నా అంటే అది ఏదైనా ఉండవచ్చు. అది పోతన భాగవతం చదివితే నీకు వస్తుందా, లేదా చలన సాహిత్యంలో విశృంఖలతో చదివితే వస్తుందా, శ్రీశ్రీ సాహిత్యం చదివితే నీకు ఉన్నటువంటి విప్లవ ధోరణితో, ఏదైనా సరే అల్టిమేట్గా ఏదైనా చివరికి వచ్చేది సమాజహితమే. సో మంచి సాహిత్యం చదవాలి, మంచి మనుషులు ఉండాలి, మాట్లాడగలగాలి, ఇంకా వినగలగాలి. ఇప్పుడు ఎవరు వింటున్నారు? వినడం అనేది చాలా కష్టమైనటువంటి కాలం ఇదంతా కూడా. సో మంచి వాళ్ళ మాటలు వినగలగాలి. నేను స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, మీరు స్లైడ్స్ చేసుకుంటారా ప్రజెంటేషన్స్ చేసే ముందు మీరు ఒకసారి వెళ్ళి వేరే అన్ని కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వండి. వాళ్ళు ఏం చెప్తున్నారో నాలెడ్జ్ చూడకండి, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారో చూడండి. ఒక స్లైడ్ ఎలా ప్రిపేర్ చేశారు, అందులో ఉన్న కంటెంట్ని వాళ్ళు ఇంత చక్కగా చెప్పగలుగుతున్నారు, అది చూస్తూ ఉండండి. విని నేర్చుకోండి అంటుంటాను వినడం ద్వారా. ఇప్పుడు వినడం కష్టంగా ఉంది కాబట్టి లేదు, నేను అందరిది వింటూ ఉండేవాడిని. బహుశా నేను ఎక్కువగా మాట్లాడకపోయేవాడిని ఆ కాలంలో. నేను 30 ఏళ్ళు దాటిన తర్వాత బాగా పెద్దగా మాట్లాడడం మొదలుపెట్టాను. అంతకుముందు నేను వింటూ ఉండేవాడిని అందరినీ. ఎవరైనా చెప్పినా వింటుండేవాడు. వాళ్ళ ఏదో ప్రత్యేకత ఉంది. నేను అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాను, అన్ని చోట వెళ్ళి సభలు సమావేశాలు ఎక్కడున్నా ఊరికి వింటూ ఉండేవాడిని అంతే. నేనేం పార్టిసిపేట్ చేసేది లేదు, ఏమీ లేదు. మనకు కూడా ఫ్రీగా ఉంటాయి సభలు సమావేశాలన్నీ. ఒక్కొక్కరు ఒక శైలి, ఒక పద్ధతి, వాళ్ళు మాట్లాడే పద్ధతి. అక్కడి నుంచి నేర్చుకొని మనం ఆకలింపు చేసుకుంటే గమ్మత్ ఏంటంటే మనం నేర్చుకుంటున్నాం అనే విషయం మనకి తెలియదు, మన భవిష్యత్తులో మనకు ఉపయోగపడి మనకి తెలియదు. అది మన మస్తిష్కంలో ఎక్కడో ఒక మూల అలా నిక్షిప్తమై ఉంటుంది కదా, అది ఎప్పుడో మనం అవసరమైనప్పుడు అది బాహటంగా బహిర్గతం అవుతూ ఉంటుంది, అది మనకు తెలిసిపోతుంది. సో ఒక వ్యక్తిని ఇలా పెంచుకుంటూ పోవడం అనేది సమాజం యొక్క అవసరం. ప్రతికంటే మంచి వాళ్ళని తయారు చేసుకోవడం అనేది సమాజం యొక్క అవసరం. సో మంచి సమాజాన్ని సృష్టించుకుంటే మనకంతా మంచి వాళ్ళే వస్తారన్నది నేను బలంగా విశ్వసించే మాట. చాలా బాగుంది సార్. అండ్ మీరు ఎంత చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు మీ అమ్మ నాన్న గురించి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఎక్కడి నుంచి మొదలవుద్ది అన్నప్పుడు బీజం అక్కడే పడుతుంది. మీరు చెప్పారు ఫస్ట్, ఇప్పుడు చెప్తున్నప్పుడు మీరు పిల్లల దగ్గర ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చూపించాలి, ఏం చూపించకూడదు, ఇది వాస్తవం. ఏదైతే అది జరుగుతలేదు ఈరోజు కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎదగలేకపోతున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా, అంటే మనకు చిన్న సమస్యలుగా కనిపించేవి నార్మల్గా కూడా చిన్న సమస్యలే, అవి పెద్దగా ఊహించుకొని ఏకంగా ప్రాణాలు సైతం తీసుకుని ఎలా తయారవుతున్నారు చిన్న పిల్లలు. ఏదో ఏంటి ర్యాంక్ రాలేదని, వీడియో గేమ్ కొనించలేదని, తనకి ఇష్టమైనటువంటి కర్రీ ఇంట్లో చేయలేదని, బయట క్రికెట్ ఆడతానంటే నాన్న వద్దన్నాడని, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చాయని, కొంతమంది ఫెయిల్ అయ్యారని. ఇంకా దరిద్రం ఏంటంటే 600కి 597 మార్కులు వచ్చాయి, నాకు 3 మార్కులు తగ్గాయని. అండ్ ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి. అంటే నేను పుట్టింది భువనగిరిలో, అక్కడి నుంచి తర్వాత విద్యాభ్యాసం అంతా కూడా ప్రధానంగా నల్గొండ పట్టణంలో జరిగింది. తర్వాత ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఇక్కడ ఎండి నిమ్స్లోను, తర్వాత ఢిల్లీ ఎయిమ్స్లో నెఫ్రాలజీ చేసి వచ్చాను. అమ్మగారు హౌస్ వైఫ్ ఆవిడ, నాన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోను జిల్లా పరిషత్లోనూ పనిచేసేవారు. నాకు 2 అన్నయ్యలు 2 అక్కయ్యలు. ఇంట్లో చిన్నవాడిని అయి ఉండడం ఒక విధంగా అదృష్టమే, ఎందుకంటే అందరూ ప్రేమ పాత్రలం అవుతాం. అందరికీ కూడా అందరూ నన్ను ప్రేమగా చూస్తారు, కొంచెం గారభంగా చూస్తారు. ఇంట్లో గొప్పగా పనిచేసినట్టు కాదనుకుంటాను నేను. బహుశా ఎక్కువ పుస్తకాలు చదువుకుంటుండేవాడిని. ఆ విధంగా పుస్తకాలు చదువుకోవడానికి ఒక మంచి నేపథ్యం ఏర్పడి ఇంట్లో చిన్నవాడు, బహుశా ఇంట్లో పెద్ద కొడుకు నా ఇంట్లో బహుశా అంత చదివి ఉండేవాడినేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. సాహిత్యం చదువుకుపోయి ఉండేవాడిని. పెద్దవాళ్ళకి బాధ్యతలు ఎక్కువ, ఇంట్లో 5వ వాడిని చిన్నవాడిని కాబట్టి నాకు పుస్తకాలు చదువుకోవడానికి అవకాశం ఉండింది. అయితే మా మదర్ హోమ్ మేకర్ అయి ఉండడము, ఆమె ఇల్లు చూసుకుంటూ ఉండడము, ఆమెకి సాహిత్యం పట్ల ఇష్టం ఉండడము, ఆమె కుటుంబ నేపథ్యంలో అందరూ రచయితలు, కవులు, పండితులు ఉండడంతో తను పుస్తకాలు బాగా చదివేది, ఇంట్లో పుస్తకాలు ఉండేవి. సో నేను బాగా పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. అయితే స్కూల్లో నా పైన టీచర్లు ఉంటారు. మాకు కరెస్పాండ్ కట్టా రామచంద్రారెడ్డి గారు అని ఉండేవారు, ఆయన టీచర్. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. అంటే నాకు నా జీవితంలో తారసపడిన అనేక మంది, చాలామంది ఉంటారు చాలా అద్భుతమైన వ్యక్తులు. అందరూ చాలా సాధారణమైన వాళ్ళు అనిపించవచ్చు, అందరూ టీచర్లు గురువులే కాకర్లేదు. కొందరు సాధారణ వ్యక్తులు కూడా నాకు చాలా అద్భుతమైన వాళ్ళుగా కనిపిస్తారు. అందులో మొట్టమొదటి అద్భుతమైన వ్యక్తి ఉంటే అది తప్పకుండా ఆయన అవుతారు.
ఆయన నన్ను ఒక 100 మంది పిల్లల్ని అలా చూసినప్పుడు అందులో చిన్నప్పటి మహాత్మా గాంధీ అన్న ఒక పాత్రకి అతను నన్ను సెలెక్ట్ చేశారు. సో అది మహాత్మా గాంధీ పాత్రలో 3 అంకాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి వాళ్ళ మదర్తో మాట్లాడేది ఒకటి అంకం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి అతను స్కావెంజర్ ఉంటారు, వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉండి మాట్లాడడం, ఇంకోటి అబద్ధం చెప్పకూడదు, ఎంత తప్పు వచ్చినా ఎంత కష్టం వచ్చినా అని చెప్పి ఒక చిన్న 3 అంకాలది ఉంటుంది అన్నట్టు. నేను 5వ తరగతిలో ఉన్నాను. అంటే అంతమందిలో అనేక 100 మంది పిల్లల్ని సెలెక్ట్ చూసి అందులో నన్ను ఎందుకు సెలెక్ట్ చేశాడో నాకు తెలియదు, ఏం చూశాడో కానీ. సో నన్ను సెలెక్ట్ చేసి అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసేది లేదు. అనేక అవకాశాలు అన్నిట్లలో కూడా నన్ను నిల్చోబెట్టి మరీ నా చేత ఇంగ్లీష్లోను తెలుగులోను హిందీలోనూ మాట్లాడించడము. స్కూల్లో నేను ప్రతిరోజు పాఠశాల నాతో ప్రారంభమే, నాతో ఎండ్ అయిపోయేది. నేనే వందే మాతరము జనగణమన పాడేవాడిని రోజు కూడా. ప్రతిజ్ఞ ఉంటుంది, ప్రతిజ్ఞ అవన్నీ కూడా. స్కూల్ సాంగ్ అని ఉంటుంది దాశరథి గారిది, మాకు తల్లి భారతి వందమని. ఇప్పుడు ఎవరు పాడటం లేదు. దాశరథి తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము, తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం. ఇది చాలా చిన్నది. ఇది ప్రతిరోజు పాడేవాడిని. అంటే ఇది ఇప్పుడు బహుశా 40 ఏళ్ళు అయి ఉంటుంది నేను పాడి. 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు పాడాను. యాక్చువల్గా నాకు కొంచెం భయం కూడా వేసింది, తప్పు పాడతానేమో అలా అనేసి. అంటే అప్పుడు అలవాట్లు మనకు అంత ఈజీగా పోవని చెప్పడం కూడా అదొకటి. సో మా మదర్ సాహిత్యం పట్ల ఇష్టం ఉండడము, తను ఎప్పుడు చదువు గురించి చెప్తూ ఉండేది. అంటే ఆ కాలంలో ఆడవాళ్ళకి అంత చదువు మీద అంత ఉండేది. వాళ్ళ ఇంట్లో అందరూ బాగా చదువుకునే వాళ్ళే, కానీ వాళ్ళంతా మగవాళ్ళు. ఓకే. సో ఆడపిల్లలకి తొందరగా 12-13 పెళ్లి చేసేస్తారు కాబట్టి ఇంకా వీళ్ళ ఇంట్లో బహుశా చదివించలేదు అత్తగారింట్లో తనకి బాగా 7వ తరగతితో అప్పుడు ఆపేసింది కదా. సో అది సాహిత్యం చదువుతూ ఊరికే నాకు బాగా చెప్పడం, అది చదవాలి ఇది చదవాలి. మా ఇంట్లో అన్ని పుస్తకాలు ఉండేవి, చాలా పుస్తకాలు ఉండేవి, అన్ని కథలు అన్నీ చదివి. అప్పుడు మనకి ఎట్లా చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర అవన్నీ వస్తూనే ఉంటాయి. ఇతర మా మ్యాగజైన్స్ కూడా వస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్ కూడా చదవడం అలవాటు. నేను దాదాపుగా నాకు 8 ఏళ్ల వయసులోనే నేను ఈనాడు రెగ్యులర్గా చూడడం మొదలుపెట్టాను, అన్ని పేపర్లో కూడా. అట్లా కొంచెం రాజకీయ ప్రవేశము, సామాజిక స్పృహ కూడా ఆ విధంగా కలగడానికి అది చాలా ఉపయోగపడతాయి పుస్తకాలు చదవడము. స్కూల్లో ఈ వాతావరణము. సో ఫాదర్ నన్ను అంటే ఆయన ఎందుకు ఇవన్నీ చదివితే నీకు ఏమో పడుతుంది, పుస్తకాలు చదువుతా అనేవారు. కానీ ఇప్పుడు నేను వెనక్కి చూస్తే మా నాన్న అసలు తప్పు చెప్పాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటే అది సాహిత్యం చదవడం ద్వారా ప్రజలతో కమ్యూనికేషన్ ఒకటి వస్తుంది. బహుశా నేను ఇంకేదైనా ఉద్యోగంలో ఉంటే అది నాకు ఉపయోగపడేదో లేదో నాకు తెలియదు, కానీ నేను ఫిజిషియన్గా ఉన్నాను, ఒక డాక్టర్గా ఉన్నాను. సో ఇప్పుడు నాకు మాట్లాడడానికి, వాళ్ళ బాధ తెలుసుకొని కరెక్ట్గా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడానికి, ఇప్పుడు మీకు చాలా క్లాసెస్ తీసుకున్నాను, అందులో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి అంటే చెప్తున్నారు. ఇవన్నీ మాకెవరు చెప్తారు, మాకు తెలుసుకుంటూ నేర్చుకుంటూ పోవడమే. అప్పుడు ఎందుకు ఇంత సాహిత్యం చదువుతావు, నువ్వు పెద్దగా డాక్టర్ అవుదాం అనుకున్నావు కదా, నీకేం అవసరం అవుతుంది అనే చాలామంది ప్రశ్నించారు. అందులో మా నాన్నగారు కూడా ఉన్నారు. బట్ నేను ఎందుకు అంత వాళ్ళ మాట అంత పట్టించుకోలేదు ఎవరిది కూడా. డాక్టర్ అవ్వాలని నేను 8th క్లాస్లో, 7th 8th అంటే క్లాస్లో ఒక టీచర్, మాకు శోభా టీచర్ ఉంటారు, నా క్లాస్మేట్ వాళ్ళ అక్కగారు. ఆవిడ మీరందరూ ఏమవుతారు అనుకుంటున్నారు అని అంటే నేను లేచి నేను డాక్టర్ ఎందుకు అని అంటే నేను ఏమో నా పేరుకి అది బాగుంటుందేమో అనిపించింది అని చెప్పాను. కానీ ఆవిడ నిజంగా నువ్వు అవుతావు అన్నట్టుగా చెప్పింది. యాక్చువల్గా గమ్మత్ ఏంటంటే అయ్యాను, చెప్పిన వాళ్ళు నేను ఒక్కడిని ఏం చెప్పానో అది అయ్యాను. సో అది చెప్తున్నాను కదా, మన చుట్టూ మంచి వాళ్ళు ఉండడం ఎందుకు అని గురించి చెప్తున్నాను నేను. లేకపోతే చిన్నపిల్లాడికి ఏముంటుంది, పిల్లవాడు పొగరుగా నా పేరు పక్కన నా పేరు ముందు డాక్టరేట్ బాగుంటుందా అని చెప్పేంత పొగరుకు ఉండే పిల్లవాడికి ఏముంది అది. కానీ ఆ వాతావరణం సృష్టించడం చూడండి, ఆ ప్రశ్న అడగడం ఏంటి, అలా అనిపించడం ఏంటి, లేకపోతే ఒక టీచర్ అంతమందిలో నేను గుర్తించేసి నేను తీసుకెళ్ళి చెప్పడం ఏంటి. ఒకరోజు నేను హిందీలో ఉపన్యాసం ఇస్తుంటే ఆ పేపర్ జారిపోయింది. రామచంద్రారెడ్డి గారు అలాగే కూర్చుని నేను అలా నిల్చొని కిందికి వెళ్ళిపోదామా పారిపోదామా అని చూస్తున్నాను. యాక్చువల్గా చూస్తుంటే ఆయన నిల్చొని ఆయన అన్నారు, నేను నాకు తోచిన హిందీ మాట్లాడేశాను. నాకు అప్పుడు మొదటిసారిగా అర్థమైంది పేపర్ లేకుండా కూడా నేను మాట్లాడగలుగుతాను అనేసి. ఆ తర్వాత నుంచి పేపర్ లేకుండా మాట్లాడడం నేను ట్రై చేశాను. తర్వాత పేపర్ పక్కన పెట్టేసి నేను మనసులో ఊహించుకొని మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అసలు అక్కడ ఏం ప్రిపేర్ కాకుండా వెళ్ళి నిల్చొని అట్లాగా మాట్లాడుతూ ఇప్పటికీ నా లెక్చర్స్, నేను క్లాసెస్ తీసుకుంటే కూడా నేనే ప్రిపేర్ అవ్వను. నేను లెక్చర్స్ ఇచ్చినా కూడా నా స్టూడెంట్స్ స్లైడ్స్ చేస్తారు, ఆ స్లైడ్ పెట్టి నేనే మాట్లాడిస్తూ ఉంటాను. అది బహుశా అక్కడి నుంచి వచ్చింది. అంటే భయం పోగొట్టడం, ఒక బెరుకు, ఒక అందరి ముందు నిల్చొని మాట్లాడడానికి ఒక బెరుకు ఉంటుంది. కానీ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నా కాళ్ళు బాగా వణుకుతూ ఉండేవి, నా గొంతు ఎండిపోయినట్టుగా అయిపోయి గొంతు పొలమారి నాకు కొంచెం వణుకుతున్నట్టుగా అయ్యేది, నా వాయిస్ కూడా. అది ఒకటి రోజు పొద్దుట సాయంత్రం తప్పకుండా నేను పాట పాడాలి, ప్లెడ్జ్ చెప్పాలి, ఇంగ్లీష్లో తెలుగు, హిందీ 2 రోజులు హిందీ, ఇంగ్లీషు, తెలుగు అట్లా ఉండేది అన్నట్టు. నేను ఇంకో 2 అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు, మేము 3 ఉండేది. దానికోసం ఒక్కరోజు కూడా స్కూల్ ఎగ్గొట్టలేదు నేను. నాకు 100కి 100% అటెండెన్స్, మళ్ళీ దానికి ప్రైజులు కూడా వచ్చాయి ప్రతి సంవత్సరం కూడా. సో ఇవన్నీ మనకు తెలియకుండా మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయంటే ప్రతిరోజు క్రమశిక్షణగా ఉండడం, రోజు స్కూల్కి వెళ్ళడము, కమ్యూనికేషన్ ఎటువంటి భయం బెరుకు లేకుండా మైక్ పట్టుకొని పాడము మాట్లాడడము.
ఆ తర్వాత వ్యక్తిత్వ పోటీల్లో ప్రతి దాంట్లో కూడా నేను చాలా వాటిలో గెలవలేకపోవచ్చు, కానీ ప్రతిసారి పార్టిసిపేట్ కూడా చేశాను. అది ఒకటి పోరాట పటిమ. అంటే గెలవడం అనేది ముఖ్యమేం కాదు, సో మన పద్ధతిగా ఉన్నామా లేదా, మనం ప్రయత్నం చేసామా లేదా అని ఒకటి ముఖ్యం తెలియకుండా నాకు చెప్పడం. ఇది నేను ఇప్పటికీ చెప్తూ ఉంటాను. నేను చాలా వాటిలో గెలవకపోవచ్చు, తర్వాత కొన్ని కథలు రాసాను. కథలు చదివితే మనకి ఎక్కడో ఉంటుంది కదా, ఆ కాలం అంతా ఇలాగే ఉండదు. ఇప్పటికంటే మన టీవీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలంతా డివేట్ అయిపోతున్నారు. వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మక శక్తి ఏదైతే ఉంటుందో అదంతా నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇంకా కొన్నేళ్ల తర్వాత మీకు కవులు దొరకరు, కొన్నేళ్ల తర్వాత మంచి రచయితలు కనిపించరు. నా బాధ కూడా ఒక 15-20 ఏళ్ళ తర్వాత మీరు చూడండి, ఒక మంచి కవి కనిపించాడు. ఎక్కడ చూడండి, ఒక దాశరథి, ఒక నారాయణ రెడ్డి లాంటి కవులు కానీ, ఒక సినీ కవులైన ఒక వేటూరు లాంటి వాళ్ళు కానీ ఎక్కడ దొరుకుతారు? ఒక మంచి రచయితలు, ఒక చలం కానీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక ఎదనపూడి సులోచన రాణి అనుకుందాం, అలాంటి వాళ్ళని కనిపిస్తారా మనకి? ఒక వ్యక్తి ఆధ్యాత్మికవేత్తలు కనిపించారు సమాజంలో. అంటే మనం సమాజాన్ని మార్చేసుకుంటున్నాం కదా, కానీ అప్పుడున్న సమాజానికి అవన్నీ చాలా ప్రత్యేకమైనటువంటివి కాదు, సాధారణమైనటువంటివి. అందులో మేము పెరిగాం కాబట్టి ఆ భావజాలం అంతా మాకు తెలియకుండా నిబిడీకృతం అయిపోతుంది ఎక్కడో చోట. సో మళ్ళీ చెప్పేది ఒకటే, స్కూల్లో వాతావరణంలో మన కుటుంబ వాతావరణం కూడా రెండు దగ్గరగా ఉండి ఒకేలాగా దాదాపుగా ఉండి, అటువంటి విలువలే ఇంట్లో ఉన్నటువంటి విలువలే స్కూల్లో, మరి సమాజంలో మన చుట్టుపక్కల కూడా అందరూ బాగా ఉండడము. అసలు ఎవరో తెలియదు, అందరినీ అత్తయ్య మామయ్య అని పిలిచేస్తాం, పిన్ని బాబాయ్ అంటాం, తాతయ్య అమ్మమ్మ అంటాము. అటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు తెలుగు 10 మందితో ఎలా ఉంటుంది. అందుకే ఇప్పుడు నాకు 100 మంది చూసినా నాకు అంత వేరే అనిపించారు. వాళ్ళంతా నాకు తెలిసినట్టుగా, నా వాళ్ళన్నట్టుగా అనిపించే భావన ఒకటి. పొద్దునుంచి చూసి రాత్రి 321 వ్యక్తి అనుకుందాం. అతని జబ్బు అతనికే గొప్ప, నేను పెద్ద గొప్ప ఎలా అవుతాను, అతను గొప్ప, అతను కూడా అలాగే చెప్పాలి. నేను 1వ వారు చూసిన వాడిని 321 వాడిని కూడా అలాగే చెప్పాలి. ఈ భావజాలం ఎలా వస్తుందనంటే ఇటువంటి తెలియకుండా మనలో ఏర్పడినటువంటి వాతావరణం, ఏర్పడినటువంటి ఒక ఇంప్రెషన్స్ మన మీద ఉండిపోతాయి కదా అవి. అండ్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సాహిత్యం ఏంటి అని చెప్తే ఏం చెప్తారు? ఏదైనా ఒకటి అంటే. సాహిత్యం చాలా ఉంటుంది. అంటే నేను రోజు ఇప్పటికే చదువుకునైతే పోతన భాగవతం, కానీ అది ఇన్ఫ్లుయెన్స్ అనడానికి ఉండదు, అది అంతర్గతం అయిపోతుంది. కాబట్టి మంచి సాహిత్యం ఇంకా బాగా చదవాలి, కవిత్వం అంటే మాత్రము దేవరకొండ బాలగంగాధర్ తిలక్, అమృతం కూర్చుని రాత్రి. ఇది దాదాపుగా నా వయసులో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా చెప్తారు ఇది. ఎందుకంటే అది గమ్మత్తైనది. అంటే మనం శ్రీశ్రీ చదువుతాను, శ్రీశ్రీ కూడా బాగా చదివాను, కాకపోతే ఆ పద్యాలు అవన్నీ నేర్చుకున్నా అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే ఆ సాహిత్యం మనలో ఒకటి ఉద్ధృతిని కలుగ చేస్తూ ఉంటుంది. అది ఆ వయసుకి అంత పెద్ద అవసరం అవుతుందా అంటే, సమాజం పట్ల అంత ఆలోచన ఉంటుందా అన్నది కాదు. అక్కడ అంత సమాజం పట్ల అవగాహన ఉండదు మనకి. కాబట్టి శ్రీశ్రీ సాహిత్యం మిమ్మల్ని చదివి పెట్టుకున్నాం. కానీ పెరుగుతున్నట్టు వయసులో చుట్టూ ఉన్న అందాన్ని చూడాలని ఒకటి ఉంటుంది కదా. అంటే సమాజం ప్రతి చోట అందమే చూడాలి. ఒక బయట ఆకాశంలో చూసినా నీకు అందులో అందమే కనిపించాలి. ఇది ఆకాశము ఒక చంద్రుడు నక్షత్రాలు కాదు. బయట చూసినా కూడా ఒక చెట్టు, దానిపైన పిట్ట, అది పాడుతున్నటువంటి పాటలు, కోయిల కూకితాలే వినిపించాలి. అలాంటివన్నీ చేయాలంటే ఇటువంటి సాహిత్యం కావాలి. అటువంటి వయసులో చదివిన సాహిత్యము తను దేవరకొండ బాలగంగాధర్ తిలక్, అమృతం కూర్చుని రాత్రి. దాంట్లో నేను ఎప్పుడు నేర్చుకోవాలని అనుకోలేదు. గమ్మత్ ఏంటంటే చదువుకోవాలని అనుకున్నాను. గుర్తున్నాయి సార్ అలా చదువుతున్నప్పుడు స్నిపెట్స్లా గుర్తొస్తాయి, కానీ అలా వద్దు. అంటే వాడిని పాడుకుంటేనే అలా చేస్తే నేను చాలా వరకు పద్యాలు కూడా కొన్ని నేను పాడలేను. నాకు చాలా పద్యాలు వచ్చు, కొన్ని 100,000 పద్యాలు వచ్చు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే కొన్ని నేను గమ్మత్ ఏంటో నాకు అవి రాలేదు, నేను నేర్చుకోవాలని కూడా అనుకోలేదు. కొన్ని పాటలు సైతం అంతే, నేను దాన్ని అలా అనుభవిస్తూ ఉంటాను అంతే. దాంట్లోని మాధుర్యాన్ని నేర్చుకుంటే దాంట్లో డైల్యూట్ అయిపోతుందో, లేకపోతే దాంట్లోని మంచితనాన్ని తగ్గించుకుంటానేమో భయంతో నేను అలా చేయను. కానీ ఇప్పటికీ ఈరోజు కూడా నా మంచం పక్కన ఉన్న దాని సోఫాలో అమృతం కూర్చుని రాత్రి ఉంటుంది. అఫ్కోర్స్ ఇంకా కొన్ని కొత్త పుస్తకాలు నేను కొనుక్కున్నవి, నాకు ఇచ్చినవి అన్నీ ఉంటాయి, చదువుతుంటాయి, అది ఇంకా ఉంటుంది. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు చదివితే దాంట్లో నాకు కొత్తదనం ఏం కనిపించకపోగా అది రిలవెంటా అనిపించదు. ఎందుకంటే మారిపోతాను కదా. ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన తర్వాత సమాజాన్ని, మనుషులంతా చూసిన తర్వాత ఇంకోటి అంటే అవన్నీ కళ్ళలో కుచ్చులు పట్టుకొని జరిగిన వ్యక్తి అని చెప్తేనో, అమృతం ఇలా ధారగా కురుస్తుంది, నా అక్షరాలు ఎన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయి లాంటివి అని చెప్పడం, ఇవన్నీ చెప్తుంటే ఏంటంటే అవి ఎంత భావోద్వేగం అప్పుడు అవసరం అవుతుంది. కానీ ఇప్పుడుందా అంటే బహుశా మన మనసు కొంచెం బండబారిపోతుంది కదా. దానిలో ఉన్నటువంటి సున్నిత భావాలను తీసుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో మనకు కుదరదేమో అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పటికీ ఆ భయం పోగొట్టుకోవడానికి, అంటే నేను మారలేదు, నేను మారకూడదు, నా సహజమైనటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోకూడదనే ఉద్దేశంతో నేను ఇంకా అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. ఆ భయానికి చదువుతూ ఉంటాను. అంటే నేనుగా ఉన్నానా, కానీ నేను మారానన్న విషయం తెలుస్తుంది. నాలో ఉన్నటువంటి కొన్ని సున్నితమైన కొంత భావజాలం ఏదైతే ఉంటుందో అది కాలక్రమేణా వయసు రీత్యా కావచ్చు, సమాజం రీత్యా పోగడల వల్ల కావచ్చు, కొంచెం మొద్దుబారి బండబారినట్టుగా ఉంటుంది. అందుకే రీజన్ చెప్తాను. నేను ఒకప్పుడు నిమ్స్లో ఫ్యాకల్టీగా జాయిన్ అయినప్పుడు నేను ఎవరిని పెద్ద తిట్టకపోయేవాడిని. యాక్చువల్గా తిట్టకపోయేవాడిని అంటే కసురుకోవడం కూడా అది ఇప్పుడు లేదు. ఇప్పుడు బహుశా వయసు పెరిగిందా, హోదా పెరిగిందా, మనస్తత్వాలు మారాయా, కొందరి
అప్పుడప్పుడైనా కొంచెం కష్టడం తిట్టడం చేస్తూ ఉంటాను. నేను చూసి నేను కాదు అనుకుంటాను, ఇది నేను కాదు, నేను ఎలా తిట్టాను అనుకుంటాను, కానీ తిట్టడం ఈ సందర్భానికి అవసరం, మళ్ళీ నేను సమాధాన పరుచుకుంటాను. కానీ అది నేను కాదు, అది యాక్చువల్గా నా మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. ఈ పోగొట్టుకోకపోవడం కోసమే అప్పుడప్పుడు సాహిత్యం చదువుతూ ఉంటాను. నాకు ఇంకా చాలా మంచిదంటారా, నాకైతే ఎప్పటికైనా ఇంకా నేను పొద్దున కూడా నా స్టూడెంట్స్కి చెప్తున్నాను, తొందరగా రిటైర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కూర్చుంటే రామాయణ భారత మీద రాయాలి, కానీ భాగవతం మీద రాస్తాను. చాలా తక్కువ మంది రాస్తారు దాని మీద. అంటే వాడుక భాషలో రాయాలి. అంటే వాడుక భాష అంటే తొందరగా జనబాహుళ్యానికి అందుతుంటుంది కదా. మళ్ళీ నా పాండిత్య ప్రకాశం అంతా దానిలో చూపించాను అనుకో, అందరికీ అర్థం కాదు. అదేంటో అలా ఉండిపోయింది. నేను చేయగలుగుతానా లేదు తెలియదు, ఎందుకంటే నాకు తెలుగు బ్యాక్గ్రౌండ్ కాదు నాదంతా, అన్ఫార్చునేట్లీ. అంటే నేను ఇంటర్లో తెలుగు తీసుకుంటే మళ్ళీ తెలుగు మాకు ఎప్పుడూ ఉండదు కదా. నేను చదివిన మెడిసిన్లో మాకంతా ఇంగ్లీషే ఉంటుంది, మేము ఇంగ్లీష్లోనే పోతాం. కాబట్టి ఇప్పటికీ అప్పుడప్పుడు చదవడం ద్వారా నిజానికి అంత గొప్పగా ఏం చదవటం లేదు, పేపర్ తప్ప. ఏదో అడపద నీకు ఎక్కువ పుస్తకం నాకు చదవాల్సిన చాలా ఉంటాయి. నెఫ్రాలజీలో, మెడిసిన్లో మాకు బోల్డ్ అని జర్నల్స్ ఉంటాయి. అది చదివే క్రమంలో సాహిత్యం దూరమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఏదైనా ఉంటే మాత్రం నా ఇంట్లో పోతన భాగవతం ఉంటుంది. నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలో పోతన అంత గొప్ప కవి ఇంకెవరైనా వస్తారా అంటే మాత్రం రారని నేను గట్టిగా చెప్పగలుగుతాను నేను. అది ట్రాన్స్లేషన్ అయి ఉండవచ్చు, అది వ్యాసుడు రాసిన దానికి ట్రాన్స్లేషన్ ఎప్పుడు కూడా ఒక భాషలో అంత స్పష్టంగా అంత చక్కగా రాయగలిగేది ఎవరైనా ఉండగలుగుతారా? అంత సున్నితమైన భావజాలం అంతా కూడా ఎంత సున్నితంగా ఉంటుందో. పోతన భాగవతంలో ఏదైనా ఒక అంకం మీరు మా కోసం, అంటే అన్ని పద్యాలు చాలా ఉంటాయి కదా, పోతన పద్యాలు చాలా ఉంటాయి, పద్యాలు చాలా ఉంటాయి, దానిలో ఏదైనా ఒక అంకం నచ్చింది భాగవతంలో? అంటే గమ్మత్ ఏంటంటే పద్యం కాకుండా ఒక గద్యం నచ్చింది నాకు బాగా. పద్యాలన్నీ ఉంటాయి అందులో, ఏదైనా అసలు ప్రతి ఒక్కటి అసలు ఒక కవిత్వం కండశక్కర అన్నట్టుగా ప్రతి ఒక్కటి అలా ఉంటుంది. ఇక్కడ అంటే చదివినప్పుడు ఏంటంటే ఒకరోజు అది చదువుతూ నేను చాలా ఆగిపోయి మళ్ళీ ఆగుతూ మళ్ళీ చదువుకున్నాను నేను, ఇది ఇలా ఎవరైనా రాయగలుగుతారా అనేసి. అదేంటంటే వర్ణన, అది యాక్చువల్ పద్యం కాదు. అంటే ప్రహ్లాదుడు ఆ నరసింహస్వామిని ప్రహ్లాదుడు చెప్తాడు, ఈ స్తంభంలో ఉంటాడు అని చెప్తాడు. అందుకని వెంటనే హిరణ్యకశిపుడు వెళ్ళి స్తంభం పగలగొట్టగానే అందులోంచి నరసింహస్వామి బయటికి రావాలి. అది కనీసం ఒక 5-6 పేజీల గద్యం, అది వర్ణన. ఎవరు వర్ణించగలుగుతారు అలాగా? కాలు బయట పెట్టాడు, ఆయన అంత కదులుతూ ఉంది, ఆయన పట్టుకొని ఎట్లా అంటూ భీకరంగా వచ్చాడు. మన ప్రహ్లాద సినిమాలో చూసుంటాము. ఇప్పటికి మీరు అనిమేషన్లో మీరు చాలామంది చేయగలుగుతారు, మీరంతా కూడా, మీరు హైటెక్ ఉంటారు కదా పిల్లలంతా. కానీ అలా కాదు, ఒక 5-6 పేజీల వర్ణన ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క సెకండ్ని కూడా వర్ణిస్తారన్నట్టు. అది భాష ఎంత కష్టంగా ఉంటుందనంటే ప్రతి 2-3 సెంటెన్స్లకి నేను ఆగిపోయి నాకు అర్థం కాలేదు చాలా వరకు, ఎందుకంటే చాలా కష్టమైనటువంటి పదాలు అవన్నీ కూడా. కానీ 5-6 పేజీల వర్ణన కేవలం ఆ స్తంభం పగలడము, నరసింహస్వామి దానిలోంచి బయట కనిపించి అలా ఉండడం, అన్న దాని మీద ఆయన కదులుతూ ఉంటే ఆయన జుట్టు ఎలా కదిలింది, చెవిలో ఉన్న కుండలాలు ఎలా కదిలాయి, మెడలో ఉన్నటువంటి నగలు ఎలా కదిలాయి, ఆయన ఎటువంటి ఎక్స్ప్రెషన్ చెప్పాడు, అతను కింద పిల్లవాడు ఎలా భయవ్యూహులై అతను ఎలా చూస్తున్నాడు, భీకరంగా చూస్తూ ఇతను ఒక విభ్రాంతి చెంది హిరణ్యకశిపుడు ఎలా చూస్తున్నాడు, ఆ చిన్నపిల్లాడు అతనికి అర్థం కావట్లేదు, స్తంభం పాడడం ఏంటి, విచిత్రాకృతిని పొంది ఇతను ఎవరు బయటకు వస్తున్నాడు అని చెప్పి అతను భయంతో అతను ఎలా చూస్తున్నాడు అనేదాన్ని ఎంత గొప్పగా ఉంటుందంటే అది చాలా. నేను చెప్తున్నాను, ఒక 5-6 పేజీల వర్ణన, ఒక చిన్న సంఘటన, ఎంత చిన్న సన్నివేశం అది, ఒక స్తంభం పగిలి ఒక నరసింహావతారం బయటికి రావడం, దాని మీద ఒక అన్ని పేజీల వర్ణన అన్నది అది చాలా అద్భుతం. అది ఎవరైనా చేయగలుగుతారా అంటే నాకైతే కష్టం అనిపిస్తుంది. ఎటువంటి ఈ సాహిత్యంలో కూడా అంత చిన్న సన్నివేశానికి అంత అద్భుతమైన వర్ణన ఎక్కడైనా ఉంటుందంటే నాకు అనుమానమే. ఎవరైనా చూపిస్తే నేను తరిస్తాను. సార్ బాగుంది, చాలా బాగుంది. అయితే సార్ మీరు ఒకప్పుడు చదువుకున్నారు, ఇప్పుడు చదువు చెప్తున్నారు, రైట్? అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏంటి అంటే తేడా ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? అంటే మీరు చదువుకున్నప్పుడు ఇదే డాక్టర్ అండ్ ప్రొఫెసర్గా మీరు స్టూడెంట్స్కి చెప్తున్నప్పుడు, అంటే సమాజంలో ప్రతి అంశం మీద కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల యొక్క ప్రభావం తెలియకుండానే ఉంటుంది. మనం దాన్ని ప్రశ్నించి మా కాలంలో అయితే ఇలా ఉండను, ఈ కాలంలో అయితే ఇలా ఉంటుంది అనుకోవడం మనం అందరం చేస్తాం. బహుశా నేను చిన్నగా ఉన్నప్పుడు తాతయ్యలు వాళ్ళందరూ కూడా మా కాలంలో బాగుండేను రా అబ్బి, మీరంతా ఏంటి ఇలా ఉన్నారు అని ఉండవచ్చు. ఇప్పుడు నేను కూడా మా స్టూడెంట్స్ని మా కాలంలో మేము ఇలా ఉన్నాం, మీరేంట్రా ఇలా ఉన్నారు అనవచ్చు. తరాలు మారిన అంతరాలు ఒక్కలానే ఉంటాయి. ఒక టీచర్కి గురువుకు మధ్య ఉన్నటువంటివి కొన్ని మారుతూ ఉండవచ్చు. మా టీచర్లు నేను నా స్టూడెంట్స్ ఉన్నంత సాన్నిహిత్యంతో ఉండలేదు కూడా. వాళ్ళు చాలా పెద్దవాళ్ళుగా ఊహించేవాడిని నేను. గమ్మత్తు ఏంటంటే అప్పుడప్పుడు నేను ఊహించుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను నాకు అత్యంత ఇష్టమైన ప్రొఫెసర్ అయితే ఉన్నారో అతన్ని నేను ఈ వయసులో ఉండగా నేను చూశాను. కానీ అతను చాలా పెద్ద వ్యక్తి. అతను అప్పటికే చాలా చాలా పెద్దవాడిలా ఉండేవాడు. ఒక రకమైన ఆరా ఉంటుంది కదా, భయము, పెద్ద ప్రొఫెసర్ అనేది. మరి నేను అలా ఉండను. నా స్టూడెంట్స్ అని గట్టిగా పట్టుకుంటూ ఉంటాను, తిడుతూ ఉంటాను, కొడుతూ ఉంటాను, చెవి మేలేస్తూ ఉంటాను, ఇవన్నీ చేస్తుంటాను. వాళ్ళని చూడగానే మనకు భయంతో ఇలా నిలిచిన వాళ్ళు. ఇప్పుడు నా స్టూడెంట్స్ అలా చేయగలుగుతారు, కానీ నాకు అంత అవసరం లేదు వాళ్ళు అలా చేయాలని నేను ఊహించను. టీచర్కి స్టూడెంట్కి మధ్య ఒక గురు శిష్య సంబంధం అంటారు కదా, అది సమాజంలో ఉన్నటువంటి రకరకాల పోకడలు ఇక్కడ కూడా అద్దబడ్డాయి ఈ రిలేషన్స్లో. కాబట్టి కొంచెం తేడా ఉంటుంది, కానీ అది ఎప్పటికైనా సున్నితమైన బంధమే. ఒక మంచిగా ఉన్న భార్యాభర్త
ఒక అమ్మ నాన్న, ఒక తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక బంధం ఎలా ఉంటుందని అంటే 2 ఏళ్ళైనా అలాగే ఉంటుంది కదా. మన అమ్మని ఇప్పుడు కొన్ని 5 జనరేషన్ తర్వాత కూడా తల్లిగా గొప్పగా చూసుకున్న సంస్కృతి మన దేశంలో ఎప్పటికీ ఉంటుంది. సో గురు శిష్య సంబంధాలు ఆ కాలంలో కూడా అద్భుతంగా ఉండేవి, ఇప్పటికి కూడా చాలా బాగున్నాయి. నేను వాళ్ళ కొత్త జనరేషన్ వాళ్ళు పిల్లల్ని టీచర్లను గౌరవించరు, నేను చెప్తే లెక్క చేయరు, నా మాట వినరు, చదువు మీద శ్రద్ధ లేదు, ఇవన్నీ ఊరికి వాళ్ళని తిడుతూ ఉంటాను నేను అంతే. కానీ వాళ్ళంటే నాకు అంటే అవ్యాజమైన ప్రేమ అభిమానం నాకు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ నా దృష్టిలో వాళ్ళు ఇంకా నాకంటే చాలా బెటర్గా ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే నాకు అసలు డిస్ట్రాక్షన్స్ ఏవి, మనకి టీవీలు ఉన్నాయా, రీల్స్ ఉన్నాయా, యూట్యూబ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ లేని కాలం నేను చెప్తుంటాను. ఇవన్నీ లేని కాలంలో నేను బాగా చదవడం పెద్ద గొప్ప కాదు, ఇవన్నీ ఉన్న కాలంలో మీరు బాగా చదువుతున్నారు చూడు, అందుకే మీరు చాలా మంచివాళ్ళు అంటారా. నేను నాకంటే చాలా గొప్పవాళ్ళు మీరంతా కూడా. ఎందుకంటే ఏముంది, మాకు కష్టాలు ఏమున్నాయి, అంత మంచిగా ఉన్నవాళ్ళు కదా. ఇక్కడ చూడు ఎన్ని డిస్ట్రాక్షన్స్, వాళ్ళని ఎన్ని రకరకాల యాంగిల్స్ వాళ్ళు లాగుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే నేను గొప్పగా సంపాదించాలని అమ్మ నాన్న అనలేదు, నేను గొప్పవాడిని కావాలని కూడా అనుకోలేదు. నేను ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటానన్న మా నాన్న అంత దూరం ఎందుకు చదువుకోవడం బిడ్డ, ఇక్కడే ఉండదు ఆ మాత్రం చదువు అన్నాడు ఆయన. అంటే అంత చదువుకోవడం అంత అవసరమా అన్నది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ ఈ దేశంలో ప్రతి మూల పిల్లలు వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళకి స్వేచ్ఛా విధానం అన్నది వాళ్ళ జీవితంలో ఒక అంతర్భాగం అయింది. అప్పుడు మేము చాలా కొంచెం కుచించుకుపోయినట్టుగా ఉండేవి, మేము కొంచెం స్వేచ్ఛగా ఉండడానికి కష్టంగా అనిపించేది, బాహటంగా మన అభిప్రాయాలు చెప్పడానికి కష్టంగా ఉండేది. ఇంకోటి అంటే మేము చాలా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేవాళ్ళం. సో టీచర్ల ముందు అలాంటి ప్రదర్శన చేస్తే వాళ్ళు మంచిగా ఉంటారు అనుకునే భావన మనకు ఉండేది. ఇప్పుడు అలా కాదు, నా స్టూడెంట్స్ పూర్తిగా నిజాయితీగా ఉంటారని నేను కోరుకోను, ఉండాలని కోరుకొని ఉంటారని అనుకోను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే వాళ్ళు పేషెంట్ పట్ల, ట్రీట్మెంట్ పట్ల ఒక రకమైనటువంటి సరైన భావజాలం కలిగి సరైన పద్ధతితో వెళ్తున్నారో లేదని మాత్రం నేను చూడగలుగుతాను. నా పట్ల కానీ ఏమైనా కాదు. మా టీచర్లు వాళ్ళకి తెలియకుండా సమాజం పట్ల ఒక గౌరవాన్ని నేర్పించేవాళ్ళు. ఇప్పుడు నేను నేర్పాల్సినంత అవసరం లేదు, సమాజం పట్ల వాళ్ళకి నిర్దిష్టమైన అభిప్రాయాలు వాళ్ళకి ఏర్పడి ఉన్నాయి. సో కాబట్టి నేను దాన్ని మార్చాలని పెద్దగా అనుకోను, ఎందుకంటే పెద్ద పిల్లలకి టీచ్ చేస్తాను, వాళ్ళంతా సుమారు 30 ఏళ్ళకి అటు ఇటుగా ఉంటారు. సో ఈ వయసులో నేను వాళ్ళని మార్చగలుగుతానని అనుకోవడం అన్నది కల్లా. కాబట్టి గురు శిష్య సంబంధం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ఒక ప్రేమ ప్రవాహం అంటాం కదా, అది ఎప్పటికీ ఉంటుంది, అది మనం మార్చడానికి ఉండదు, అది మనకు తెలియకుండా వచ్చేస్తుందని నా ఉద్దేశం. ఒక 20-30 ఏళ్ళు కాదు, 40-50 ఏళ్ళ తర్వాత కూడా ఈ గురు శిష్య సంబంధం అనే ఒక భావన ఎప్పటికైనా ఉంటుంది. కాకపోతే 2 వైపులా ఉండాలి, అది గురువు కూడా అలాగే ఉండాలి, శిష్యుడు కూడా గౌరవంగా ఉండాలి. బాగుంది యాక్చువల్ మీరు చెప్తున్నది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. కానీ ప్రాక్టికల్గా మనం బయట చూస్తున్నప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు ఒక గురువుకు శిష్యుడికి మధ్యలో ఉండేటటువంటి బంధం మీరు అనుకున్నంత క్లీన్గా కనిపించట్లేదేమో అనిపిస్తుంది నాకు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం సార్ ఇక్కడ. అంటే లెక్చరర్స్ని కొడుతున్నటువంటి స్టూడెంట్స్ కనబడుతున్నారు, అండ్ స్టూడెంట్స్ని అంటే ముఖ్యంగా అమ్మాయిలకి లైంగిక వేధింపులను గురి చేస్తున్నటువంటి టీచర్స్ కనబడుతున్నారు. అట్లాంటి వార్తలు చాలా సందర్భాలు కనబడుతున్నాయి. అంటే ఒక బేసిక్గా ఇంట్లో కంటే కూడా పిల్లలు గురువు దగ్గర అంటే స్కూల్లో వాళ్ళ కళ్ళ ముందు చాలా ఎక్కువసేపు ఉంటారు. ఇంట్లో ఏంటంటే పొద్దున్న లేచి బయట వెళ్ళి మళ్ళీ రాత్రి వచ్చేదారు పడుకోవడానికే తల్లిదండ్రులు, మిగిలిన సమయం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా గడిపేది అక్కడే. అట్లాంటి పాఠశాలల్ని కూడా నమ్మే స్థితి నుంచి కొంచెం దూరం అయిపోతున్నామేమో. ఎక్కడ ఈ గ్యాప్ వస్తుంది? అంటే సమాజం మారుతూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న మంచి చెడులను మనం విశ్లేషించుకోవాలి తప్ప ప్రశ్నించడానికి గొప్పగా ప్రశ్నించవచ్చు, కానీ సమాధానం పెద్దగా దొరకదు. రీజన్ చెప్తాను. అంటే సాందీప మహర్షి దగ్గర చదివిన కృష్ణుడి కాలంలో, లేకపోతే చండామార్కులు లాంటి అత్యంత కష్టమైనటువంటి టీచర్ల దగ్గర చదివినటువంటి ప్రహ్లాదుల్లా ఉండడం అనేది సాధ్యం కాదు. మా కాలంలో కూడా అలాంటి చండామార్కులు లాంటి టీచర్లు ఉండేవాళ్ళే, కొట్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు కొడితే మిమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు, తిట్టినా పెడుతున్నారు. అలాంటిది మీరు అన్నట్టుగా కార్పొరేట్ కల్చర్లు ఏంటంటే టీచర్లు కూడా మారారన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. పిల్లలే కాదు, అప్పుడప్పుడు టీచర్లు, నేను అంతే చెప్తున్నాను, ఈ ప్రేమ ప్రవాహం ఏదైతే ఉంటుందో గురు శిష్య సంబంధంలో అది నిరంతరాయంగా ప్రవహించాలి 2 వైపులా కూడా. అది 2 వైపులా కూడా మనం ఆలోచించాలి. టీచర్లు ఎంత దగ్గరగా అవుతున్నారు పిల్లలకి అంటే కేవలం వాళ్ళు దానికి ఉద్యోగంలా చూస్తున్నారు, కానీ అది ఒక పెద్ద గౌరవప్రదమైనటువంటి ఒక వృత్తి అన్న విషయాన్ని గుర్తించడంలో కొంతమంది టీచర్లు తప్పు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ కార్పొరేట్లో కూడా చాలా బాగుంటుంది. అంటే మనం వాతావరణం భిన్నంగా ఉండడం అన్నది కాదు. అక్కడ వాతావరణం ఒక చిన్న స్కూల్లో ఉండడం వేరు, కార్పొరేట్ కల్చర్లో ఉండడం. కానీ ఆ మధ్య ఉన్న రిలేషన్ ఉంటుంది కదా, నేర్పేవాడు నేర్చుకోబడేవాడు, ఈ 2 ఒక బంధం ఉంటుంది కదా, అది చక్కగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. అయితే మీరు అన్నట్టుగా ఈ పిల్లలకి అన్నది నేను అసలు ఆశ్చర్యపోయాను. నేను చాలా ఏళ్ళు సినిమాలు చూడలేదు, యాక్చువల్గా బోల్డనేళ్ళు సినిమాలు చూడలేదు. ఒకరోజు టీవీలలో చిన్న బిట్స్ లాగా చూపిస్తుంటారు కదా, అలా చూస్తున్నప్పుడు టీచర్ అక్కడ నిల్చొని ధర్మవరం సుబ్రహ్మణ్యం అనుకుంటాను, అక్కడ నిల్చొని ఏదో మాట్లాడుతుంటే అతని పిల్లలు కామెడీ చేసి జోక్ చేసి ఏడిపించడం చూసినప్పుడు నేను షాక్కు గురయ్యాను. యాక్చువల్గా నేను
ఎందుకంటే నా భావజాలం వేరు, నేను అనుకున్నది వేరు. అంతకుముందు నేను చాలా ఏళ్ళు సినిమాలు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం సినిమా చూసి ఇట్లాంటి చిన్న బిట్ చూస్తే నా కళ్ళు తిరిగాయి. ఇదేంటి టీచర్ని ఏంటి, లెక్చరర్ అతను యాక్చువల్ టీచర్, లెక్చరర్ని వేడిపించడం ఏంటి, అతను ఒక కామెడీ పీస్లా చేసి అంటే ఎగతాళి చేయడం ఏంటి అన్నదాన్ని నేను చాలా రోజులు నిభాయించుకోలేకపోయాను. అసలు నిజంగా సినిమాలు చూడకూడదు అనుకున్నాను. నేను మా ఇంట్లో నా ఫ్రెండ్స్కి చెప్పాను, ఏంటి ఇలా ఉన్నాయి లెక్చర్ని పట్టుకొని వాళ్ళు ఏంటి అలా ఒక కామెడీ లాగా చేస్తూ అతన్ని అపహాస్యం చేస్తున్నారు. అసలు అది టీచర్తో హాస్యం చేయటం లేదు, హాస్యం అని మనకు అనిపిస్తోంది, కానీ నిజానికి అతను ఒక లెక్చరర్ని బట్టి ఒక వృత్తిని అపహాస్యం చేస్తున్నాడు. ఇదేంటి అనుకో నేను చాలా రోజులు సినిమా చూడలేదు. బహుశా అది కాలక్రమేణా అది ఒక అంతర్భాగం అయిపోయినట్టుగా అయిపోయింది. కానీ నేను చెప్తున్నాను అది చాలా చిన్న భాగం మాత్రమే. నిజానికి ఒక ప్రేమగా వీళ్ళందరూ చాలా చిన్నపిల్లలు, లేత మనసులో ఉంటారు వీళ్ళంతా చిన్నపిల్లలు. వాళ్ళనితో మంచిగా ఉండే టీచర్లు ఉంటే బహుశా పిల్లలు కూడా తిరిగి ఆ విధంగా రెసిప్రొకేట్ చేస్తారని ఒకటి ఉద్దేశం. ఇంకోటి ఈ సంస్కారం కొంచెం ఇంట్లో కూడా పిల్లలకి నేర్పాలి. అమ్మ నాన్నలు వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు టీచర్లు ఉంటారు, వాళ్ళ పట్ల మంచిగా ఉండాలి. మా పిల్లలు చదివే స్కూల్లో ఒక టీచర్ ఇంగ్లీష్ బాగా గొప్పగా నేర్పటం లేదని తను వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నారు. సో మా మిస్సెస్ నన్ను అడిగితే నేను చెప్పాను, నేను అటువంటి వాడికి నేను ఒప్పుకోను, కంప్లైంట్ చేసే అధికారం మీకు లేదు, టీచర్ ఎలా చెప్తుందో అలా చెప్పనివ్వండి. నీకు చెప్పటమే లేదండి కాదు, చెబుతోంది కదా. వాళ్ళకి ఒక్కరికి ఒక శైలి ఉంటుంది టీచర్లకి, అది చెప్తే ఆ తర్వాత గమ్మత్ ఏంటంటే ఒక 1 year తర్వాత ఆ బృందమే వచ్చేసి మీ వారు చెప్పిందే కరెక్ట్, ఆ టీచర్ చాలా మంచి టీచర్ అని చెప్పారు. మా ఆవిడ తను చెప్తున్నప్పుడు నాకు చెప్పాను నేను, అంటే టీచర్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అందరూ ఒకే విధంగా తెరిచిన పుస్తకంలాగా ఉండరు. కొన్ని పుస్తకాలు కఠినంగా ఉంటాయి, ఆ పుస్తకాలు చదవడం కఠినంగా ఉంటుంది. కొందరు టీచర్లు కఠినమైన పుస్తకాలు లాంటి వాళ్ళు కొంచెం సమయం పడుతుంది అనేసి పిల్లలు కూడా అది తెలియాలి. పిల్లలు కూడా అందరూ ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టాలి. పిల్లలు తినకుండా వచ్చే ఒక చిన్న కుటుంబంలోంచి, పేద కుటుంబంలో వచ్చే పిల్లవాడు ఉంటాడు. నువ్వు ఏది ఎక్కాలని సరిగా చెప్పడం లేదని నువ్వు కొట్టడానికి లేదు. పాపం వాడు పొద్దుటేం తినకుండా వచ్చాడు, వాడు నువ్వు ఒక్కొక్కటి ఒకటి 1 2 2 2 3 అని చెప్తుంటే వాడికి ఎక్కడ నేర్చుకుంటాడు? వాడంతా కూడా వాడిని ఎంత కొడితే మాత్రం వాడికి ఎంత ఉంటుంది? వాడు తినేసి వస్తే కదా. ఇప్పుడు నేను చెప్తాను, ఉదయం చక్కటి బ్రేక్ఫాస్ట్ చేస్తే వాళ్ళ స్కాలస్టిక్ పర్ఫార్మెన్స్ బాగా పెరుగుతుంది. సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది ఇదంతా. సైన్స్ చెబుతోంది పొద్దున చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయండి అని. ఎంతమంది పిల్లలు అలా ఇంట్లో మంచి చక్కగా కడుపుండా అన్నం తిని వెళ్ళి స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ గొప్పగా ఉండడానికి టీచర్లు కూడా అది తెలియాలి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ చెప్పే టీచర్లకు అందరికీ కూడా పిల్లల్ని బాగా చదువుకోమని చెప్పడం అనేది రకరకాల పద్ధతుల ద్వారా నేర్పించవచ్చు. కానీ వాళ్ళని తిట్టడం, హింసించడం అనేది ఇప్పుడు సమాజం మారుతోంది. ఒకటి గురు శిష్య సంబంధాలు పెద్దగా ఉండవు, కానీ ఒక మంచి మార్పు, ఒక టీచర్ మా స్కూల్లో వాళ్ళు వేరే స్కూల్కి గవర్నమెంట్ వెళ్ళిపోతున్నప్పుడు మా స్కూల్ అంతా ఏడ్చింది. ఇప్పటికీ అతను నాకు టచ్లో ఉన్నారు. ఆ టీచర్ కూడా స్కూల్ అంతా ఏడ్చింది తన కోసం. ఇప్పుడు అలా చేయడం కొంచెం కష్టము, కానీ ఇప్పటికే ఉంటుంది. నా మట్టుకు నేనైతే చాలా, అంటే నా జీవితంలో కలిగిన అదృష్టాల్లో నా స్టూడెంట్స్ అందరూ కూడా అంటూ ఉంటాను నేను. నిజం బాగుంది. అండ్ సార్ మీరు చదువుకుంటున్నప్పుడు అంటే సైన్స్ అండ్ ఈ ట్రీట్మెంట్స్, మెడిసిన్ ఇదంతా మీరు చదువుతున్నప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక మనిషిని తనకు వచ్చేటటువంటి వైద్యం చేస్తున్నప్పుడు దీనికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పమంటే ఎలా చెప్తారు మీరు? అంటే నేర్చుకున్నప్పుడు మనకి ఎంతసేపు కూడా మన జ్ఞానం కొత్తగా దీంట్లో చేయమొస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అది చదవడం ప్రాక్టీస్ లాంటిది. పైన ఎప్పుడు టీచర్లు ఉంటారు. మాకు ఇప్పుడు మెడిసిన్లో అంటే ఎంబీబీఎస్ కానీ, ఎండీలో కానీ, డిఎంలో కానీ పర్యవేక్షణ చాలా కఠినంగా ఉండేది. అప్పుడు వాళ్ళందరూ చూస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎయిమ్స్లో చదివేటప్పుడు మాత్రం మాకు కొంచెం స్వేచ్ఛ ఉండింది. ఎప్పటికీ నాకు స్వేచ్ఛ ఉండింది, లేకపోతే నేను తీసుకునేవాడిని. ఎప్పుడు చెప్తాను, స్వేచ్ఛగా లేని చోట మనకు భావజాలం ఏర్పడదు. మనకంటే మనం నేర్చుకోవడానికి కష్టం అవుతుంది. నా స్టూడెంట్స్కి మీరు స్వేచ్ఛగా ఉండండి, మీ స్వేచ్ఛకి నేను అడ్డు తగులుతున్నప్పుడు, ఈ వాతావరణం మీకు అనుకూలించినప్పుడు నాకు చెప్పండి, నేను దాన్ని మారుస్తాను. కానీ స్వేచ్ఛగా చదువుకోండి, స్వేచ్ఛగా నేర్చుకోండి అని చెప్తాను. అది మాకు ఉండింది. కాబట్టి ఎంత స్వేచ్ఛ ఇస్తే నిజానికి మీరంత కఠినంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మనకు స్వేచ్ఛ కనపడుతూ ఉంటుంది, కానీ మనం భయంతో ఇంకెక్కువ బాగా చూస్తాము. ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మేము కొంచెం బాగా అయ్యాం. అంటే మంచిగా నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది మాకు. అందరినీ పేషెంట్స్లా చూడకుండా వాళ్ళతో కూర్చొని మాట్లాడడము. ఎంత అంటే అసలు బోల్డంతమంది నేను ఢిల్లీలో వచ్చేటప్పుడైతే పేషెంట్స్ అందరూ మీరు వెళ్ళొద్దని చెప్పారు. పెద్ద వాళ్ళు సైతం, అంటే కొన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు అలాంటి వాళ్ళు కూడా మా ప్రొఫెసర్ చెప్పారు, ఈ పిల్లవాడిని పంపించకండి హైదరాబాద్ వెనక్కి, ఇక్కడే పెట్టేసుకోండి మీ దగ్గరే అని చెప్పారు. పేషెంట్స్ అందరూ కూడా నేను వెళ్ళిపోతాను, నా చదివైపోయి వచ్చేస్తున్నప్పుడు మీరు వెళ్ళొద్దు అన్నారు. కానీ నేను ఉద్దేశం అక్కడ ఏంటంటే నేర్చుకోవడం ఒకటే ఉంటుంది, అక్కడే ప్రధానం. భవిష్యత్ ఇలా ఉంటుందని మనకు తెలుసుకోవడానికి ఉండదు. అంత నేర్చుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రాక్టీస్ ఏంటంటే ఇక్కడ నేను నా జ్ఞానాన్ని ప్రదర్శించాను. సార్ మీకు ఫస్ట్ పేషెంట్ మీరు ఎప్పుడు అంటే ఆ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పేషెంట్ మీరు ఎవరు ట్రీట్ చేశారు? ఆ టైంలో మీ సిచ్యువేషన్? ప్రాక్టీస్ అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత పేషెంట్స్ మనం ఓపీలో రొటీన్గా చూసేస్తాం కదా. సో ఇంకపోతే ఇది నాకు తెలిసిన వాతావరణం. బహుశా నేను ఢిల్లీలో చెప్పడం కరెక్ట్ అవుతుంది. కొత్త వాతావరణం, అది కొత్త వాతావరణము. భాష ఎక్కువగా ఉండదు. నా హిందీ వాళ్ళకి పెద్దగా అట్టే అర్థం కాదు.
అందులో అంటే నాకు కొంచెం కష్టమైన సందర్భాలు ఏంటంటే మనం కమ్యూనికేషన్ అని చెప్తాం కదా, నేను చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తాననే ఒక గర్వం అనుకోవచ్చు, అది నాలో ఉండింది. బహుశా అది నా భాష కాకపోయినా కూడా బాగా చేస్తాను హిందీలో కూడా అని. ఒక కొత్తగా పెళ్ళైన ఒక భార్య భర్త వచ్చినప్పుడు ఆమెకి కిడ్నీ బయాప్సీ చేశాను నేను. చేసిన తర్వాత వాళ్ళకి మొత్తం ప్యూర్ హిందీ అన్నట్టు, వాళ్ళకి ఇంకా వేరే భాష రాదు కదా, ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకి. సో ఆమె కిడ్నీ ఎంత చెడ్డ జబ్బు అంటే దానికి మందు ఉండదు, బాగా అవకాశం కూడా లేదు. వాళ్ళ ఒక 8-6-7 నెలలు అయింది, 8 నెలలు ఎంతో అయింది పెళ్ళై. ఆమె 18-20 ఏళ్ళే ఉంటుంది ఆ అమ్మాయి, వాడు 22-23 ఏళ్ళు ఉంటాడంతే, ఇద్దరు చిన్నపిల్లలే. సో ఆమెకు బయాప్సీ చేసిన తర్వాత నేను చెప్పాను హిందీలో. చెప్పిన తర్వాత అతను చాలా సంతోషపడిపోయి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి థ్యాంక్ యూ డాక్టర్ గారు, మేము మళ్ళీ వచ్చి చూపించుకుంటామని చెప్పి వెళ్ళిపోతుంటే, నేను పక్కన సిస్టర్ చూపితే ఇదేంటిది ట్రీట్మెంట్ లేదు, ఆమె కొన్నేళ్ళ కిడ్నీ పాడవుతుంది, ఆమె బాగలేదు బాగుండదు అని నేను చెప్తే వీడేంటి నాకు థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆనందంగా పోతున్నాడు ఏంటి అని చెప్పి నేను చెప్పాను సిస్టర్కి. అంటే ఆ సిస్టర్ నా వైపు చూసి నన్ను చెప్పమంటారా కొద్దిసేపు అంది. అంటే ప్లీజ్ చెప్పండి, మీరు చెప్పండి అన్నాను. నాకు అప్పటికి అర్థమవుతుంది నేనేదో తప్పు పలకైనా నా భావంలో నా భాషలో ఏదో తప్పు ఉందా అనేసి. వెంటనే అబ్బాయిని మళ్ళీ పిలిచింది తన సిస్టర్, తను బీహారీ సిస్టర్, హిందీ చాలా చక్కగా వస్తుంది కదా ఆమెకి. ఆమె పిలిచి మళ్ళీ అతనికి చెప్పింది, ఇది చాలా కష్టమైన జబ్బు, ఆమె జీన్స్లో ఉంది, జబ్బుకి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న ట్రీట్మెంట్ మేమేది ఇచ్చినా అది కంటి తుడుపు చర్యలా ఉంటుంది, మేము ట్రీట్మెంట్ ఇవ్వగా కిడ్నీ పాడవుతుంది, కిడ్నీ పాడైతే కూడా ఆమె కష్టం ఏంటంటే కిడ్నీ మార్చడం కూడా సులభం కాదు, ఎందుకంటే ఆ కిడ్నీ కూడా మళ్ళీ జబ్బు మళ్ళీ వస్తుంది. సో కాబట్టి అది ఇంత కష్టమైనటువంటి క్లిష్టమైన జబ్బు అని ఆమె చెప్పింది. చెప్పగానే అతను వింటూనే అసలు పెద్దగా ఏడ్చి కింద పడిపోయాడు. అతను ఏడ్చి తర్వాత లేచి ఒక మూలకి నక్కి చాలాసేపు ఏడ్చాడు. ఎంత చక్కటి మంచివాడంటే అది తలుచుకుంటే బాధ అవుతుంది. దూరంగా వెళ్ళి మూల గదిలో కూర్చొని చాలాసేపు వెక్కి ఏడ్చి మళ్ళీ వెళ్ళి మొహం కడుక్కొని చాలా సాధారణంగా వెళ్ళి ఆయన భార్యతో కూర్చొని మాట్లాడాడు. సో ఇట్ వాజ్ సచ్ ఎ గుడ్ వండర్ఫుల్ పర్సన్. నేను అప్పటికి అపార్థం చేసుకున్నాను, ఎంత దుర్మార్గుడు ఉన్నాడేంటి. నేను చెప్పాను, చూసారా 8 నెలలు 9 నెలలే పెళ్ళైంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఒక భావోద్వేగం ఇంకా కలవలేదు కాబట్టి బహుశా అతను పట్టించుకోకుండా ఉన్నాడని ఒక తప్పు ఇంటర్ప్రిటేషన్ నేను చేసేసాను ఆల్రెడీ సిస్టర్కి చెప్తూ. అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ డాక్టర్లకి ఎందుకు ఉండాలి అని చెప్పడానికి, అంటే కేవలం మనకి భాష రావడం ఒకటే కాదు, ఆ భావాన్ని స్పష్టంగా పలికించగలగాలి. అంటే భావం చెప్పడం అంటే ఎదుటి మనిషి మళ్ళీ కష్టపెట్టకూడదు, మళ్ళీ నిష్ఠూరాలు ఆడకూడదు భాషలో, మళ్ళీ వాళ్ళు బాధపడినట్టుగా మనకు అనిపించకూడదు, వాళ్ళని బాధపెట్టకూడదు. ప్లస్ నువ్వు చెడు చెప్పాలి. అసలు డాక్టర్లు అంటేనే చాలా చెడు చెప్పేవాళ్ళు ఉంటారు, మంచి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే జబ్బులు కదా మనం డీల్ చేసేదంతా కూడా, కానీ అంత చెడును కూడా చాలా మంచి భాషలో చెప్పాలి, కష్టపెట్టకుండా చెప్పాలి, వాళ్ళు అపార్థం చేసుకోకూడదు, వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకునే విధంగా చెప్పాలి. గమ్మత్ ఏమిటంటే సో ఇన్ని కష్ట నష్టాలు ఓ పీరియడ్ ఆఫ్ టైం మనకు వచ్చేస్తాయి కాలక్రమేణా. చిన్నపిల్లలకి, కొత్తగా ఉన్న పిల్లలకి, ఈ మధ్య కాలంలో వచ్చే పిల్లలకి అది సాధ్యం కావటం లేదు. అందుకే మీరు హాస్పిటల్స్లో డాక్టర్కి పేషెంట్ మధ్య క్లాష్ అయ్యి డాక్టర్ని కొట్టారు, అదేంది ధ్వంసం చేశాడు అని చెప్తూ ఉంటారు. అది డాక్టర్లు అందరూ మహాపండితులేమీ కాదు, వాళ్ళు భాషా పండితులు కాదు, వాళ్ళు పెద్ద సాహితీవేత్తలు కాదు, స్పష్టంగా వాళ్ళకున్న భావాన్ని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం అంటూ సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకి తెలియాలి. డాక్టర్లు చిన్న ముక్కల్లో చిన్న 4-5 సెంటెన్స్లు చెప్పినా కూడా దాన్ని ఎంతవరకు మీరు అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకోండి. అంతేకాని వాళ్ళకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా అద్భుతంగా చెప్పి భవిష్యత్తులో జరగదు, నాకు ముందెందుకు చెప్పలేదు ఇతను చనిపోతాడని అని అడుగుతాడు. ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేటర్ పేషెంట్ చనిపోతాడని చెప్పడానికి నీకు కామన్ సెన్సే ఉండాలి, డాక్టర్ ఎందుకు చెప్పాలి ఆ విషయాన్ని. ఇలాంటి చిన్న సందర్భాల్లో అపార్థాలు చేసుకునే సందర్భం ఉంటుంది. సో అది కాలక్రమేణా నేను కూడా అధిగమించడానికి సమయం పట్టింది. ఎప్పటికీ చెప్తాను, భాష రావాలి పేషెంట్తో కమ్యూనికేట్ చేయడానికి, భావం స్పష్టంగా ఉండగలగాలి. అది నేను అప్పటి నుంచి కష్టపడుతూ బహుశా ఇన్నేళ్లలో ఒక రకంగా ఒక స్థితికి వచ్చాను అనిపిస్తూ ఉంటుంది నాకు, అంతే. ఎస్ రైట్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నిమ్స్లో మీరు అంటే ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ నిమ్స్లోనే జాయిన్ అయ్యారు? అవును, ఫ్యాకల్టీగా 25 ఏళ్ల క్రితం ఫ్యాకల్టీకి జాయిన్ అయ్యి చదువుకొని వెళ్ళిన తర్వాత 25 ఏళ్ళు నాకు ఇప్పుడు ఫ్యాకల్టీగా 25 ఏళ్ళు. ఓకే. అండ్ 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు కదా. అండ్ అంటే కార్పొరేట్ వైపు చాలామంది చూస్తున్నారు ఇప్పుడు. హాస్పిటల్స్ ఎక్కడ చూసినా కూడా చాలా మన హైదరాబాద్ చుట్టూయే విపరీతమైనటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మీరు 25 సంవత్సరాలుగా ఎందుకు నిమ్స్లోనే ఉన్నారు? నిమ్స్ను పట్టుకుని ఎందుకున్నారు? అంటే ఇది కూడా మళ్ళీ చిన్నప్పుడు భావజాలమే. నాకైతే హాస్పిటల్స్లో డాక్టర్ డబ్బు తీసుకుని ఉండడం అన్నది చిన్నప్పుడు ఎందుకు నాకు నచ్చలేదు. మా వదర్ని కొన్నిసార్లు తీసుకెళ్ళినప్పుడు ఓ రోజు మా అక్కయ్య కూర్చోబెట్టి చెప్పి, నువ్వు పెద్దగా నాకు డాక్టర్ అవుతా అన్నావు కదా, నువ్వు పేదవాళ్ళని ఫ్రీగా చూడు అంది. పేదవాళ్ళని ఫ్రీగా చూడంటే మాకు అంత అర్థం కాదు, అప్పటికి 8వ తరగతి 9వ తరగతి ఉన్నాము. అంటే అని చెప్పాను. ఆ తర్వాత ఆ మాట అన్నందుకు మా అక్క నన్ను తిట్టింది కూడా. తర్వాత నేను ఎందుకన్నా, నువ్వు ఎందుకంత సీరియస్గా తీసుకున్నావు అని నన్ను తిట్టింది. నేను ఇప్పుడు నిమ్స్లో జాయిన్ అవుతాను అన్నప్పుడు నేనేదో జబ్గా అన్నాను లేదా చిన్నపిల్లని, అంటే మాత్రం అంత సీరియస్గా తీసుకొని గవర్నమెంటే అంటావా అంటే, నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివాను కదా, గాంధీలోను నిమ్స్లోను, తర్వాత ఎయిమ్స్ ఢిల్లీ అనేది పూర్తి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అక్కడికి వచ్చే పద్ధతిలో సైంటిఫిక్గా కరెక్ట్గా చేయడానికి ఉంటుంది. అది మనకి చాలా గొప్ప సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను చెప్పాను కదా, ఒక మంచి కవిత చదివితే కాసేపు భావోద్వేగంతో మనం అలా ఆగిపోతాం కదా, అటువంటి భావన ఒక మంచి పేషెంట్ని చూసినప్పుడు ఆ పేషెంట్ యొక్క స్థితిగతి అర్థం చేసుకొని ఒక మంచి డయాగ్నోసిస్ చేస్తాం కదా,
ఒక మంచి కవిత చదివిన దానికంటే 100 రెట్లు ఆనందం మాకు కలుగుతుంది. అది కొంతమంది అనుభవిస్తారు దాన్ని. బహుశా నాకు అది అనుభవించే అవకాశం దొరికింది, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో అది సాధ్యమవుతుంది. ప్రైవేట్లో సాధ్యం కాదని నేను చెప్పటం లేదు. అక్కడ ఉన్నటువంటి వాతావరణము పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, అక్కడ వచ్చే మనుషుల పోకడలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు అమాయకంగా ఉంటారు. ఇక్కడ జాయిన్ అయిన కొత్తలో నేను కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నేను మామూలుగానే చూస్తున్నాను అనుకునేవాడిని, అందరిలాగా నేను రొటీన్గా పని చేసుకుంటూ పోతున్నాను. ఒకరు కాన్ఫరెన్స్కి వెళ్ళి 3 రోజుల తర్వాత వచ్చేసిన తర్వాత పేషెంట్స్ కొంతమంది వచ్చేసి, మీరు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మీరు లేరండి, ఇంటికి వెళ్ళిపోయాము అన్నారు. అంటే నేను ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు, ఇక్కడ డాక్టర్ చూపించుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నాను. అంటే మీకే కదా చూపించుకోవాలి, వాళ్ళకిలా చూపించుకుంటాం, మాకు మీరే నచ్చారు, మీకే చూపించుకుంటాం. నేను ఆశ్చర్యపోయాను. నేనెవరిని, ఒక చిన్న కుటుంబంలో ఇలా చదువుకొని వచ్చేసి ఏదో చదువుని ప్రాక్టీస్ చేసినట్టుగా అనుకున్నాను. కానీ నాకేమంత ఇంపార్టెన్స్ ఉందని వీడు ఎక్కడి నుంచి వస్తున్నా అంటే మేము శ్రీకాకుళం నుంచి వస్తున్నారా మీరు, వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంటే అవును వెనక్కి వెళ్ళిపోయాము, మళ్ళీ మీకోసం ఈ వారం వచ్చామని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ఇలా ఉన్నారేంటి అసలు వీళ్ళు, ఎంత చిన్న డాక్టర్ని నేను, అసలు కొత్త, నాకు అంత గొప్ప అనుభవం కూడా లేదు కదా, ఇంకా నాకు చాలా జుట్టు కూడా ఉంది అప్పటికి ఇంకా. సో జుట్టుని చిన్నపిల్లల్లో ఉన్న డాక్టర్ని పట్టుకొని వీడి అనుభవం కోసం, వీడి మాటల కోసం ఎక్కడో శ్రీకాకుళం నుంచి మళ్ళీ బస్ ఛార్జీలు పెట్టుకొని వచ్చేసి నేను పరీక్ష చేసి ఒక 1000 రూపాయలకి నేను ఇచ్చి ఒక 500-600 మందుల కోసం ఇంత దూరం వచ్చారా అన్నది. ఆ తర్వాత అలాంటి సంఘటనలు చాలా చాలా జరిగాయి. కొన్ని సందర్భాల్లో మీరట్టుగా నాకు చాలా కోపం కూడా వస్తుంటుంది, సమాజం మీద విరక్తి కలుగుతుంది, పేషెంట్ మీద కోపం కలుగుతుంది. వీళ్ళంతా మంచి వాళ్ళు కాదు, వీళ్ళు ఏంటో చూస్తే అనిపించి అనుకుంటాను కదా, అదేంటో కాకతాళీయమో దైవకృపో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే నేను అనుకుంటానో ఆ 5 నిమిషాల్లో మళ్ళీ ఒక మంచి పేషెంట్ రావడము, నాకు దండం పెట్టడము, మీరు చాలా మంచివాళ్ళు అంట, మీతో నేను చాలా బాగా అయ్యాను, మేము ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను, మీరు ఎప్పుడు ఇలాగే ఇక్కడే ఉండండి డాక్టర్ గారు, నమస్కారం. అరే ఇప్పుడే కదా కోపం చేసుకున్నాను, ఇంత తొందరలోనే నా మనసు మార్చుకునే విధంగా చేస్తారేంటంటే నేను ఎప్పుడు అనుకుంటాను ప్రకృతి ఆ విధంగా నా మీద అలా ప్రసారం చేస్తుందేమో నాకు తెలియదు. కానీ కార్పొరేట్ భావజాలం అనేది నా మనస్తత్వానికి కొంచెం వ్యతిరేకమైనటువంటిది. అంటే మనుషుల్ని, అంటే నేను తప్పని నేను చెప్పటం లేదు, అది కూడా మనకి కావాలి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు 20% మంది పేషెంట్స్ ఎక్కువ కార్పొరేట్ వైపు వెళ్తారు. సో వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు, వాళ్ళు డాక్టర్లు, వాళ్ళు సైన్స్ ఇస్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ 80% ప్రజలను ఎవరు చూడాలి? 20% కూడా అటువంటి కేర్ ఒకవేళ గొప్పగా చేస్తున్నారు అనుకుందాం. కార్పొరేట్లో పర్వాలేదు, వాళ్ళు ట్రీట్మెంట్ చికిత్స వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, చాలా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచి మందులు రాస్తారు, చక్కగా చూస్తే అనుకుందాం. అది ఇక్కడ చేయడానికి తప్పేమిటి? గవర్నమెంట్ దాంట్లో ఉంటే మాత్రం మనం సూపర్ఫిషియల్ చూద్దాము, 4 మందులు రాసి పంపిద్దాం అంటే నేను ఎప్పుడు అంటుంటాను, ఏదో 4 మందులు రాయడానికో ఏదో 4 మాటలు చెప్పడానికో ఇక్కడ లేను అనేసి. అంటే నేను చాలామంది చాలా సిక్ పేషెంట్ తీసుకొస్తే కూడా చెప్తాను, మీ జీవితంలో నేను కొత్త అధ్యాయాలు రాద్దాం అనుకుంటే మీరేంటండి వచ్చి చివరి పేజీ రాయించాలని చూస్తున్నారు నా చేత, అంత సిక్ పేషెంట్ తీసుకురాకండి. మా హాస్పిటల్లో రిసోర్స్ తక్కువగా ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్. సో నేను చూస్తే చివరి 2 గంటల్లో నేను రాసి చివరి పేజీకి సైన్ పెట్టినట్టుగా ఉంటుంది, నేను కొత్త అధ్యాయాలే రాయాలంటాను. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అలాంటి కొన్ని బోర్డులన్నీ వేల లక్షల మందికి కొత్త అధ్యాయాలు రాయడానికి, వాళ్ళ జీవిత చరిత్రలో ప్రజల పేషెంట్స్ యొక్క జీవిత కొత్త అధ్యాయాలు రాయడానికి అవకాశం ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల చాలా మందికి ఒక రకమైనటువంటి తూష్ణీభావం అంటాం కదా, తక్కువ భావం ఉంటుంది. ఉంది సార్, అది చాలా తప్పు. అది బేసికలీ మీతో డాక్టర్ చాలా టైం స్పెండ్ చేయలేకపోతేనో అది అలా అనుకోవడానికి లేదు. సైంటిఫిక్గా మీకు ఎప్పుడు ఎటువంటి అధర్మం జరగబడదు అక్కడ. ఇప్పుడు ఎంతమంది నువ్వు చెప్పిన అతను వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు, అతను మేమైతే సీక్వెన్షియల్గా చేస్తామో అతనికి చేయనే లేదు, అది అవసరం కూడా లేదన్నారు. నన్ను ట్రీట్మెంట్ అనేది ఈ ఒక్కరోజు నీకు సంబంధించింది కాదు, నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అనేది నీ పిల్లలకి మనవాళ్ళకి కూడా చెందినట్టుగా నేను అనుకుంటాను. సో అప్పటిదాకా నేను ఆలోచించగలగాలి. ఒక 20 ఏళ్ళ పిల్లవాడు ఇప్పుడు నా దగ్గర ఉంటే వాడు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నట్టుగా చూడాలి, వాడు ఉద్యోగం చేసినట్టుగా చూడాలి, అలా చేసి వాడికి వచ్చే కష్ట నష్టాలకి ఆరోగ్యం ఏ విధంగా అడ్డుపడుతుందో చూడాలి, అడ్డుపడకుండా ఎలా చూడాలి, ఇవన్నీ చేయాల్సిందే. ఒక 28 ఏళ్ళ పిల్లవాడికి పెళ్లి కావాల్సి ఉంటుంది కదా, నేను చూడాలి. ఒక అమ్మాయి వస్తే ఆమె ప్రెగ్నెన్సీ కావాలి, ఆమెకు పిల్లలు కూడా చాలా సజావుగా ఈ జబ్బుతో సజావుగా ఆమె డెలివరీ జరిగేట్టు చూడాలి. అంటే ఇన్ని చూడమన్నది కేవలం 4 మందులు రాస్తేనో 4 మాటలతో వచ్చేది కాదు కదా. సో కాబట్టి ఇది అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, ప్రైవేట్లో జరుగుతుంది, కార్పొరేట్లో జరుగుతుంది. నేను చెప్పేది కార్పొరేట్ని గొప్ప అనండి, తప్పేమీ లేదు. కానీ గవర్నమెంట్ దానిలో జరుగుతున్న సిస్టమ్ చాలా తక్కువ స్థాయిదనే ఒక భావన ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సమాజంలో 80% మంది ప్రజలు ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో గోల్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి. నేను అలా నడుస్తూ ఈరోజు పొద్దున కూడా గమ్మత్తుగా అనుకుంటున్నాను, అక్కడ అందరూ నిల్చుని ఉన్నారు, కూర్చుని ఉన్నారు, అలా వెళ్ళండి, కుర్చీలు కూడా సరిగ్గా లేవు అన్ని చోట్ల. చూసి మాకు అనిపిస్తుంటుంది, ఆయన ఏం ఆశించి వస్తారు ప్రజలంతా? కేవలం తక్కువ డబ్బు అనా? లేదు, డాక్టర్కి పేషెంట్ మధ్య ఒక నమ్మకం అనే ఒక పెద్ద వారధి ఉంటుంది కదా, దానికోసం తప్పకుండా వస్తారు. వాళ్ళు నాకు వచ్చే పేషెంట్స్ చాలా వరకు నిజాయితీ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అది వద్దనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ నా దగ్గర ఉన్నంతకాలం వాళ్ళలో ఆ నిజాయితీ నాకు కనిపిస్తూనే ఉంటుంది. ఒక 10 ఏళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కార్పొరేట్కి వెళ్ళిపోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆ 10 ఏళ్ళు నేను నిజాయితీగా చూస్తాను, వాళ్ళు నా పట్ల చాలా నిజాయితీగా ఉంటారు. బహుశా కాలక్రమేణా వాళ్ళకు ప్రైవేట్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుందేమో. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా ఉంటాయి.
నాకైతే ఎప్పుడు ఇక్కడ వదిలిపెట్టి వేరే చోటికి వెళ్ళి నాకు చాలా ఆఫర్స్ వస్తాయి మీరు అన్నట్టుగానే. ఖచ్చితంగా. ఇది కార్పొరేట్ కల్చర్ కాబట్టి మనం కాదని అనుకోండి, సమాజంలో మనం ఒక భాగం కాబట్టి మనకే వస్తాయి. నిజమంటే నిన్న పొద్దున కూడా వచ్చింది. అయితే చెప్పినట్టే అది నన్ను ఎంతో అంత అట్రాక్ట్ చేయలేదు. ఎప్పుడు చేస్తుందో, ఏ వయసులో చేస్తుందో చెప్పడం చాలా కష్టం. బహుశా ఒక జీవితకాలానికి బహుశా అట్రాక్ట్ చేయకపోవచ్చు కూడా. అయినా కూడా నేను సంతోషంగా ఉన్నంతకాలం ఎక్కడున్నా కూడా ఏదో ఈ ట్రీట్మెంట్ ఇదంతా ఇచ్చుకుంటూ పోవడమే జీవిత పరమావధి ఉన్నంతకాలం నాకు ఎటువంటి కష్టము నష్టము లేదు. సార్, అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నార్మల్గా ఒక నార్మల్ వ్యక్తికి కావాల్సినవి రెండు: ఒకటి వైద్యం, రెండు విద్య. ఈ రెండు కూడా ఉచితంగా ఇస్తే బాగుంటుంది అని చాలామంది మాట్లాడుతుంటారు, రాజకీయ నాయకులతో సహా. కానీ ఎప్పుడైతే రాజకీయ నాయకులు అది చేయగలిగే సమర్థత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు కాకుండా మిగిలిన పనులు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ వైద్యం గురించి మాట్లాడతారు. ఎవరైతే నిమ్స్ హాస్పిటల్లోకి వచ్చి బెడ్ మీద పడుకోవాలి అనే రోజు వారికి ఈ హాస్పిటల్లో అది లేదు ఇది లేదనే విషయం గుర్తుకొస్తుంది తప్ప మిగిలిన రోజుల్లో వీటి గురించి మాట్లాడరు. అసలు వీటికి ఎటువంటి సొల్యూషన్ వస్తుందా? అసలు మీ ఉద్దేశం ఏంటి మీరు చూసిన ఎక్స్పీరియన్స్లో? మీ ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి, మనం ఎందుకు ఇటుపక్క వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించము అనేసి. ప్రజలందరూ అటుపక్క ఉన్నప్పుడు ఒక తీరుగా ఆలోచిస్తారు, ఇటుపక్క ఉన్నప్పుడు మన ఆలోచన విధానం సరళి అంతా మారిపోతూ ఉంటుంది. నిజానికి మీరు అనుకున్నట్టుగా అధికారంలో గొప్ప అధికారాలు ఏమి ఉండవు. ఇది మనం అనుకుంటాం అంతే. అధికారం మనల్ని కొంచెం నెమ్మది చేస్తుంది, అధికారం మనం తగ్గేలా చేస్తుంది, అధికారం మనల్ని ఒదిగేలా చేస్తుంది, అధికారం మనకి సమాజాన్ని క్లియర్గా చూపిస్తుంది, అధికారం మనకి వాస్తవికత ఏంటో చెప్తుంది. మాట్లాడడం వేరు, వాస్తవికత వేరు. అధికారం నాకు గొప్పగా అధికారాలు నిజంగా అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది ఒకటి మాత్రమే నిజము. పవర్ అంతా నాలెడ్జ్ వస్తున్నట్టుగా కనపడుతుంది, అది కృత్రిమమైనటువంటి జ్ఞానం అంతా. అది పవర్ ఇచ్చే జ్ఞానం చాలా తక్కువ, నాలెడ్జ్ నిజంగా ఉండడమే పవర్. ఈ పవర్ అనేది నిజానికి గొప్పగా వాళ్ళకి అనిపించదు. చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చాలా సహజంగా చాలా మంచివాళ్ళు, వాళ్ళంతా వాళ్ళు ఏదో చేద్దామనే ఆవేశంలోనే ఉంటారు. వాళ్ళంతా కూడా సమాజాన్ని మంచి చేయకపోతే వాళ్ళ నాయకులు ఎందుకు కావాలి? కేవలం 4 రాళ్ళు సంపాదించుకోవడం కూడా వాళ్ళకి తప్పదు కాబట్టి, మానవ జన్మ ఎత్తారు కాబట్టి, ఈ యాంత్రిక జీవితంలో మనకు అవసరం కాబట్టి అనుకుండవచ్చు. కానీ వాళ్ళందరికీ మంచి చేయాలని ఉంటుంది. కాకపోతే దానికి రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి సంపూర్ణంగా చేయలేకపోతారు. ప్లస్ సమాజం ఒక రకమైనటువంటి ఒక చిక్కుముడి కాదు, కానీ ఒక గొలుసు కట్టగా ఉంటుంది అన్నట్టు. నువ్వు ఒక్కడివే వ్యక్తిత్వం కాదు, ఒక్కడివే వ్యక్తివి కాదు, ఆ గొలుసు కట్టలు చాలామంది ఉంటారు. సో అందరూ ఒకరికొకరు ప్రభావితం చేస్తుంటారు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి పవర్ నిజంగా పవర్ కాదు, వాళ్ళందరూ అనుకుంటేనే ఇతని పవర్. కాబట్టి అలా అనుకోవడం అనేది అందరూ అనుకోరు కదా, అక్కడ మీకు అంశాలన్నీ సర్దుమణిగిపోతాయి. అక్కడ ఉన్నప్పుడు ఆవేశంగా నేను విద్యను అది చేస్తాను, హాస్పిటల్ ఇలా కట్టిస్తాను అనుకోవచ్చు కాక, ఇక్కడికి వచ్చి కూర్చుంటే అవన్నీ జరగవు. సో అక్కడ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. రెండోది, సమాజం తనకేం కావాలో తను నిర్మించుకుంటుంది. కోవిడ్ కాలంలో నేను చెప్పాను, అవును మీరు చాలా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ కావాలనుకున్నారు, షాపింగ్ మాల్స్ కావాలనుకున్నారు, సినిమా థియేటర్లు కావాలనుకున్నారు. సో సమాజం మీకు అది ఇచ్చింది. మీలో ఎంతమంది అద్భుతంగా ఒక సినిమా హాల్, ఒక సినిమా థియేటర్ లాగానో, ఒక షాపింగ్ మాల్ లాగానో, ఒక ఎయిర్పోర్ట్ లాగానో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కావాలని మీలో ఎంతమంది అనుకున్నారు? సో మీరు అనుకోలేదు కాబట్టి సమాజం ఇవ్వలేదు. మీరు అనుకోవడం మొదలు పెట్టండి, సమాజం ఇస్తుంది. సమాజం అంటే ఎవరు? మనమే కదా, మనలో వాళ్ళే. నాయకులు ప్రత్యేకంగా పుట్టారు కదా, నాయకులు మనలోని భాగమే. నిజానికి మనలో ఉన్నటువంటి ఒక అధికారం కావాలనో, లేకపోతే ఒక పవర్ ఉంటే నేను నా తడాక ఎంతో చూపిస్తాం అనుకునే ఇంకొక అంతర్ముఖంగా ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా, అతని స్వరూపం నాయకులు. సో కాబట్టి మనం వాళ్ళు వేరు కాదు. అంటే మనకు అధికారం రాలేదు, వాళ్ళకి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు అటువంటి ప్రయత్నం చేసుకున్న వాళ్ళు. సో వాళ్ళని కూడా మనం భిన్నంగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయలేకపోతున్నారంటే దానికి వేల కారణాలు. బహుశా ఆ కారణాలు కరిగిపోవడానికి కొన్నేళ్ళు పట్టవచ్చు కాక, కానీ ఎవరిని మనం చెడ్డవాళ్ళు అనుకోవడానికి లేదు. కాబట్టి బహుశా ప్రజలందరూ మంచి ఆసుపత్రులు కావాలి, మంచి రోడ్లు కావాలి, మంచి అధికారులు కావాలి, నిజాయితీగా ఉన్న వాళ్ళు కావాలి, అలా అనుకున్నప్పుడు అంతా బాగుంటుంది. కానీ ఇది ఊహాజనితమైనటువంటి ఒక కాల్పనిక భావన అని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, కానీ జరుగుతుంది, కానీ జరగడానికి చాలా కాలం పడుతుంది. అంటే ఇవన్నీ ఒక యుగాలు అంటాం కదా, యుగాంతరం జరిగేదాకా జరుగుతున్నట్టుగాక. అంటే ఈ సమాజం రకరకాల కొత్త పోకడలు వచ్చినప్పుడల్లా మనకి ఇంకా కొత్త కష్టాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదో కష్టాలు వచ్చాయి. మొన్న దాకా ఏదో టెక్నాలజీ వచ్చిందంటే టెక్నాలజీ హ్యాకింగ్ గీకింగ్ ఏదో అంటున్నారు కదా, అది ప్రతి దాంట్లో కష్టాలు వస్తూనే ఉన్నాయి. అలాగా మీరు అన్నట్టుగా ఇంకో మూడో భాగం విద్యా వైద్యం ఉచితంగా ఉండాలని నేను బలంగా నమ్ముతాను. ఈ రెండు ఇవ్వండి, ఒక అద్భుతమైనటువంటి విద్య ఇవ్వండి పిల్లలకి. మీరు ఒక మంచి సమాజాన్ని మీరు పూనుకొని సృష్టించాల్సిన అవసరం లేదు, మంచి సమాజం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఒక మంచి వైద్యం చేయించండి. 20 ఏళ్ల పిల్లలు వైద్యం లేక చనిపోవడం ఏంటి? బహుశా వాళ్ళలో ఎంత గొప్ప వ్యక్తి ఉన్నాడేమో మనకేం తెలుసు. ఒక స్వామి వివేకానందుడు ఉన్నాడేమో, ఒక అరబిందో ఉన్నాడేమో, ఒక జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్వికుడు ఉన్నాడేమో, ఒక మంచి ఐన్స్టైన్ లాంటి శాస్త్రవేత్త ఉన్నాడేమో, ఒక అద్భుతమైన వ్యక్తి అబ్దుల్ కలాంలా ఉన్నారు. మనకేం తెలుసు? వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి మనము? సో కాబట్టి మంచి సమాజానికి కావాలనే ఉద్దేశం కావాలనుకుంటే మంచి సంస్థలు కావాలి,
ఒక మంచి కాలేజీలు, యూనివర్సిటీస్ కావాలి. ప్రభుత్వాలు అవి చేసినా సరిపోతుంది. ఒక మంచి గొప్ప యూనివర్సిటీస్ తయారు చేయండి, దాంట్లో విద్యావంతులని గొప్ప వాళ్ళని పెట్టండి, వాళ్ళు గొప్ప వాళ్ళని తయారు చేస్తారు. బహుశా సమాజం మనకు తెలియకుండా నిశ్శబ్దంగా బాగుపడుతుంది. మనం స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారానో నేను ఇన్ని 100 కోట్లు కేటాయించాను ఇది చేయడం అనేది ఒక్కటి మాత్రమే కాదు. అక్కడ 100 కోట్లకి సైన్ పెట్టడంతో అయిపోదు. అక్కడ దాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాం అది 100 కోట్లకి దానికి ప్రతిఫలం బహుశా ఒక 100,000 కోట్లు కావచ్చు. అది గొప్పగా చేయడం ద్వారా కొన్నేళ్ల తర్వాత అంటున్నారు అది మనుషుల రూపంలో ఉంటుంది, డబ్బు రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మంచి సంస్థలు ఏర్పరచుకోవడం అన్నది ప్రజలు కోరుకోవాలి. సో మంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పరచాలని ప్రజలు కోరుకోవాలి. కానీ కేవలం మేము ఉన్నటువంటి హైటెక్ నగరాలలో మాత్రమే అద్భుతమైన రోడ్లు ఉండాలి, గొప్ప బిల్డింగ్లు ఉండాలి, మనకు ఒక గొప్ప ఎయిర్పోర్ట్లు అంటే వాటి ఉండకూడదని నేను కోరుకోవటం లేదు, అవి ఉండడంలో తప్పు కూడా లేదు, అవన్నీ కూడా కావాలి. కానీ ప్రాథమికంగా మంచి అద్భుతమైనటువంటి స్కూల్స్ కావాలి. ఎక్కడైతే పిల్లలు చాలా స్వేచ్ఛగా చదువుకోగలగాలి, అలాగే పిల్లలు చాలా స్వేచ్ఛగా ఆడుకోగలగాలి. ఎక్కడ దొరుకుతున్నాయి మనకు పిల్లలందరూ? ఒకప్పుడు మా కాలంలో ఒక్కడే క్లాసులో లావుగా ఉండేవాడు, ఇప్పుడు క్లాసులో ఒక్కడు ఇద్దరు బక్కగా ఉంటున్నారు, మిగతా అందరూ లావుగానే ఉంటున్నారు. పిల్లలకి శారీరక శ్రమ లేదు. శారీరకంగా శ్రమ లేని చోట మానసిక వికాసం జరగబడదు పిల్లలకి అందుకే పిల్లలు ఆడుకోవాలని చెప్పేది. నేను వచ్చిన వాళ్ళ పిల్లలకి చెప్తుంటాను, అదేంటి డాక్టర్ గారు మీరు బాగా చదువుకోమని చెప్పాలి కదా అంటారు అమ్మ నాన్నలు. అంటే నేనే చెప్పగలుగుతాను, శారీరకంగా మీరు పిల్లలు బాగా అలసిపోతేనే మానసిక వికాసం ఉంటుంది. రెండు కలిసి కావాలి. పుస్తకాలు ఒకటే చదివితే కాదమ్మా, ఫిజికల్గా కూడా వాళ్ళు చాలా బాగా ఉండాలని చెప్తాను. సో రెండు మనం ఏర్పరచగలగాలి సమాజానికి. ఎస్ సార్, చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ సార్, ఈ మధ్య కాలంలో ఒక స్టాండప్ కామెడీ అంటే మీరు చూసుంటారు నాకు తెలుసు, ఎందుకంటే మీరు చాలా తక్కువ ఇటువైపు చూస్తారు. బట్ మేము చాలా వైరల్ అయిన వీడియో సార్, అండ్ నేను కూడా చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఒక స్టాండప్ కమెడియన్ ఏదో కామెడీ చేస్తూ ఉంటే కామెడీ షోలో ఒక యంగ్ డాక్టర్, తను ఎక్కడ కేఈఎం ముంబైకి సంబంధించినటువంటి డాక్టర్, దాంట్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ డాక్టర్ కూడా ఏదో కామిక్గా మాట్లాడాలనే ఉద్దేశంతో తను ఏదో మీరు పోస్ట్ మార్టం చేసేటప్పుడు అసలు ఇలాగే సీరియస్గా ఉంటారా అలాంటి క్వశ్చన్ తను అడిగాడు అనమాట కమెడియన్. అడిగానే తను లేదు మేము చాలా జోవియల్గా చేస్తాము, మేము జోవియల్గా మీరు దేని గురించి మాట్లాడుకుంటారంటే అబ్బాయిలు ఉంటే వాళ్ళ పార్ట్స్ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా, అసలు వాళ్ళ సైజ్ ఏంటి, ఇట్లాంటివి మాట్లాడుతుంటాము అని చెప్పేసి చనిపోయినటువంటి వ్యక్తులపైన పోస్ట్ మార్టం చేసేటప్పుడు అని తను చాలా జోవియల్గా చెప్పిన తర్వాత అది చాలా వైరల్ అయిన తర్వాత ఇప్పుడు తెలుసు కదా, ఏ చిన్న విషయం అయినా సరే నిమిషాల్లో లక్షల మంది చూసిన తర్వాత మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ తను వచ్చి నేను అలా అనుకోలేదు, నేను కామెడీ షోకి వెళ్ళడం ఫస్ట్ టైం, సో నేను ఏదో అలా చెప్పాను అలా అది ఇది అని తను ఏదో సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆ యొక్క యూనివర్సిటీ నుంచి కూడా తనకి ఏదో చేశారు, సస్పెండ్ చేయడం ఏదో. అంటే ఎటువైపు వస్తున్నాం మనం? మా కాలంలో ఏంటంటే బాగా చదువుకోవడం కోసం మేము సమాజానికి దూరంగా బతికేవాళ్ళం, అంటే సమాజానికి అంత గొప్పగా దగ్గరగా వెళ్ళకపోయేవాళ్ళం. మాకు సమాజంలో ఇంత కష్టాలు నష్టాలు మెడికల్ స్టూడెంట్స్ ఒకనొక కాలంలో అసలు తెలియదు. చాలామంది నా క్లాస్మేట్స్ కానీ వాళ్ళకి ఒక రైతులు ఎలా కష్టపడతారు, ర్యాగింగ్లో మమ్మల్ని అడిగేవాళ్ళు, ఎక్కడ వెళ్ళొస్తుందంటే బియ్యం చెట్లకు వస్తుంది కదా అని ఎంబీబీఎస్ పిల్లలు ఫస్ట్లో ఆన్సర్ చెప్పేవాళ్ళు. అంటే సమాజానికి దూరంగా ఉంటూ చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఈ అమ్మాయి డాక్టర్గా అనకంటే ఆమె మాట్లాడిన కాంటెంట్ డాక్టర్ సంబంధించినప్పటికీ కూడా ఈ అమ్మాయి సమాజంలో ఉన్నటువంటి ఒకనొక వ్యక్తి, అంటే సమాజం యొక్క ఒక నగ్న స్వరూపాన్ని ఆమె తన భాష ద్వారా ఎక్స్ప్రెషన్ చేసిందన్నది నా ఉద్దేశం. డాక్టర్ అనేది ఆ సందర్భం అక్కడ డాక్టర్గా ఉంది కాబట్టి తప్పేం లేదంటే ఒక విశృంఖలత అనే ఒక ఆలోచన పద్ధతిలో ఒకటి ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే తప్పేం ఉండకపోవచ్చు, బహుశా అనుకుండవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి చుట్టూ జరిగే పరిసరాలు జరిగే సంఘటనల్ని ఆ దృశ్యాల మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ప్రతి ఒక్కటి తప్పేం లేదు దాంట్లో. ఒక అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే అమ్మాయి అందంగా ఉన్నారు అనుకోవచ్చు, ఒక వికృతంగా ఉన్నటువంటి స్వరూపాన్ని చూసి వికృతంగా ఉంది భయపడవచ్చు, అసహ్యంగా ఉన్నారని అసహ్యంగా అనుకోవచ్చు, తప్పేమీ లేదు దాంట్లో. కానీ ప్రతిదీ మనము ఎక్స్ప్రెస్ చేయము కదా. ఈ అమ్మాయిలో తప్పు ఏమిటంటే ఈ రకమైనటువంటి పోకడలు ఉన్నటువంటి సమాజంలో ఈ అమ్మాయిది ఒకటేదో తప్పు అవుతుంది. పైన ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నప్పుడు కింద నీచంగా మాట్లాడిన వాళ్ళ గురించి ఏంటి, అది ఒక మర్మాయువాల గురించి మాట్లాడింది కాబట్టి మీకు అందులో చనిపోయిన డెడ్ బాడీ గురించి మాట్లాడింది అన్న దాని మీద మీరు తప్పు అనుకుంటున్నారు. కానీ బతికి ఉండి ఒక పెద్ద మనిషి మాట్లాడిన దాని మీద విశృంఖలంగా విస్తృతంగా వాళ్ళని చెడ్డ మాటలు తిడుతూ వ్యాఖ్యానాలు చేస్తారు కదా. వీళ్ళందరికీ ఒక సమగ్ర స్వరూపము ఆ అమ్మాయి, ప్రత్యేకత ఏమీ లేదు ఆ అమ్మాయి. కాకపోతే కాంటెంట్ మెడికల్ కాబట్టి మీరు మెడికల్ ప్రొఫెషన్లో డాక్టర్లు చాలా సహృదయతతో ఉండాలి, వాళ్ళు చాలా ఆదర్శప్రాయంగా ఉండాలి, చాలా నైతికతను కలిగి ఉండాలంటే అవన్నీ నిజమే నేను చెప్పేది. కానీ మాట్లాడిన సందర్భం అది వేరు. ఆ అమ్మాయిలో వచ్చి నాకు అనిపించిన తప్పు ఏమిటంటే ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయకూడని ప్రదేశంలో, ఎక్స్ప్రెస్ చేయకూడని సందర్భంలో, ఆ గ్రూపులో ఎక్కడైతే చేయకూడని సందర్భం ప్రదేశం ఉందో మనుషుల మధ్య అది మాట్లాడింది. బహుశా మనసుకు తట్టి ఉండవచ్చు, బహుశా అమ్మాయికి అక్కడ ఆగిపోయి ఉండాల్సింది. అంటే నేను చెప్తున్నది అంటే ఆ చిన్న విచక్షణ అంటాం కదా, మాట్లాడాలి అనుకోవాలి కానీ మాట్లాడకూడదు. అంటే మనసులో అనుకుంటే బహుశా ఆమెకు గుర్తొని చూడొచ్చు, అంటే పొద్దున బహుశా వాళ్ళు జోక్ చేసుకుండొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా, అది తప్పే నేను అంటాను.
కాకపోతే ఒకవేళ మనిషికి అది తట్టినా కూడా మనసులో ఆమె ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకపోవచ్చు, మనసులో అనుకో, కానీ ఎక్స్ప్రెస్ చేసింది కదా, అది చాలా తప్పు. అంటే విచక్షణ జ్ఞానం అంటాం. మన మనసులో ఉన్న ప్రతి జ్ఞానాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడము, విచక్షణ జ్ఞానాన్ని పిలిపి దానికి ఒక ఆపేస్తాం మనము. అది ఈ సమాజంలో ఇప్పుడు లేదు. నేను చూస్తున్న కామెంట్స్, ఒకతను టీవీ ప్రోగ్రామ్ నేను మాట్లాడినప్పుడు అతను బక్క చిక్కడానికి రకరకాల చిట్కాలు చెప్తే అవన్నీ తప్పు అని చెప్పాను. అతను కింద ఒకతను రాశాడు, నువ్వే పందికొక్కులా ఉన్నావు, నువ్వు పందిలా ఉన్నావు, ఇతని దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని నువ్వు బాగుపడు అన్నాడు. అంటే నేను నవ్వుకున్నాను అన్నట్టు. నన్ను అలా అనాల్సిన అవసరం తనకి లేదు. నిజానికి అతను ఎవరో నేను తెలియదు. ఒకతన్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలు చేసి మోసం చేయి, నీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగా దోచుకో ప్రజల్ని అన్నాడు. అంటే ఎక్కడ పనిచేస్తానో కూడా అతను తెలియదు. ఇట్స్ ఒక అతను అజ్ఞానానికి సంబంధం లేదు. అది కూడా నేను పెద్ద బాధపడలేదు నిజానికి అతను అల్లన్నాడు అనేసి. కాకపోతే ఏంటంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది నైతికత మాట్లాడడంలో, ఏది అనైతికత అనే ఒక స్పష్టమైన భావజాలం ఉంటుంది. అది పిల్లల్లో లేదు. ఈ అమ్మాయి నా దృష్టిలో ఒక మెడికల్ స్టూడెంట్ కంటే కూడా ఈ సమాజంలో రిప్రజెంట్ చేసే ఒకానొక వ్యక్తి అనేది నా ఉద్దేశం. అది నేర్చుకుంటే చాలు పిల్లలు. ఈ సందర్భమే కాదు, ఇక చాలా సందర్భాలు ఇలా ఉంటాయి. ఇలాంటి వేలు మనం వింటుంటాము, చూస్తుంటాము, ఇవన్నీ ఉంటుంటాం. కానీ ఇది చేయడం అనేది పాపకి, అమ్మాయికి చాలా తప్పు. కానీ కాలేజ్ వాళ్ళు అలా చేశారంటే అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు అది బేసికల్లీ. ఎందుకంటే వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్పేటప్పుడు అది వాళ్ళ అమ్మ నాన్న బాధ్యత అవుతుంది. కాలేజీ వాళ్ళకి చర్చించాల్సినంత అవసరం ఏం లేదంటే కాలేజీకి సంబంధించింది కాదు అది. యాక్చువల్గా నా ఉద్దేశం అది. బహుశా దాని భిన్నాభిప్రాయాలు ఉంటాయి దాంట్లో తప్పకుండా. ఓకే సార్. అండ్ ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగానే ఏంటంటే కామెడీకి కూడా అర్థాలు మారిపోయాయి. ఇంతకు మీరు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి సినిమా గురించి చెప్పారు. అండ్ ఈరోజు కూడా ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఒక పిల్లాడిని మనతో ఉండే ఒక ఫ్రెండ్స్ కావచ్చు, ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే దాంట్లో ఒకరిని టార్గెట్ చేస్తూ వాడిపైన వాడు ఎలా ఉన్నాడు, వాడి శరీరం గురించి కావచ్చు, వాడి అలవాట్ల గురించి కావచ్చు మాట్లాడడం, వాడిని ఎగతాళి చేయడమే కామెడీ అయిపోయింది. వీడు హీరో అవ్వాలి అంటే పక్కన ఎగతాళి చేయాలి. అండ్ అలాంటివి టీవీ షోస్ కూడా అంతే. ప్రతి దగ్గర ఎవడన్నా కింద పడితే ఖచ్చితంగా మన ముందు బేసిక్గా ఏంటంటే మనం వెళ్ళి ఆ కింద పడ్డాడు సహాయం చేయాలి. కానీ సహాయం కంటే ముందు నవ్వొస్తుంది. సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది మీరు చెప్తున్నట్టు. అండ్ శంకర్ దాదా ఎంబీఎస్ సినిమా చూసారా సార్ మీరు? నేను కొంచెం అంటే పూర్తిగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేదు, అక్కడెక్కడ చూసారు. చిరంజీవి గారు 3 గంటలు సినిమా కూర్చొని చూడడానికి కొంచెం కష్టమైన పని అనిపిస్తుంది. ఓకే. అయితే దాంట్లో దాదాపుగా ఏంటంటే మామలకు సంబంధించిన వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అయితే ఈ భావోద్వేగం అంటే డాక్టర్కి భావోద్వేగాలు ఉండకూడదు అని చెప్పేసి ఆ మెడికల్ కాలేజ్ డీన్ ఎవరైతే ఉన్నారో దాన్ని చెప్తారు. అండ్ ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో బయట కూడా విన్నాను. అండ్ చాలామంది బయటకు ఎక్స్ప్రెస్ కూడా చేయరు డాక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు. కానీ అంటే ఈ భావోద్వేగాలు వేరు. ఒక మనిషిని, ఒక బాడీని మనం ఒక యంత్రంలాగే చూడాలి తప్ప నువ్వు భావోద్వేగాలను ఎప్పుడైతే పెడతావో దానిపైన నువ్వు సరైన ట్రీట్మెంట్ నువ్వు చేయలేవు అనేటటువంటి దాంట్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ సినిమాలో కూడా బయట కూడా కొందరు అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. అండ్ మీ ఉద్దేశం ప్రకారం ఒక డాక్టర్ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళకి భావోద్వేగాలతో అవసరం ఉందా? భావోద్వేగాలను పక్కన పెట్టి కేవలం ఆ వ్యాధి పైన మాత్రమే మనం ఏంటి వ్యాధి వచ్చింది, ఆ వ్యాధికి చికిత్స ఏంటి అది చేస్తే సరిపోతుంది అనుకుంటే సరిపోతుందా? కాదు. అంటే రెండింటి మధ్య ఉన్నటువంటి ఎల్లలు నిర్దిష్టంగా తను నిర్వచించుకోవాలి. భావోద్వేగం లేకపోతే మనిషే కాడు అసలు. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తాను, కోపం, దుఃఖం, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా ఉంటేనే ఇవన్నీ భావోద్వేగాలు ఉంటేనే నువ్వు స్పష్టమైనటువంటి మనిషి అవుతావు. ఇవన్నీ లేకపోవడం అనేది చాలా తప్పు అవుతుంది. సమయ సందర్భాన్ని కాదు, అది ఎవరు ఏమిటన్నది కాదు. మనం ఒక చిన్న సినిమాలో ఒక తల్లి పిల్లని కోల్పోయి ఏడుస్తుంది, కంటతడి పెడితేనే మనం కన్నీళ్ళు పెట్టుకుంటాం. అలాంటి మన ఎదురుగా జరుగుతుంది దాని పట్ల మనకు అంటినట్టుగా ముట్టినట్టుగా నేను డాక్టర్ని కాబట్టి నేను ఎటువంటి ఎక్స్ప్రెస్ చేయకూడదు అన్నది కాదు. యాక్చువల్ దాదాపుగా నా 100కి 70% మంది డాక్టర్లు ఆ సన్నివేశాన్ని కదిలిపోతారు. కొన్ని సందర్భంలో ఎక్స్ప్రెషన్ నేను చెప్పాను కదా, ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయాలి, ఎంతవరకు ఉండకూడదు అని ఒకటి ఉంటుంది. నా మటుకు నాకు అలాంటి సంఘటనలు ఇప్పటికీ నేను ఒక చిన్న సంఘటన చెప్తూనే నాకు ఒక్కసారిగా నాకు రకమైన కొంచెం గొంతు మారింది, కళ్ళలో ఒక్కసారిగా నీళ్ళు చిప్పిలినట్టుగా అయ్యాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను తప్పుగా చెప్పాను కమ్యూనికేట్ చేసిన విషయం గురించి చెప్తే నాకు కొంచెం నేను రిపెంట్ కూడా అవుతుంటాను. నేను అంత తప్పుగా కమ్యూనికేట్ చేయగలిగానా ఒకటైన సంఘటన నా జీవితంలో అని. అయితే ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పాలంటే మీకు అద్భుతమైన భావోద్వేగాలు కలిగే సన్నివేశాలు ఎక్కడన్నా జీవితంలో ప్రపంచంలో జరుగుతాయంటే కేవలం ఆసుపత్రుల్లోనే జరుగుతాయి. నేను చెప్తున్నాను, తల్లిని అలా వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు ఉంటారు. పిల్లల్ని పట్టించుకోకుండా తల్లికి ఏమైనా పర్వాలేదు, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మాకే సంబంధం లేదు, అయిపోయాక నాకు చెప్పండి, తీసుకెళ్తాన పిల్లలు ఉంటారు. జబ్బును పడ్డ భార్యని పట్టించుకోవాల్సినంత అవసరం లేదు అనబడే కఠినమైన భర్తలు ఉంటారు. భర్త పాడైపోయాడు, ఇంకా రాడు, వాడు చనిపోతాడు జబ్బు అన్నప్పుడు నా జీవితాన్ని నేను ఎలా చూసుకోవాలి, నేను నాకు చూసుకోవాలని చెప్పి స్వార్థంతో చూసే భార్యలు కూడా ఉంటారు. అలాగే పిల్లలు ఇక బాగాకారు అనుకున్నప్పుడు ఇక పిల్లవాడు నా గుదిబండలా అయిపోయాడు, ఇక వీడిని వదిలించుకుంటేనే పోతేనే సరిపోతుంది అనుకునే ఒక గమ్మత్తైన మనసును చంపుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారు. అలాగే నిజంగా ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఉత్తుగా ఏడ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చనిపోయినప్పుడు
జబ్బు పట్ల పక్కన కూర్చున్న వాళ్ళు పక్కన మీ వాళ్ళే వస్తారు, కానీ వీడంత తింగరవాడు, వీడికి తగిన శాస్త్రం జరిగింది, వీడికి జబ్బు రావడమే మంచిది అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. నిజాయితీగా అసలు ఏమంతా సంబంధం లేకుండా అసలు తీసుకొచ్చి నిజాయితీ డాక్టర్ గారు ఇతను ఎలా బాగా కావాలో చెప్పండి, నేను సాయం చేస్తానే అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, ఇంతకంటే గొప్ప సమాజాన్ని మీరు ప్రపంచంలో ఎక్కడ చూస్తారు? ఇక్కడ మాత్రమే చూస్తారు. వీళ్ళందరినీ నేను చూశాను. నేను పుస్తకాలు రాయలేదు అంతే వీళ్ళ మీద. అది నేను చేయడానికి నాకు సమయం ఉండదు కదా, పుస్తకాలు రాయాలి. ప్రతి సంఘటన, ప్రతి ఒక్క పేషెంట్, వాళ్ళ కుటుంబాలు, వీడు పెళ్లి కాలేదు, వీడు బతకడు, మీ ఇష్టం, మీరు చూడండి, అయిపోతే మాకు చెప్పండి, మాకేం సంబంధం లేదు, మా ఆవిడ, మా తమ్ముడు, మా భర్త తమ్ముడు ఇతను ఇంట్లో ఎప్పుడు పట్టించుకోడు, ఇలాగే గాలి తిరుగుతుంటాడు, వీడు ఉంటే ఉన్నాడు లేకపోతే పోతాడు, మాకు సంబంధం ఉండలేదు, మేము పెట్టేస్తాము, డాక్టర్ గారు ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మేము ఇంతకంటే ఖర్చు కూడా పెట్టలేమండి ఇతని మీద అని చెప్పి పెద్ద కారులో వచ్చిన వాళ్ళు చెప్పిన డైలాగులు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు అది వదిలి వెళ్ళిపోయి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంటాను, ఒక్కడివే వచ్చావు, నువ్వు ఎవరు రాలేదు నీతో అంటే, ఎవరు లేరు నాకు అనగానే నాకు ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఒక్కడివే ఎలా ఉంటావు, అంత దీనంగా మాట్లాడకు, ఎవరు ఒక ఫ్రెండ్స్ అయినా తెచ్చుకో, పక్కింటి వాళ్ళని తెచ్చుకో, ఒక 100 రూపాయలు ఇస్తే కూడా పిల్లవాడు ఖాళీగా బయట పోతున్నాడు, నీతో రాడా ఇక బస్సులు తిరగడానికి అంటాను. ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే, ఇంత భావోద్వేగపరమైనటువంటి సంఘటనలు, సన్నివేశాలు కేవలం ఆసుపత్రిలోనే జరుగుతాయి. ఆలోచించండి, ఎక్కడ జరుగుతాయి? షాపింగ్ మాల్లో జరుగుతాయా? రోడ్డు మీద జరుగుతాయా? టీవీ షోస్లో జరుగుతాయా? మీ బిగ్ బాస్లో అంటుంటారు, నా కాన్సెప్ట్ నాకు తెలియదు, వినవే తప్ప. అక్కడ జరుగుతాయా? ఎక్కడా జరగవు. ఇండ్లలో జరుగుతాయా? ఇండ్లలో ఎందుకు జరుగుతాయి? గొడవలు కొట్టుకుంటారు, కానీ కొట్టుకోకుండా సామరస్యంగా ఉంటూ ఇంత పెద్ద సన్నివేశం, ఇంత భావోద్వేగపరమైన సన్నివేశాలు జరిగేది ఓన్లీ ఆసుపత్రుల్లో జరుగుతాయి. మేము వాటికి నిలువెత్తు సాక్ష్యాలం మేమే డాక్టర్లమే. సో నిశ్శబ్దంగా వాళ్ళని చూస్తూ ఉంటాం. నేను 30 ఏళ్ల క్రితం ఇక్కడ కారిడార్లో కూర్చుని అర్ధరాత్రి 2 గంటలకి ఒక కుటుంబంలో ఒక భర్త జస్ట్ 48 ఏళ్ళు ఉంటాడు, డయాబెటీస్తో కిడ్నీ ఫెయిల్ అయ్యి, హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయినప్పుడు డిక్లేర్ చేసిన తర్వాత నేను ఆమె భార్యకి చెప్దామని బయటకు వచ్చినప్పుడు ఆమె ఇంత పెద్ద పొడగాటి కారిడార్లో మొత్తం చీకటి ఉంది, ఎవరూ లేరు. ఒక చిన్న స్టూల్ బెంచ్ మీద 2 పిల్లల్ని ఇలా పట్టుకొని ఆ తల్లి ఆమె ఏడుస్తోంది. నా భర్త ఈ వయసులో చనిపోతే ఇంత పెద్ద పిల్లల్ని, ఇద్దరు 12-13 ఏళ్ళ పిల్లలే, నేను ఎలా బతకాలి, దేవుడు ఎంత చెడ్డవాడు, నాకెందుకు ఇంత శిక్ష వేశాడు. 2 పిల్లలు పట్టుకొని, ఆమె ఏం చదువుకోలేదు, ఉద్యోగస్తురాలు కూడా కాదు, ఏదో చిన్న కొద్ది ఉద్యోగం చదువుతున్నాడు, ఇలా పట్టుకొని ఆమె ఏడుస్తుంది. నేను బయటకు వచ్చి ఇప్పుడు నేనేమని చెప్పాలి? ఆమెకు అర్థమైపోయింది అతను చనిపోయి ఉంటాడు అనేసి. నేను చనిపోయిన వార్తనే నేను చెప్పగలగాలి. సో అంత పెద్ద అర్లీ మార్నింగ్ ఎవరూ లేరు, నా పైన అటుపక్క ఇటుపక్క కూడా ఎవరు లేరు. సిస్టర్ ఆవిడ చూసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఉంది, నేను బయటకు వచ్చి అలా నిల్చున్నాను. ఇది నా కళ్ళ ముందు, ఇది 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, ఇదే ఆసుపత్రిలో. అలా నిశ్శబ్దంగా నా కళ్ళ ముందు ఉండింది. నేను ఈ సంఘటన చాలా సందర్భాల్లో గుర్తు కూడా తెచ్చుకున్నాను. ఎలా చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటని కూడా భయపడతాను. కాబట్టి ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. అలా భయపడే సందర్భంలో పిల్లలు ఏమవుతారో నేను చాలా భయపడేవాడిని. చిన్న వయసులో తల్లి చనిపోతే కూతురు ఏమవుతుంది? పెరుగుతున్న కొడుకుకి తండ్రి యొక్క ఆసరా, ఆలంబన కావాలి. అతను లేకపోతే వీడి భావజాలం ఎలా చెడ్డగా అవుతుందో అనుకునేవాడిని. కానీ గమ్మతం ఏంటంటే, ప్రకృతి, సమాజం చాలా గొప్పవి, అద్భుతమైనటువంటివి. నేను వాళ్ళని ఫాలోఅప్ కూడా చేశాను చాలామందిని. ఈ సంఘటన, ఈ కుటుంబం కాదు, చాలామంది నిజానికి చాలా మంచిగా ఉన్నారు. అంటే ఒక సంఘటన, చెడు సంఘటన జరగగానే మనం అక్కడే ఎండ్ అయిపోతుంది అనుకోవడానికి లేదు జీవితం. ఒక చిన్న వయసు తండ్రి చనిపోతే పిల్లవాడు చెడ్డవాడు అవుతాడో, ఏదో సినిమాటిక్గా వెళ్ళి వాడు రౌడీ గుండా అవుతాడో అనుకోవాల్సిన అవసరం. వాళ్ళందరూ చాలా పెరిగి పెద్దవాళ్ళై ఇప్పటికీ నా ఫాలోఅప్లో అనేక కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు లేరు, ఆ పేషెంట్స్ కూడా లేరు, చనిపోయి చాలా ఏళ్ళు అవుతుంది, 15-20 ఏళ్ళకి పైగా దాటిన వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ వాళ్ళని చూస్తే వాళ్ళ పిల్లలు పెరిగారు, పెద్దగయ్యారు, చాలా బాగున్నారు, సెటిల్ అయ్యారు, అంతా మంచిగా చక్కగా ఉందన్నట్టు. అంటే సమయం ప్రతి ఒక్క దాన్ని, అంటే సమయం నీకు కేవలం ఒక ఔషధంలా పనిచేయడమే కాదు, నీకు ఒక గురువులా కూడా పనికొస్తుంది, ఎన్ని నేర్పిస్తుంది అలా అనేసి. ఇన్ని అద్భుతాలను చూసినప్పుడు ఇంకా ఆసుపత్రిలో ఉండే భావోద్వేగాలు ఇంకెక్కడ నిజం చెప్పాలంటే, బయట ఎక్కడ మీ భావోద్వేగం కనిపిస్తుంది, చాలా తప్పు. రోడ్డు మీద నీ వెళ్తున్న బైక్ అడ్డుగా వచ్చిన వాడు లేచి పడాపడా కొడుతుంటావు కదా, అది చెడ్డ భావోద్వేగం, అది అనవసరమైన భావోద్వేగం. నిజానికి నీ కోపం రాదు, నువ్వు మగవాడిని అనిపించుకోవడానికి, నేను చాలా గొప్పవాడిని అనిపించుకోవడానికి, వాడు తప్పు చేశాడు కాబట్టి నా బైక్ అడ్డంగా వచ్చి వాడిని కొడతాను అనుకునే ఒక నీ చెడు భావోద్వేగానికి ప్రతీకారం వాడిని కొట్టావు, అది సరైన. అలాంటి అనవసరమైన జరుగుతుంటాయి. అవసరమైనటువంటి మనిషికి కావాల్సినటువంటి నిజమైన స్వచ్ఛమైన భావోద్వేగాలు ఏమైనా ఉంటే అది ఆసుపత్రిలోనే జరుగుతాయి. సో కాబట్టి నేను వాటిని పెద్దగా నమ్మను. డాక్టర్లందరికీ భావోద్వేగాలు ఉండాల్సిందే. చూడాలి, చలించాలి, బాధపడాలి, దుఃఖపడాలి, దుఃఖించాలి, సంతోషపడాలి. పేషెంట్స్ వెళ్ళిపోతున్నప్పుడు తలుపు చివరి దాకా వెళ్ళి ఒక క్షణం నన్ను చూసి బాగుందని మాట్లాడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతూ ఒకసారి తలుపు దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి నన్ను చూస్తారు కదా, చాలా ప్రేమగా. ఇట్ లుక్స్ సో గ్రేట్. బహుశా ఎవరిస్తారు దానికి, వాల్యూ ఉండదు దానికి. అలాంటి సంఘటనలు నా జీవితంలో కొన్ని కోకలలుగా జరిగాయి. దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ప్రొఫెషన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ దిస్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఎనీవేర్ ఎల్స్ అదర్ దాన్ దిస్. ఇంకెక్కడైనా ఇలాంటి భావోద్వేగం ఉండే సంఘటన జరుగుతాయా లేదు. 70 ఏళ్ల వ్యక్తి వచ్చి కాళ్ళకి నమస్కారం పెడతాడు, అది ఎవరికి సాధ్యమవుతుంది? నేను పెద్ద నాయకుడినా, నేను పెద్ద సెలబ్రిటీనా, నేను రోజు కనిపించే సినిమాలో వ్యక్తినా,
చిన్న ఆఫ్టర్ ఆల్ కాస్త చదువుకొని డిగ్రీలు పెట్టుకొని ఒక 100 మంది చూసాను కాబట్టి అనుభవంతో ఏదో చెప్పాను, అది బాగా అయి ఉంటాడు. బహుశా అది బాగా వాళ్ళని ప్రకృతి ధర్మం అతనికి ఉండవచ్చు కాక నేను దానికి తోడ్పడి ఉంటాను. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఎవరిని బాగా చేయను, పైన ఉంటే ఉంటుంది, ప్రకృతి చేస్తుంది అంతే. అది నువ్వు మంచిగా చూసుకుంటే నువ్వు బాగుంటావు, నేను ఈ చిన్న దాంతో తోడ్పడతాను అంతే నేనని చెప్తాను. వాళ్ళు నమస్కారం పెట్టడం ఏంటి, వాళ్ళు ఎంతో ఇవ్వడం ఏంటి, నాకు ఎన్ని ఇస్తుంటారు, ఎన్ని తినడానికి ఇస్తుంటారు, తీసుకెళ్ళడానికి ఇస్తుంటారు. అని అసలు హూ ఇస్ దిస్ ఫెలో యాక్చువల్లీ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భావోద్వేగాలు లేని జీవితం తప్పవుతుంది. ప్లస్ భావోద్వేగాలు కలిగి ఉండడం వల్ల ద్వారా ప్రొఫెషన్ని చాలా మంచిగా రాణించగలుగుతారు. ఎవరైనా వృత్తిపరంగా పిల్లలు కూడా నేను చెప్తాను, మీరు కలిగి ఉండండి ఆ భావోద్వేగాలని. బాధ, దుఃఖం, క్రోధం. నా కోపం వస్తే తిడతాను కూడా, తిట్టడంలో నా బాధ వాడికి వ్యక్తీకరిస్తాను. నీ గురించి ఇలా ఆకృష్యం ఉందిరా నా మనసులో, నువ్వు ఇంత చెడ్డవాళ్ళ ఎలా ఉన్నావురా నువ్వు, బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా. నా మాట చాలా ఒకటి సాధారణ నా భాష ఉంటుంది, ఒకటి నీకు జ్ఞానం లేదురా నీకు అని తిడుతూ ఉంటాను. మా పిల్లలు జ్ఞానం అంటే ఏమిటి నాన్న అంటారు. అది తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా నేను అని చెప్తూ ఉంటాను నేను. సో అలాగన్నట్టు అందరినీ తిడుతూ ఉంటాను నేను. ఆ తిట్టలో నా ఆక్రోషం ఉంటుంది, అది గుర్తించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది అంటే నిజాయితీగా తిట్టగలగాలి మనము, తిట్టాల్సిన అవసరం ఏముంటుంది అలా అన్నట్టు. కాబట్టి భావోద్వేగాలు ఉండాలి. అది ఎవరైతే అన్నారో అది తప్పు, అది నాన్న. భావోద్వేగం ఉండాల్సిందే మనుషులందరికీ కూడా. డాక్టర్లు అతిథులు కాదు, డాక్టర్లకి మాత్రమే స్పష్టంగా, సహజంగా, స్వచ్ఛంగా ఉండాలి. నిజం. ఒకసారి హాస్పిటల్కి వచ్చిపోయిన తర్వాత నిజంగా ప్రపంచాన్ని చూసే దృక్కోణం కూడా మారుతూ ఉంటుంది సార్. అండ్ మీరు ఇన్ని సంవత్సరాలు, 37 సంవత్సరాల కెరీర్లో మిమ్మల్ని మీరు మార్చుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఇంతమందిని చూసి ఎన్నో వేల మందితో మాట్లాడి ఎన్నో ట్రీట్ చేసి. అంటే నేను వయసురీత్యా వచ్చే పోకడలతో నేను కొంచెం మారినట్టుగా ఇంతకుముందు చెప్పాను కదా, మారుతూ వస్తున్నాను. నాకు అది నచ్చటం లేదు. నేను ఎక్కువగా రియాక్ట్ అయ్యి కొన్ని సందర్భాలు తిడుతున్నాను, నేను వాళ్ళని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. కొంత పిల్లల్ని అర్థం చేసుకోవటం లేదు. కొన్ని సందర్భాల్లో నేను కేవలం నా వైపు నుంచి ఆలోచిస్తున్నాను, వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం లేదు. కొంచెం తమాయించుకొని చూస్తే బహుశా వాళ్ళ నుంచి ఆలోచిస్తే అది కరెక్ట్ ఏమో అనిపిస్తోంది. అలాంటి సంఘటనలు కూడా చాలా జరిగాయి యాక్చువల్గా నాకు. నేను కోపంతో వాళ్ళు తప్పనుకొని వాళ్ళని తిట్టడము, నేను ఇంతకుముందు నేను ఇంటర్ప్రిటేషన్ తప్పుగా చేసినట్టుగా, ఆ సంఘటనలు చాలా సాధారణంగా జరుగుతుంటాయి. కొన్ని సందర్భాలు నేను చాలా రిపెంట్ అవుతాను. కొన్నిసార్లు నేను కరెక్ట్ చేసుకునే అవకాశం తిరిగి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు జరిగింది. కొన్ని సందర్భాలు వాళ్ళు రాలేదు, కానీ నాకు ఇప్పటికీ కొన్ని సందర్భాలు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు బాధ అవుతూ ఉంటుంది. బహుశా నేను అలా కాకుండా ఇంకా కొంచెం మంచిగా చెప్పి ఉండాల్సిందేమో, వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ కరెక్ట్గా చేసి ఉండాల్సిందేమో, వాళ్ళకి నా పట్ల కోపం కలగకుండా చూసుకొని ఉండాల్సిందేమో అనిపిస్తుంది. గూగుల్ అని వచ్చేసిన తర్వాత చాలామంది గూగుల్లో కొన్నిసార్లు రాస్తుంటారు కదా, అవి చదివినప్పుడు నేను నవ్వుకుంటూ ఉంటాను. నేను దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతాను, నేనే కరెక్ట్ అనబడే భావంతో నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను. కానీ అది జరిగిపోయిన సంఘటన, నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ నేను దాంట్లో నుంచి నేను నేర్చుకున్నాను. బహుశా అటువంటి సంఘటన మళ్ళీ జరిగినప్పుడు నేను చాలా జరిగాను అలాగా. నేను చదువుతూ ఉంటాను. నిజంగా నేను గవర్నమెంట్ దాంట్లో ఉంటాను. గూగుల్ రివ్యూస్ నాకు అసలు అవసరం లేదు బేసికల్లీ. నేను అసలు అది ఉపయోగం కూడా పడవు. ప్లస్ గుర్తుపెట్టుకోండి, గూగుల్ రివ్యూస్ నా మీద 300 మంది రాశారనుకోండి, నేను ఇన్నేళ్లలో ఒక రోజులో 300 మందిని చూస్తాను నేను. అంటే చూడండి, 300 రోజులు, 300 మనుషులు, అలా ఒక 25 సంవత్సరాలు. చూడండి ఎన్ని లక్షల మంది అవుతారు కదా, అందరూ రాయలేదు. అంటే ఒక 300 అంటే ఒక రోజు నేను చూడగలిగే పేషెంట్స్ గూగుల్లో రివ్యూ చేశారు. కానీ ఒక శాంపుల్ సర్వే, అన్నమంతా ఉడికిందంటే అన్నమంతా చూడక్కర్లేదు. ఒక 300 మందిలో 275 మంది నన్ను మెచ్చుకుంటే ఒక 25 మంది నన్ను తిట్టారు అనుకుందాం. ఆ 25 మంది కూడా ఏం రాస్తున్నప్పుడు నేను చదువుతూ ఉంటాను. నాకేం అవసరం, నాకేమీ డబ్బు వచ్చేది కాదు కదా, ఇదే వ్యాపార దృక్పథం కాదు కదా. ఇక్కడ నేను ఎట్లాగో పేషెంట్ చూడాల్సిందే, 300 మంది నాకు వస్తూనే ఉంటారు. కానీ పోతూ వాళ్ళు అనుకున్నవి ఏమిటన్న విషయం నేను కరెక్ట్ చేసుకోవడానికి వీలవుతుందా అన్న దానికి వస్తే నేను అవి చూస్తాను. నేను కరెక్ట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే కొందరు పిల్లల్ని నేను బహుశా నేను చెప్పాను కదా, మా వయసులో మేము ఇలా ఉన్నాం, మీ వయసులో అలా కాదు, మీరంతా గమ్మత్తుగా ఉన్నారు, చెడ్డగా ఉన్నారు, మా కాలం డిఫరెంట్గా ఉండిందనే ఒక భావజాలం అప్పుడప్పుడు నాలో ప్రవహిస్తూ ఉంటుంది. అది అలా వచ్చినప్పుడల్లా నేను వాళ్ళు ప్రవేశించగా నేను వాళ్ళని కోపంతో తిట్టేస్తాను, మీరంతా ఇలాగా ఉంటారని. అలా తిట్టిన సందర్భాలు వాళ్ళు వెళ్ళి నేను చాలా చెడ్డవానని గూగుల్లో రాసిన తర్వాత ఇది కరెక్టేనా, నేనే బహుశా తప్పు కావచ్చు. అంత చిన్నపిల్లల్ని, లోకం తెలియని పిల్లల్ని, 22-23 ఏళ్ళ పిల్లల్ని నా అంత మెచ్యూరిటీతో ఇన్ని లక్షల మందిని చూసిన అనుభవంతో నేను వాళ్ళని తిడితే వాడు ఎంత చిన్న పిల్లవాడు, వాడిలా అనాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను ఆ తర్వాత జరిగిన అటువంటి సంఘటనలు నాకు చాలా వచ్చాయి. ప్రతిసారి నన్ను నేను నిభాయించుకున్నాను. నేను అలా చేయకూడదని చెప్పి ఆలోచించుకున్నాను. అదొకటి చాలు. అంటే ఆ పిల్లలు రాసిన వాళ్ళందరూ కరెక్ట్ అని చెప్పడం లేదు, నేనే తప్పని చెప్పడం లేదు. ఆ పిల్లలు వాళ్ళకి అది వాళ్ళకు ఒక అభిప్రాయం, అది దాన్ని గౌరవించి నన్ను మార్చుకోవాలి. మీరు అన్నారు కదా మార్చుకున్నారంటే నేను ప్రత్యక్షంగా మార్చుకుంటూనే ఉంటాను. ప్రతి సందర్భంలో తప్పు జరిగినప్పుడల్లా అంటే ఒక మనిషి అంతర్ముఖుడుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనిషికి ఒక మనోనేత్రం అంటే ఒకటి ఉండాలి. అది ఎప్పుడు స్పష్టంగా మన మనస్తత్వంలో వచ్చే మార్పులను బేరీజు వేస్తూ చూస్తూ మనకు చెబుతూ ఉండాలి. అలా చెప్తున్నప్పుడు మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. నాకు ఇంకా చాలా ఏళ్ళ వయసు ఉందేమో, ఇంకా చాలా లక్షల మందిని చూడాల్సిన అవసరం కూడా ఉంది ప్రకృతి కరుణిస్తే. సో కాబట్టి
అంటే నేర్చుకునే అవకాశము, నన్ను నేను కరెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రం దాన్ని వదులుకునే అవకాశం ఎప్పటికీ ఉండదు. ఇంకా స్టూడెంట్స్ నుంచి నేను ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను కదా, రోజు నిత్యం నాకు తెలియని కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు, నాకు తెలియని చెప్తూ గమ్మత్ ఏంటంటే పేషెంట్స్ నుంచి నేను బోల్డ్తో నేర్చుకుంటాను. అది ఇక్కడ ఉన్నటువంటి ఒక అదృష్టం, అది నేర్చుకోవడం అనేది. ప్రతి పేషెంట్ వెళ్ళిపోతూ మనకు ఒక చిన్న జీవితం గురించి కానీ సైన్స్ గురించి కానీ ఒక సత్యం చెప్పి వెళ్తాడు అంటాను. జీవితం అంటే బహుశా వాళ్ళు తిట్టి వెళ్తారు అనుకుంది, అది జీవితం గురించి చెప్తాడు. సత్యమా సైన్సే చెబుతుంది. ఒకటి నేర్చుకుంటాను కదా, కొత్తగా విశ్లేషించి జబ్బును పెడతాం కదా, చెప్పాను కదా, ఒక మంచి డయాగ్నోసిస్ చేస్తే ఒక భావోద్వేగంతో ఆ రోజు నాకు కొంచెం నిద్ర పట్టదు సరిగ్గా. అంటే ఇంత గొప్పదాన్ని నేనే తల భుజం తట్టుకుంటాను, ఎంత బాగా డయాగ్నోస్ చేశాను. ఇలాంటివి చాలా వేలలుగా జరుగుతాయి, కానీ ప్రతిదాన్ని నేను కొత్తదనం అన్నట్టుగా ఆస్వాదిస్తాను. బహుశా అలా ఆస్వాదించకపోతే ఇంతమందిని చూడడము, ఇన్ని గంటలు చూడడం అనేది సాధ్యం కాదన్నది నా ఉద్దేశం. ఎస్. అండ్ ఒకటి సార్, ఇప్పుడు శారీరకంగా ఉండేటటువంటి నొప్పి, మానసికంగా ఉండేటటువంటి భయం, ఈ రెండిట్లో ఏది డేంజర్ అంటారు? శారీరకంగా ఉన్నటువంటి నొప్పిని తక్షణం మనకి ఒక ఉపశమనం కలగాలి. నేను చెప్తాను, అన్ని భావోద్వేగాలు కష్టమైనది నొప్పి అంటాను నేను, అది చెప్తాను. అది నా సహజమైన మా డైలాగ్ ఇదంతా. నొప్పికి తక్షణ ఉపశమనం కలగాలి. చాలామంది పేషెంట్స్ డాక్టర్ దేవుళ్ళు ఎందుకు కనిపిస్తాడంటే వాడు విలువిల్లాడుతూ వచ్చినప్పుడు ఎమర్జెన్సీకి ఒక ఇంజక్షన్ ఇవ్వగానే బాగవుతాడు కదా, వెంటనే వాడు తిరిగి నమస్కారం పెడతాడు. ఆర్ఎంపీ డాక్టర్లు ఎందుకు చాలామంది బాగా చూస్తారు పల్లెటూర్లలో అంటే, ఆర్ఎంపీలు పెద్ద గొప్ప డాక్టర్లు ఏమీ కాదు, కానీ వాళ్ళు మీకు వచ్చిన నొప్పిని ఆ క్షణంలో ఏదో ఒక మందో మాయ వేసి ఇంజక్షన్, మేము ఇచ్చే ఇంజక్షన్ వాళ్ళు ఇస్తారు, నొప్పి తగ్గుతుంది. మానసికమైనటువంటి వేదన అంటారా, అది మనిషిని నెమ్మదిగా కబలించి వేస్తూ ఉంటుంది. దానికి మందులు అంటూ ఉండదు. నేను చెప్తాను, జబ్బు నీ శరీరం వరకే పెట్టుకో, మనసు దాకా తీసుకెళ్ళకు. మనసు దాకా వెళ్ళావో మందులు లేని పరిస్థితి వస్తుంది, కష్టపడుతుంది. కాబట్టి జబ్బుని శరీరం వరకు పెట్టండి, దాన్ని మనసులోకి లాక్కోకండి అని చెప్తూ ఉంటాను. మానసిక వేదన చాలా కష్టపెడుతుంది. కాబట్టే డాక్టర్లు అంటూ ఉన్నారు. నేనే చెప్తాను, డాక్టర్ అంటే 4 మందులు రాసేవాడు కాదురా, నీలో ఉన్నటువంటి ఒక చెడుని ఒక భావజాలం రూపంలో ఉన్న దాన్ని తొలగించడానికి చేసే ప్రయత్నం 4 మంచి మాటలు కూడా ఉంటాయి. సో మీరు కేవలం 4 మందుల కోసం నా దగ్గరికి రాకండి, ఒక మంచి మాటలు మిమ్మల్ని మార్చగలిగితే అది కూడా వినిపోండి అంటాను నేను. కనుక దాన్ని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అవుతున్నారు రోజుకి. ఎస్ సార్. అండ్ ప్రాణం బేసిక్గా అన్నింటికంటే విలువైంది, ముఖ్యమైనది అని మనం మాట్లాడతాం కదా, ఆ ప్రాణానికి మీరు ఇచ్చేటటువంటి నిర్వచనం ఏంటి? ప్రాణానికి నిర్వచనం అంటే నేను డాక్టర్గా చెప్పగలిగింది బ్రతికి ఉండడమే. నేను ఎప్పుడు చెప్తాను, గొప్ప బ్రతుకంటూ ఏమి ఉండదు ఎవరిది కూడా, సాధారణ బ్రతుకులే అందరివి ఉంటాయి. బతుకుండడమే చాలా గొప్ప, ఎలా బతికావని ఉండదు. సో జబ్బుతో జీవించడం అనే ఒక కళ నువ్వు నేర్చుకుంటే బ్రతికి ఉంటావు, అదే ప్రాణంతో ఉండడం. ప్రాణం పోయిన తర్వాత సమాజము, ప్రకృతి, వేటితో మనకు సంబంధం ఉండదు. కాబట్టి బ్రతికి ఉండడమే. ఏది బతుకు, ఇంత కష్టాలతో నేను ఎందుకు బతకాలంటే, కష్టం నువ్వు అనుకుంటే కాదనుకో ఒకసారి అంటాను. నువ్వు చేయలేని అనుకుంటావు కదా, చేయాలనుకోవడంతో నువ్వు చనిపోవడం మొదలవుతూ ఉంటుంది, అప్పుడు ప్రాణం పోతున్నట్టే అవుతుంది. సో బతికి ఉండడమే చాలా గొప్ప. నేను చెప్తాను, ఈ జబ్బుతో నేను చెప్తాను, ఇది జీవించి ఉండడం అంటేనే ఒక యుద్ధం కదా, అందులో ఈ జబ్బు రావడం అనేది ఇంకా పెద్ద యుద్ధం అవుతుంది. మేము డాక్టర్గా నేనేం చెప్తాను, నువ్వు జీవించడానికి, బ్రతికి ఉండడానికి, ప్రాణంతో ఉండడానికి కావాల్సినటువంటి ఆ యుద్ధాన్ని చేసే ప్రక్రియలో ఆ యుద్ధ కళ నేను నీకు నేర్పిస్తాను. అంతేగాని నీకు యుద్ధమే లేదు, యుద్ధమే రాదని చెప్పి అబద్ధాన్ని నేను చెప్పను, కానీ యుద్ధం ఉంటుంది. సో బ్రతికి ఉండండి, ప్రాణంతో ఉండండి అంటాను. ప్రాణం మీద తీపి లేనిది ఎవరికి ఉంటుంది? మనిషే పుట్టావా, ఇక నువ్వు బతకడానికి కావాల్సిన అన్ని చేసుకోవాలి. గొప్ప బతకాలంటే, నేను చాలా గొప్పగా బతకాలంటే మీ అందరికీ ఉంటుంది దురాశ. వెంటనే జబ్బులన్నీ పోవాలి, ఒక 4 మందులతో కాదు, 1 మందుతో పోవాలి, అది ₹1 ఉండాలి, డాక్టర్ దగ్గర మళ్ళీ రాకూడదు, డాక్టర్ మొహమే మళ్ళీ చూడకూడదు, వెంటనే బాగైపోవాలని ఉంటుంది. కానీ ప్రాణంతో ఉండడమే చాలా ముఖ్యం. బతకడం అంటే గొప్ప బతుకులే ఉండదు. ఒక పెద్ద ఆకాశ హార్మ్యంలో ఉన్నటువంటి వ్యక్తి బాగా ఉన్నట్టుగా ఉంటుంది, రోడ్డు పక్క రైల్వే ట్రాక్ పట్ల చిన్న గుడిసెలో ఉన్న వ్యక్తి కూడా చాలా ఆనందంగానే పడుకుంటాడు, ఆనందంగా నిద్రపోతాడు కదా. సో కాబట్టి మనం మంచిగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండగలిగి, ఒకరి మీద ఆధారపడకుండా ఇది ఒక ఐడియలిస్టిక్గా అనిపిస్తుంటుంది, కానీ అది అనుకుంటే అది అసాధ్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు, కష్టమేమి కాదు. ప్రాణం అనేది అద్భుతమైనటువంటిది, మనం బ్రతికుండడమే చాలా గొప్ప. మనిషి పుట్టడం అనేది బహుశా అనేక వరాల్లో ఇంకా చాలా గొప్పది. కాబట్టి బ్రతికి ఉండడమే నా దృష్టిలో ప్రాణము. అండ్ ఆ ప్రాణం పోతున్నప్పుడు ఎవరైనా అంటే మీ పేషెంట్, రోగి మిమ్మల్ని అడిగినటువంటి చివరి కోరిక ఏదైనా ఉందా? ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. చివరి కోరిక, కొన్ని డైలాగ్స్ కూడా నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. చాలామంది, ఒక పిల్లవాడు రాజేందర్ చనిపోయే ముందు నేను అక్కడికి వెళ్ళి చూశాను. వాడు కొన్ని తప్పులు చేశాడు. అంటే ఇంకా పిల్లలంటే పేషెంట్స్ తప్పులు చేస్తూనే ఉంటారు, మాకు తెలుస్తాయి. కానీ నేను సర్ది చెప్పలేని, నేను సరి చేయలేనటువంటి తప్పులు వాడు చేసినప్పుడు వాడిదిలో తప్పు అవుతుంది, ఆ తప్పులు నాకు భాగస్వామ్యం ఉంటుంది కదా. సో ఇంత ఆలస్యంగా వచ్చావురా, నీకు బుద్ధి లేదురా అన్నా నేను. అంటే ఆలస్యంగా వచ్చినా మీరున్నారు కదా, మీరున్నాక ఇంకా నాకేమిటి కష్టము, మీరు నన్ను చూసుకుంటారు కదా అని అలా నన్ను చూసి అలా కళ్ళు మూసి అలా పడిపోయాడు, చనిపోయాడు ఒక్క క్షణంలోనే. బహుశా నేను చాలా ఏళ్ళ తర్వాత నన్ను ఎవరైనా ఒక ముసలివాడిని అయిన తర్వాత అడిగితే కూడా నేను ఆ సంఘటన చెప్తాను. అంటే వాడికి అంత చివరి దాకా ఎంత భరోసా చూడండి. వాడు చాలా ఆలస్యంగా వచ్చినా కూడా అలా చాలాసార్లు ఆలస్యంగా వచ్చాడు. వాడి 10 సారి బాగయ్యాడు, ఇప్పుడు కూడా ఆలస్యంగా వచ్చాడు, కానీ దొరికిపోయాడు.
కాలానికి, సమయానికి, ప్రాణానికి. సో ఆ డైలాగ్ చెప్పాడు. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా కోరికలా చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉంటారు, నా పిల్లలు పెళ్ళి అయ్యేదాకా నన్ను బాగా పెట్టండి అనేసి. నా కొడుకు పెళ్ళి కావాలి, అమ్మాయి పెళ్ళి కావాలి, నన్ను బాగా పెట్టండి అని అంటే నేను వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అటెండ్ కూడా అయ్యాను. అక్కడ చేయి మీద గట్టిగా పట్టుకొని ఇప్పుడైనా నా మాట వింటావా అన్నాను. అంటే ఇప్పటికే వింటాను, నా బాధ్యతలు పోయాయి. ఇలాంటివి నాకు చాలా ఉంటాయి. నేను చెప్తాను, నీ జీవితంలో ఏం సాధించదలుచుకున్నావు? పిల్లలు నా భుజం మీద పెట్టి ఒక యంగ్ పిల్లవాడు, 22 ఏళ్ల పిల్లవాడు, ఇంజనీరింగ్ జస్ట్ అయిపోతున్న పిల్లలు, నా ఫ్రెండ్స్ అందరూ అమెరికాకి వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడే జబ్బుతో ఇక్కడే ఉండాలా, ఇలాగ అయిపోవాలా, నేను ఎక్కడికి వెళ్ళలేనా, నన్ను పట్టుకుని ఏడ్చిన వాడు ఉన్నాడు. మరి ఇప్పుడు అమెరికాలోనే ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ వాళ్ళని చూసినప్పుడు నాకు ఆ సంఘటనలు గుర్తొస్తాయి. వాళ్ళ జీవితాశయాలా చెప్తారు. నేను చెప్తాను, నీ జీవితంలో ఏదైతే చేయాలి, సాధించాలి అనుకుంటావో దాన్ని జబ్బు వల్ల నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈ జబ్బు కదా, ఏ జబ్బుతో ఆగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు సైమల్టేనియస్గా ఈ జబ్బుని చేతిలో పట్టుకొని ముందుకు నడుస్తూ నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉండు. ఈ జబ్బు నీతో పాటు వస్తుంది. ఆ జబ్బుతో జీవించే కళనే నేను నీకు నేర్పిస్తాను అంటాను. అది చాలా అవసరం అవుతుంది కూడా. చాలామందికి భవిష్యత్తు వాడిని వాళ్ళకి తెలియదు, భవిష్యత్తు ఇలా ఉంటుందని వాళ్ళకి తెలియదు. కానీ నాకు తెలుసు ఆ జబ్బు ఎలా ఉంటుందనేసి. నిజంగా నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే వ్యక్తులు భిన్నంగా ఉంటారు, శరీర ధర్మాలు భిన్నంగా ఉంటాయి, జబ్బులు కొన్ని సందర్భాల్లో భిన్నంగా ప్రవర్తిస్తాయి. అప్పుడు వాడు సడన్గా మధ్యలో చనిపోవచ్చు కూడా. నేను చెప్పిన మాట డైలాగ్ తప్పు కూడా కావచ్చు, కానీ అది నా ఉద్దేశం కాదు చెప్పడం. వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది, గొప్పగా ఉంటుందని 100 మందిలో 70% మంది బాగైన విషయాన్ని చెప్పాలి తప్ప 10%, 20% పాడైపోయిన విషయాన్ని నియంత్రణకి ఎందుకు చెప్పాలి? అది అవసరం కూడా లేదు. సో అలా చెప్తారు. అలా చెప్పిన సందర్భాల్లో చాలామంది బాగైన వాళ్ళు నన్ను పట్టుకొని, ఒక పిల్లవాడు, డాక్టర్ గారు ఇంకో 1 వీక్లో నాకు పెళ్ళి అవుతుంది, ఈ జబ్బుతో మీరు నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మీరు చెప్పండి పెళ్లి చేసుకో అంటేనే నేను చేసుకుంటాను, వద్దని చెప్పండి నేను వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి నేను పెళ్లి చేసుకోను, నాకు ఇలా జబ్బు ఉంది కాబట్టి అంటే నేను అన్నాను, ఈ జబ్బుతో నువ్వు జీవిస్తావు, ఈ జబ్బుతోనే చాలా చివరి వాడే ముసలితనంలో మరణిస్తావు, అప్పటిదాకా జబ్బు నీతో ఉంటుంది. కానీ అందరూ చేసే ధర్మాలు ప్రాకృతికంగా సాంఘికంగా ఏం చేయాలో అది చేయి. అందులో పెళ్ళి ఒక భాగం, అది పెద్ద గొప్ప అనుకోకు, కానీ పెళ్ళి ఒక భాగం, అది కూడా నువ్వు చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకున్నాడు, పెద్దవాడు అయ్యాడు, పిల్లలు పుట్టారు, వాడు చాలా వెళ్ళాడు, అమెరికాకి అంత వచ్చాడు, ఇప్పటికీ వాడు చాలా బాగానే ఉన్నాడు. కిడ్నీ ఫెయిల్ ర్యాసెస్ చేసుకో, అది వేరే విషయం. కానీ జీవించి ఉన్నాడు. నేను చెప్పాను, ప్రాణంతో ఉన్నాడు, జీవించి ఉన్నాడు. జీవించి ఉండడమే మనకి చాలా ముఖ్యం. గొప్ప జీవితాలు, బ్రహ్మాండ జీవితాలు, అధోగతి పాల జీవితాలు అంటూ ఏమీ ఉండవు. అత్యంత పేదవాడు, చాలా నీచంగా నికృష్టంగా ఉన్నాడు, వాడు చాలా కష్టంగా ఉన్నాడు, జైల్లో మగ్గుతున్నాడు అని అనుకుందాం, కానీ అది కూడా చాలా గొప్ప, ఎందుకంటే వాడు ప్రాణంతో ఉన్నవాడు కాబట్టి. సో ఇక్కడ కూడా జీవితాలని మనం ఈ విధంగా చూడాల్సిన అవసరం వస్తుంది. వీళ్ళు ఎంతమంది అలాంటి చెప్పిన సందర్భాలు, తర్వాత వాళ్ళు చాలా సులభంగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నాకు ఎప్పుడు అనిపిస్తుంది, కాలం ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ క్షణం మాత్రం కష్టం ఇలా కనపడుతూ ఉంటుంది, కానీ ముందుకెళ్ళి కొంచెం చూడండి. ఇది నేను చాలామంది చెప్పాను, ఈరోజు నువ్వు భయపడు, ఏడు, ఈరోజు రాత్రంతా ఏడు, నాకేం బాధ లేదు, నువ్వు కుమిలి ఏడు, నాకేం కష్టపడను, కానీ గుర్తుపెట్టుకో, రేపు తెల్లారగానే మంచి అయిపోయే సందర్భం వస్తుంది. కానీ ఎప్పుడు తెల్లవారుతుంది దాని గురించి కొంచెం ఓపికగా చూడాలి. ఈ రేపొద్దునే తెల్లారవాల్సిన అవసరం లేదు, కొంచెం ఉండండి. ఇలాంటి సంఘటనలు, సందర్భాలు చాలా జరిగాయి. వాళ్ళ జీవితాశయాలు చాలామంది నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారు. నాకు అది చాలా సందర్భంలో మంచి కూడా అనిపించింది. 4 ఆడపిల్లలు ఉన్న తండ్రి ట్రాన్స్ప్లాంట్ చేసి కొన్నేళ్లే బతికాడు, కానీ 4 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాడు. ఆయన జీవితాశయం నిజానికి అదేను. సో జబ్బుల్ని మనము మనస్ఫూర్తిగా తీసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఆ జబ్బులతో జీవించే కళ మాత్రమే మనం నేర్చుకోవాలి. అది అందరికీ సులభం కాదు, అదే కష్టమవుతుంది. నేను చెప్పినంత సులభం వాళ్ళకి కాదు, కొంతమంది నాకు చెప్పడం సులభం కాదు, కానీ వాళ్ళు దాన్ని పాటించడం సులభం కాదు. చాలాసార్లు జబ్బులకు మనం దొరికిపోతాం. చాలా సందర్భాల్లో ఒకే జబ్బుతో కొంతమంది, నేను చెప్తాను, కొందరు క్యాన్సర్ జయించిన వాళ్ళు ఉంటారు, కిడ్నీ జబ్బులు జయించిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళెవరు అంటే వాళ్ళు మానసికంగా అంత దృఢంగా బలంగా అనుకున్నారు వాళ్ళు జయించాలని. నువ్వు అనుకోవటం లేదు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు, చూసుకో ఒకసారి అంటుంటాను నేను. సో ఇవన్నీ మనకు అవసరం అవుతాయి జీవితంలో. ఎస్ డాక్టర్. అండ్ మామూలుగా ఇప్పుడు కరోనా అనేటటువంటిది వచ్చింది, ఒక పాండమిక్, ప్రపంచం మొత్తం కూడా. అంటే ఒక జీవిత కాలంలో అట్లాంటిది మళ్ళీ చూస్తామో లేదో తెలియదు, చూడకూడదని అనుకుంటాడకూడదు. అట్లాంటి ఒక పాండమిక్ వచ్చింది. ఆ కరోనా వచ్చిన తర్వాత, కరోనా రాకముందు అంటే మీరు సమాజంలో మీరు చూసినటువంటి మార్పు ఏదైనా ఉందా? పోనీ ఆ కరోనా వచ్చినప్పుడు ఇలాంటి మార్పు ఏదైనా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకున్నది ఏదైనా ఉందా? నేను ఇప్పుడు దీన్ని విశ్లేషించుకుంటూ ఉంటాను. కరోనా సమాజానికి ఒక మంచి, ఒక చెడు చేసింది అనేసి. చెడు ఏంటంటే, మంచి చెప్దామా? ఫస్ట్ మంచితో మొదలు పెడితే చాలా మంచిది. ప్రజలకి కొంచెం ఆరోగ్యం పట్ల ఒక రకమైనటువంటి ఆరోగ్యం, ఎప్పుడైనా అనిశ్చితి ఉంటుంది ఆరోగ్య విషయంలో, మారొచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే ఒక విషయాన్ని చాలామందికి తెలిసింది. కొంతమందికి తెలియదు, వేరే విషయం, చాలామందికి తెలిసింది. ఇంకోటి రెండో భాగం ఏమిటంటే, దాంట్లో వాళ్ళు దాన్ని తప్పుగా అన్వయించుకున్నారు అందరూ కూడా. ఆ కాసింతనే నిజమైన సైన్స్, జ్ఞానం అనుకున్నారు. అది కూడా చాలా తప్పు. కాబట్టి వాళ్ళు, నాకు తెలిసిపోయిందని మందులు వాడుకోవడమో, లేకపోతే ఇంతే ఉంటుంది కదా దీంట్లో ఏముంది అనుకోవడం, నేను దాన్ని విశ్లేషిస్తున్నాను, అప్పుడు ఇలా ఉంది కాబట్టి, అప్పుడు నేర్చుకున్నారు కదా దీన్ని విశ్లేషించడం, జబ్బులు, లక్షణాలని, మందులని, అది కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి అదంత అవసరం లేదు. నేను కొన్ని వేల సార్లు విమానం ఎక్కుంటాను, విమానం ఎలా ముందుకెళ్తుందో నాకు తెలియదు, నేను ఇప్పటిదాకా చదవలేదు దాని గురించి, నాకు అంత అవసరం లేని విషయం అది.
మా విమానం కదిలినప్పుడల్లా కొంపదీసి నన్ను స్ట్రైట్గా తీసుకెళ్ళి ఢిల్లీలో కాకుండా పక్క తీసుకెళ్ళి బాంబేలో దింపుతాడా ఇతను అనుకునే అవకాశం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఆలోచించాను, ఎందుకంటే నా పని కాదు అది. ఎందుకంటే దానికి ఒక వ్యక్తులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళందరూ డాక్టర్ల యొక్క వృత్తిలోకి పరకాయ ప్రవేశం చేసేసారు చాలామంది. సో అది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక నిజమైన మంచి నేను చెప్తాను అంటే సమాజంలో ఉన్న సమయాన్ని అందరూ ఒకే విధంగా ఉపయోగించుకోరు కదా. కొందరు కాలక్షేపంగా ముచ్చలు పెడతారు, కొందరు పాటలు వింటారు, కొందరు సాహిత్యం రాసుకుంటారు, కొందరు సినిమా చూస్తారు, కొందరు ఫ్రెండ్స్తో తిరుగుతారు, కొందరు గాలికి అలా తిరుగుతూ ఉంటారు. అలా జరుగుతున్న కాలంలో సైన్స్లో అద్భుతమైనటువంటి ఒక మార్పులు జరిగాయి. బోళ్ళని జబ్బులకి రకరకాల మందుల రూపంలో కనిపెట్టబడింది ఈ సమయంలో, ఈ 4-5 ఏళ్లలో. ఈ కరోనా సమయంలో వాళ్ళకి సమయం కలిసి వచ్చినట్టుగా అయిందన్నట్టు. సో కొత్త విషయాలు కనిపెట్టే ప్రయత్నంలో సెరెండిపిటీ అంటాం, అంటే కాకతాళీయంగా కొత్త విషయాలు కనిపెట్టడం. ఇప్పుడు ఎక్స్రే కనిపెట్టిన మేరీ క్యూరీ కూడా అలాగే ఏదో బల్లలో పెట్టిపోయి అది పెట్టిపోయిన చూసరికి ఆ చేతులు అచ్చు అలాగే ఎక్స్రే బోన్స్ కనపడ్డాయి. ఇదేంటని చూస్తే దాంట్లో ఎక్స్రేస్ ఉన్నాయని తెలిసింది. రాంజన్ కనిపెట్టింది, మేడం క్యూరీ అది కనిపెట్టింది కదా, రేడియేషన్ అంతా కూడా కనిపెట్టింది. అలాంటి సెరెండిపిటీ ద్వారా ఏంటంటే కాకతాళీయంగా అద్భుతాలు కనిపించడం అనేది కొన్ని సందర్భాల్లో ఇలా జరిగి అనేక జబ్బులు నిర్వచించబడ్డాయి, అనేక జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టబడ్డాయి. అసలు దీర్ఘకాలికంగా ఈ జబ్బులకు మందులు జీవితకాలంలో రావు అనుకున్నవి కూడా జరగబడ్డాయి. ఇవన్నీ నేను చూసినటువంటి అద్భుతం సైన్స్లో. నాకు ఇంకా భవిష్యత్ పట్ల ఒక చెడు సంఘటనలోంచి ఎంత గొప్ప మంచి జరుగుతుంది, బహుశా మంచి జరగడం కోసమే చెడు జరిగిందేమో అనిపించే విధంగా నాకు ఇప్పుడు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ నేను చూస్తూనే ఉంటాను అద్భుతాలని. సైన్స్లో కూడా అలా జరుగుతున్నాయి అన్నట్టు. చెడు కొంచెం జరిగింది. ఇంకోటంటే సమాజానికి అంటే నేను మళ్ళీ గొప్పగా వ్యాఖ్యానం చేయకూడదు, ప్రభుత్వాలు పెద్దగా ఏమీ మారలేదు. అంటే ప్రజల యొక్క సమస్యల పట్ల, ఆరోగ్య సమస్యల పట్ల మనం రెడీగా ఉండాలని ప్రపంచంలో ఏ గొప్ప దేశం గొప్పగా ఏమి అనుకోలేదు. వాళ్ళు మళ్ళీ మొనటరీ అయిపోయారు. అంటే ఒక అన్ని ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఉండాలి, ఆక్సిజన్ లైన్ ఉండాలని ఒక చిన్న విషయం నేర్చుకున్నామంటే ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూస్తే అనేక ఆసుపత్రుల్లో బెడ్లు ఉంటాయి కానీ అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఆక్సిజన్ కానీ ఉండదు. అది నేర్చుకున్నట్టు అవుతుంది. అంటే చెప్తున్నది ఏంటంటే సూక్ష్మంగా నేర్చుకోతగ్గవి నేర్చుకున్నారు, నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకున్నారు, నేర్చుకోకూడదు అనుకున్నవాళ్ళు నేర్చుకోలేదు, నేర్చుకునే అవకాశం లేని వాళ్ళు నేర్చుకోలేదు. సో సమయం అదే నేర్పించింది వాళ్ళకి ఆ సమయంలో. కాబట్టి కొంతమంది ప్రజలు సైన్స్ పట్ల ఒక గౌరవాన్ని నేర్చుకున్నారు. కొందరు నాయకులు, ప్రభుత్వాలు అసలు ఏం పెద్ద గొప్ప నేర్చుకున్నట్టుగా కనిపించలేదు. ఎందుకంటే చాలా వరకు ఆసుపత్రులు పెద్ద మార్పులు ఏ దేశంలోనైనా, ఒక దేశాన్ని అంటలేదు, ప్రతి దేశంలో కూడా అలాగే జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆఫ్రికా దేశాలు తీసుకుందాం ఉదాహరణకి, అందులో కరోనా వచ్చిపోయిన తర్వాత ఎన్ని ఆసుపత్రులు చాలా గొప్పగా అయ్యాయి. మన దేశంలో కూడా మూలమూలకు ఉన్నటువంటి ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు వెళ్ళి చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. ఆసుపత్రుల యొక్క సౌకర్యాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి, ఒక దాని మీద మనం తెలుసుకోగలుగుతామా అంటే ఎందుకు చెప్తున్నానంటే నేర్చుకోవాల్సిన అంశాల వరకే నేర్చుకున్నారు. సినిమాలు తీయడం నేర్చుకున్నారు పిల్లలు, వీడియోలు తీయడం నేర్చుకున్నారు, ముచ్చలు పెట్టడం నేర్చుకున్నారు. కొంతమంది నాలాంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా చపాతీలు చేయడం నేర్చుకున్నారు. ఇవన్నీ నేర్చుకున్నారు, అయిపోయింది. కానీ నేర్చుకోకూడనివన్నీ నేర్చుకోవాల్సిన సైతం చాలామంది నేర్చుకోలేదు. ఆ సమయం చాలా గొప్పది యాక్చువల్లీ, మళ్ళీ రాదు 100 వేలల్లో. కానీ చెడునే ఎందుకు చూడాలి, దాంట్లోంచి మంచిని గ్రహించగలిగితే చాలా మంచిది. కానీ చాలామంది గ్రహించలేకపోయారు అన్నదే నా బాధ. ఎస్ డాక్టర్, ఎస్. అండ్ మరొకటి ఇక్కడ శ్రీరామ, నేను ఫస్ట్ టైం మీ క్యాబిన్లోకి వచ్చినప్పుడు ఆ పలక పైన శ్రీరామ అని రాసింది. అది అసలు దాని వెనుకున్నటువంటి స్టోరీ ఏంటి? నేను ఆ రోజు నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను, బట్ అంత సమయం ఈరోజు దొరికింది. నాకు చిన్నప్పటి నుంచి ఏ కొత్త పెన్ను తీసుకున్నా, ఏ పుస్తకం వచ్చినా ఫస్ట్ శ్రీరామ అని రాయడం అలవాటు. పెన్నుతో రాసినప్పుడు పెన్ను పనిచేస్తుందో లేదు చూసుకుంటాం కదా, నేను శ్రీరామ అని రాస్తాను. ఏదో కొంచెం వంకరగా నన్ను నేను స్వయంగా కొన్ని సందర్భాల్లో నేను బాపు లాంటి చిత్రకారుడు అనుకున్నట్టు వయ్యారాలు పోతూ, హోయలు పోతూ, వగలిపోతూ రకరకాల విన్యాసాలు చేస్తూ శ్రీరామ రాసుకోవడం అలవాటు. ఏది వచ్చినా నాకు మొట్టమొదటిసారిగా అలా రాసుకుంటాను. 14-15 ఏళ్ల క్రితం ఒకతను అలా తీసుకొచ్చి అలా ఇచ్చినప్పుడు పక్కన దాంతో పాటు నేను శ్రీరామ రాసి, ఏం చెప్పాలంటే నేను రాసి 14-15 ఏళ్ళు అవుతుంది అది ఆ పలక పైన. అవును, దాని ఏదో దుమ్మ పడలేదో నాకు తెలియదు. గమ్మత్ ఏంటంటే నేను గది మార్చినప్పుడు చిన్న పిల్లవాడికి తెలుసుకోకుండా వాడు కూడా అనేక సామాన్లతో దాన్ని అలాగే తీసుకెళ్ళిపోయాడు. నేను అది కనిపించలేదు, చాలా రోజులు నుంచి భయపడి అది ఏమైందో అనుకుని నేను చాలా టెన్షన్ పడి అందులో అక్షరాలు చెరిగిపోతాయేమని అనుకున్నాను. తర్వాత డబ్బాలు తీసిన తర్వాత అక్షరం అలాగే ఉంది, దాన్ని అలాగే పెట్టుకున్నాను. అది చెరగలేదు, అలా నిలిచిపోయింది. అసలు ఆ స్లేట్ ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారు మీకు? ఒక పిల్లవాడు గౌరవంతో తెచ్చిచ్చాడు. ఓకే. నాకనే ఇచ్చాడు. ఒక పెన్సిల్, అది ఒక బల్బం కూడా ఇచ్చాడు. ఆ బల్బంతోనే రాశాను నేను. అది చెరిగిపోలేదు, అలాగే ఉండింది. అదేంటంటే అనేక వస్తువుల మధ్య పడిపోయినా కూడా అది కొంచెం ఈషన్ మాత్రం కూడా దాంట్లో కదలిక రాలేదు, అది అలాగే ఉండిపోయింది. అదేనా 14 ఏళ్ళని చెప్తున్నాను నేను. దాని వయసు 14 సంవత్సరాలు, ఆ అక్షరాల వయసు. అవును. మేము తర్వాత షూట్ చేయాలి, చూపించాలి అందరికి కూడా. ఎస్ డాక్టర్. అయితే ఇప్పుడు ఆయుర్వేదం, ఎందుకంటే భారతదేశం మనకి ఇచ్చినటువంటి అనేక అద్భుతాల్లో ఆయుర్వేదం కూడా ఒకటి అంటూ ఉంటారు. కానీ చాలామంది ఇప్పుడు డాక్టర్స్ ఆయుర్వేదం యూజ్ చేస్తున్నారు అంటే వద్దు, అది పక్కన పెట్టేయండి, ఫస్ట్ మీరు ఇది వాడండి, దాని ద్వారా వచ్చేదేం లేదు
అని చెప్పి ఎంతోమంది దగ్గర నేను విన్నాను. అండ్ కొంతమంది డాక్టర్లు అయితే వాడచ్చు అని అంటున్నారు. అసలు ఈ ఆయుర్వేదం పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అలోపతి డాక్టర్గా నేను అభిప్రాయాలు చెప్తే బహుశా సంపూర్ణంగా నేను సహజంగా చెప్పినట్టుగా ఉండదు. బహుశా నేను కొంచెం అబద్ధాలు చెప్పవచ్చు, లేదా నేను నాకున్నటువంటి ఒక రకమైనటువంటి శ్లేషతో చెప్పవచ్చు, లేదా నేను సరిగ్గా చెప్పలేదని మీకు కానీ వినేవాళ్ళకని అనిపించవచ్చు. కానీ ఒకటి చెప్తాను, ఆయుర్వేదం అనేది చాలామంది తప్పుగా మందులు ఇవ్వడం అనే ఒక భాగం అనుకుంటూ ఉంటారు. నేనుతో చెప్పాను కదా, డాక్టర్లు అంటే 4 మందులు రాసేవాడే కాదు నేను అని చెప్తాను. ఆయుర్వేదం కూడా 4 మందులు కాదు. ఆయుర్వేదం అనేది ఆరోగ్యపరమైనటువంటి ఒక జీవన విధానానికి ఒక ప్రతిబింబం. అది చాలామంది అర్థం చేసుకోక ఆయుర్వేద డాక్టర్కి వెళ్తే 4 మంది, ఆయన కొంచెం రసాలు ఇచ్చాడు, మొలకలు ఇచ్చాడు, ఏదో మూలికలు ఇచ్చాడు అంటూ ఉంటారు. అది కాదు అది. యాక్చువల్గా ఆయుర్వేదం అన్నది మన పూర్వీకులు అందరూ ప్రాక్టీస్ చేసిందే. మా తాత ముత్తాలు చాలామంది ఆయుర్వేద డాక్టర్లే ఉన్నారు. ఇప్పటికీ బాగా ఉంది. అయితే ఆధునిక పోకడలు పోయినటువంటి వైద్య విధానంలో, శాస్త్రంలో అది తదనుగుణమైనటువంటి మార్పులు చేర్పులు తది చేసుకోలేకపోయింది. అలాగా కొన్నిటికి వాటికి పెద్ద మార్పులు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. కర్ణాటిక్ మ్యూజిక్ అలాగే ఉంటుంది కదా. కానీ కర్ణాటిక్ మ్యూజిక్ని వాళ్ళు ఏదో ఇప్పుడు కొత్తగా రీమిక్సింగ్ అంటున్నారు కదా, ఫ్యూజన్ నాకు ఇలాంటివి తెలియదు చేసి కొందరు చూపిస్తున్నారు. కొందరు మంచి శాస్త్రోక్తంగా పాడగలిగే పిల్లలే దాన్ని భిన్నంగా చూపించగలుగుతున్నారు. అంటే వాళ్ళు సైతం ఆధునిక పోకడలకి అప్డేట్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో అప్డేట్ కాకపోవడం అనేది కూడా మనకి తప్పుగా పరిణమిస్తుంది. ఇంకోటి, అది ఒక రకమైనటువంటి నిర్దిష్ట భౌగోళిక పరిస్థితులకి మాత్రం పరిమితమైనటువంటి శాస్త్రం. దాన్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నాలు ఎవరూ చేయలేదు. అండ్ మామూలుగా అంటుంటారు కదా, ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసింది సుశ్రుతుడే, మన వాళ్ళే. వీరికి సంబంధించి ఎక్కడో వేరే దేశాల్లో దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాము మనం? సుశ్రుతులను మనం ఎందుకు బోల్డంత మంది ఇప్పటికీ సుశ్రుతులను చేసి ఉండాల్సింది కదా మనము. అది చేయలేకపోవడం, అదని చెప్తున్నాను నేను. అదన్నీ నిజమే, అవన్నీ నేను కాదని చెప్పటం లేదు. కానీ ఆధునిక పోకడలు సమాజంలో మార్పుకు అనుగుణంగా, జబ్బులకు అనుగుణంగా కొత్త విధానాలను కనిపెట్టే అవకాశం అందులో లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాన్ని పాటించే వాళ్ళు తక్కువ ఉండడము, వాళ్ళలో అటువంటి అభినివేశం వాళ్ళలో లేకపోవడము, ప్లస్ ఆధునిక వైద్యం ఏదైతే ఉందో, మోడర్న్ మెడిసిన్ ఆర్ అలోపతి అంటుంటారు కదా, అది ఒక ఉధృతంగా ప్రవహించే విధంగా చొచ్చుకుపోయింది అన్నట్టు. అది మనిషి యొక్క ప్రతి ఒక్క చిన్న అవసరాన్ని గుర్తించింది, ప్రతి ఒక్క ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇంకా నిత్యకృత్యంగా. అది మిగతా వాటిలో కనిపించలేదు. అందువల్లనే అది బహుశా బాగా గుర్తించకపోవడానికి ప్రధాన కారణమని. కానీ ఇప్పటికీ నేను నమ్ముతూ ఉంటాను, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి అనేక భావజాలాలు ఏదైతుందో మనందరము భారతీయులమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లోని ప్రజలందరూ కూడా వాడిని నిత్యకృత్యంగా అవలంబించాల్సిన అవసరం ఉంది. అంటే డాక్టర్ అనేవాడు ఆ కాలంలో కూడా అంటే మన జబ్బులు మనకే వస్తున్నాయా? మన పూర్వీకులకు జబ్బులు రాలేదా? వాళ్ళందరూ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అనుకుందాం, క్షయవ్యాధి గత 100,000 సంవత్సరాల నుంచి కూడా ఉంది కదా. నేను ఇక్కడ చదువుతూ ఉన్నాను, ఆ కాలంలో పాండురాజుకి క్షయతో చనిపోయాడు అన్నట్టుగా ఒక విచిత్ర వీరుడు మన భారత వంశంలో ఒకటి ఉంటాయి, అతను క్షయవ్యాధితో చనిపోయినట్టుగా రాశారు. అది పుస్తకంలో రాశారు. నేను అవుకున్నాను బహుశా అప్పుడు ఉండవచ్చా అనేసి. అతను చదివాడా క్షయ గురించి అనుకోవచ్చు, బహుశా లక్షణాలను బట్టి అతను ఉటంకించవచ్చు ఆ విధంగా అలానే. కాకపోతే ఏంటంటే జబ్బులు ఎప్పటికీ ఉన్నాయి. అంటే కొంచెం చిన్న పద్ధతులతో వాళ్ళందరూ బాగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు 19వ శతాబ్దం ప్రారంభంలో కూడా టీబీకి బంధువులు లేని కాలంలో కూడా టీబీ నుంచి మహాత్ముడే కోలుకున్నాడు కదా. అలా చాలామంది ఉన్నారు. అది ఎందుకు చెప్తున్నానంటే, ఆధునిక పోకడలని మనిషి యొక్క అవసరాలని గుర్తించగలిగి మాత్రమే సమాజంలో నిలకడగా ఉంటాయి. ఒక గ్రామోఫోన్ రికార్డ్ పెట్టుకొని నువ్వు చూసుకోవటం లేదు ఇప్పుడు నువ్వు కదా. నీ ఆధునిక పోకడ ప్రకారం నీవు సులభంగా చేతులు పట్టుకొని పరిగెత్తగలి, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు రావాలి. ల్యాండ్ లైన్స్ అయితే వెనకబడిపోయింది కదా. ల్యాండ్ లైన్ ఎందుకు దొరకలేదంటే నువ్వు ఒక చోటికి అక్కడికి నువ్వు వెళ్ళాలి, నీ దగ్గరికి రాదు, నీదో ఉండదు. కానీ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. సో నువ్వు గ్రామోఫోన్ రికార్డు తీసేసావు, ఐపోల్ పెట్టావు, అది పెట్టావు, ల్యాండ్ ఫోన్ తీసేసి ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ పట్టుకున్నావు. దీని నుంచి బహుశా చెవికి ఒక చిన్న పెట్టుకుంటే మాట్లాడగలిగేంత ఏమైనా వస్తుందో మనకు తెలియదు. కొత్త వైద్యం అంటే ఏంటంటే కొత్తగా వచ్చిన దాన్ని మనిషి యొక్క అవసరాలను గుర్తించగలగాలి. నా దృష్టిలో అగ్గిపుల్ల కనిపెట్టడమే చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణ. దాని తర్వాత కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. నువ్వు గ్యాస్ స్టవ్ కనిపెట్టావు, సిలిండర్ కనిపెట్టావు, ఇలా పెట్టగానే గ్యాస్ వెలిగేటట్టు చేసావు, అన్నీ ఓకే కాదని చెప్పడం లేదు. కానీ అద్భుతమైన ఆవిష్కరణలు ఇప్పుడు కొత్తగానే ఉంటాయి. మన పూర్వీకులని కొన్ని వేల సంవత్సరాలుగా ఆరోగ్యంగా పెట్టగలిగి వాళ్ళ జీవితాలని అద్భుతంగా మార్చి మన దాకా తీసుకొచ్చేసి కొత్త పోకడలు ఆధునిక వైద్యం చేసినటువంటి మొదలుగా చేసిందంతా ఆయుర్వేదమే. సో కాబట్టి దాని నుంచి వచ్చింది. మనం దాన్ని అప్డేట్ చేసుకోలేకపోయాం. అప్డేట్ చేసే తప్పేం లేదు. అప్డేట్ చేయడం మాత్రమే కాదు, దాన్ని విశ్వవ్యాప్తం చేయగలగాలి. అంటే అంత గొప్ప సొబగులు, దానికి శాస్త్రీయత దానికి అందించాలి, అద్దగలగాలి. అప్పుడు అది విశ్వవ్యాప్తం అయిపోతే అప్పుడు అదికి నచ్చుతుంది. నిజానికి మనిషికి మంచి చేసేదే కదా వైద్యం. దానికి పేరేదైతే ఏమిటి అంటే ఆయుర్వేదం అంటే ఏంటి, హోమియో అంటే ఏంటి, ఈ అలోపతి అంటే ఏంటి, ఏదే పేర్లతో ఏముంది.
పెన్నిది పేషెంట్ బాగుండడము, వ్యక్తి బాగుండడము అంటే అనారోగ్యం దూరంగా చేసేయగలిగేవి. కానీ ఆరోగ్యం అంటే ప్రజలకు ఎప్పుడు చెప్తుంటాను నేను మా వాళ్ళకి, మీరు ఆరోగ్యాన్ని సంపాదించుకోండి, అనారోగ్యం మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ప్రకృతిలో వర్షాలు, తుఫాన్లు, ఎండలు, బీభత్సాలు వచ్చినట్టుగానే శరీర ధర్మంలో ఒక భాగమే జబ్బులు కూడా రావడం. అది రాకుండా ఉండడం కోరుకుంటే నువ్వు ఎండ కొట్టకూడదు, వర్షం రాకూడదు, తుఫాన్, నువ్వెవరు చెప్పడానికి తుఫాన్ రాకూడదు, వరదలు రాకూడదు అంటే వస్తూనే ఉంటాయి కదా, జబ్బులు కూడా వస్తాయి. వాటితో జీవించగలిగే సామర్థ్యం నేర్చుకున్నావు కదా, అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదు, తుఫాన్ వస్తాయి. అలాంటి నీకు చూసుకో, అంతేకాని రాకూడదు అన్నట్టుగా ఉండదు. ఆరోగ్యాన్ని సంపాదించుకో. నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం మాత్రమే నువ్వు వరదల తుఫాన్లు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కాకుండా చూసుకోవడంతో సమానం. వస్తుందా దొరికిపోయావా అంటే నువ్వు అనారోగ్యం వాటిల్లింది నీకు అంతే. సో అనారోగ్యం అంటే డాక్టర్ తీసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం అనేది నువ్వే సంపాదించుకోవాలి. నువ్వు డబ్బు ఎలా సంపాదించుకుంటావో ఆరోగ్యం ఎప్పుడు 20,000, 30,000, 40,000 దాకా నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించుకో డబ్బుతో పాటుగా. ఆ తర్వాత నువ్వు సంపాదించిన డబ్బు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావో తర్వాత జీవితంలో, నువ్వు సంపాదించుకుంటే ఆరోగ్యంతో కూడా నువ్వు 50,000, 60,000, 70,000, 80,000 ఆనందపడతావని చెప్తాను. సో చాలామంది తప్పు చేస్తారు అదే, ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలనుకో, ఆరోగ్యంగా ఉన్నామని వాళ్ళు భ్రమిస్తారు. నిజానికి అది భ్రమ, నిజం కాదు. ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. బాగుంది. అండ్ దేవుడికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? విశ్వవ్యాప్తమే కదా, విశ్వమంతా నిండి ఉన్నది దైవత్వం అనే దానికి ఒక ప్రతీక దేవుడు. అండ్ చాలా ధన్యవాదాలు. అండ్ చివరిగా ఒక ప్రశ్న అడగలను సార్ నాకు, అంటే ఫస్ట్ నుంచి ఆపుతున్నాను ఆ ప్రశ్నని. అంటే మీరు చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి కాలేజెస్లో కావచ్చు నాటకాలు వేశారు, పాటలు పాడారు, అండ్ ఎప్పుడో 8వ తరగతిలో మీ పేరు ముందు డాక్టర్ అనేటటువంటిది ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మీకు డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఫైనల్గా డాక్టర్ అయ్యారు. 31 సంవత్సరాలుగా డాక్టర్గానే ఉన్నారు. ఎప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు మీకు ఆర్టిస్ట్ కావాలని, సినిమా వైపు వెళ్ళాలని ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదా? నార్మల్ అంటూ ఉంటారు కదా. నాకు ఆఫర్స్ లాగా కొన్ని చిన్న షార్ట్ ఫిల్మ్స్లో అలా చేశాను. గమ్మత్ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్లో నేను కిడ్నీ ఫెయిల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని వ్యక్తిగా నటించాను. ఊరికే అలాగా కాకతాళీయంగా అలా నటించాల్సి వచ్చింది. ఇంకా మా ఆవిడ తర్వాత చెప్పింది, మీరు ఎందులో మీరు నిష్ణాతులో దాంట్లోనే ఉండండి, రకరకాల ప్రయత్నాలు చేస్తే మీకు కష్టం అవుతుంది అంటే అందరూ భార్య చెప్పినట్టే వింటారు కాబట్టి నేను వినాలి, కాబట్టి నేను ఇంకా మీకు అలాంటివన్నీ వద్దనుకున్నాను. అంటే కొన్ని రంగాలు కష్టంగానే, అంటే అవి భిన్నమైన రంగాలు, దాంట్లో నిష్ణాతులైన వ్యక్తులు తప్పకుండా ఉంటారు. నేను చాలా డాక్టర్గా ఉండడము, డాక్టర్ వైద్య రంగంలో నేను చాలా నిష్ణాతుననే గర్వం నాకు ఎలా ఉంటుందో నేను దాన్ని అనుభవిస్తున్నాను కదా. అలా ఆయా రంగాల కోసం నేను చిన్నప్పుడు అనుకున్నాను 8th క్లాస్లో డాక్టర్ కావాలని. అలాగా చాలామంది చిన్నప్పుడు ఒక దర్శకుడు కావాలి, రచయిత కావాలి, సినీ నటుడు కావాలి, నటి కావాలి, సింగర్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఆ రంగంలో వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు. నేను కాకతాళీయంగా ఏదైనా వస్తే రావచ్చు కాక, ఇప్పుడు జేవి సోమయాజులు లాంటి వాళ్ళు 60 ఏళ్ళకి కూడా ఒక శంకరాభరణం లాంటి సినిమాలో అప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన హీరో అయ్యారు. యాక్చువల్గా నేను ఎప్పుడు అది జోక్ చేస్తూ ఉంటాను, ఎవరన్నా ఉంటే బహుశా 60 ఏళ్ళు దాటిన తర్వాత శంకరాభరణం 2 తీస్తే బహుశా నన్ను పెట్టుకుంటారేమో అని ఊరికే జోక్గా చెప్తూ ఉంటాను. అంటే సినిమా అని కాదు కానీ ఒక 56 ఏళ్ళు దాటిన తర్వాత భిన్నమైనటువంటి ప్రక్రియలు చేయడం అనేది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక కొత్త భాష నేర్చుకోవడము, కొత్త పని కొత్తగా మొదలు పెట్టడము. అలాగా నా పేషెంట్ ఒక కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత అతను డయాలసిస్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ కంప్లైంట్ చేస్తోంది, చూడండి వద్దంటే నేను కొత్త వెంచర్ వేస్తున్నాడు. అందుకని ఆ పేషెంట్ ఆమె చూసేసి, డాక్టర్ గారు కొత్త వెంచర్ వేసాను, ఇప్పుడు ఆదివారం ఖాళీగా ఉంటే వచ్చి చూసుకుంటారా అంటే ఆమె అంటుంది, ఈ 75 ఏళ్ళ వయసులో ఈయనకేం పిచ్చి, ఆ కొత్త వెంచర్ ఏంటి, మీరు డాక్టర్గానే టైం వేస్ట్ చేస్తూ పిలుస్తున్నారేంటి అంటే, నేను నాకు తప్పొద్దు ఆయన చేయనివ్వండి. అక్కడ డబ్బు సంపాదించడం కాదు అతని తృష్ణ ఏంటంటే సమయం ఉంది కాబట్టి దాన్ని వాడుకోవడానికి తనదైన శైలిలో తనకు తెలిసిన పని ఒకటి చేద్దామని కోరుకోవడం. సో కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా ఏదైనా ఉంటుంది. అంటే ఒక రంగం అని కాదు, ఇంకా కొత్తవి నేర్చుకుంటూ ఉండడం అని ఒకటి ఉంటుంది కదా. కొత్త పనులు చేయడం అన్నది మనసుకి, కొత్తగా సుడోకు నేర్చుకుంటున్నారు కొంతమంది, అప్పుడే పెయింటింగ్ నేర్చుకుంటున్నారు. అంత సమయము తీరిక అలా ఉన్నప్పుడు కొత్త విషయాలు చేయడంలో తప్పేం లేదు కాబట్టి అందులో ఒక భాగం అది కూడా ఒకటి. కాబట్టి ఆలోచన అది కాదు కానీ అవకాశమే, అంత ఇంకేమీ లేదు. ఓకే మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? నాకు నచ్చిన డైరెక్టర్స్ అంటే సినిమాలో చాలామంది ఉంటారు. అంటే అందరూ ప్రఖ్యాతులైన వాళ్ళు, విఖ్యాతులైన వాళ్ళే అని ఉంటారు కాబట్టి అది చెప్పడం చాలా కష్టమవుతుంది. కానీ ఒక్కరి పేరు చెప్పమంటే సడన్గా ఒక్కరి పేరు చెప్పాలంటే కేవీ రెడ్డి గారు. సినిమా మాయాబజారే. బాగా నచ్చినటువంటి హీరో? అంటే నేను చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణని ఇష్టపడుతూ ఉండేవాడిని. రీజన్ కూడా చెప్తాను. అతను గొప్ప బ్రహ్మాండమైన నటుడేమీ కాదు, కానీ తనకు ఎప్పుడు బాహటంగానో పద్ధతి ద్వారాగానో అంటే ఎక్స్ప్రెషన్స్ ద్వారా నేను గొప్ప నటుని అని ఎప్పుడు అతను చూపించుకోలేదు. అతని గమ్మత్ ఏంటంటే అతనికి బ్రహ్మాండమైన నటించే అవకాశాలు వచ్చేసి గొప్ప చిత్రాలు కూడా అతనికి ఏమీ రాలేదు. వచ్చిన అతను తనకు తగ్గట్టుగా అంతవరకే చేశారు ఆయన. అతను చాలా సహజమైనంగా అతను ఎలా ఉంటాడో తను అలాగే ఉంటాడు. ఎటువంటి భేషజా లేనటువంటి నటన. నాకు వ్యక్తిగతంగా నాకు తెలియదు, నేను చూసే అవకాశం లేదు కదా, వాళ్ళని చూడలేము. కానీ అతను సహజంగా
చాలా నార్మల్ ఒక వ్యక్తిలాగా, మనకు తెలిసిన ఒక వ్యక్తిలాగా ఉన్నాడు తప్ప అతను ఎటువంటి హీరోనో లేకపోతే గొప్ప నటునో అతను ఎటువంటి భేషజాలకు పోలేదు. కాబట్టి చిన్నప్పుడు నాకు అతను బాగా నచ్చేవాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే కూడా నాకు అతని వ్యక్తిత్వం మా వ్యక్తిగతంగా తెలియపోయినా కూడా అతని పాత్రల ద్వారా అతను అంటే అతను నటించిన పద్ధతి ద్వారా అతను చాలా మంచి వ్యక్తిత్వం కలవాడు అనిపిస్తాడు. అందుకే నాకు అతను నచ్చుతాడు. అదంతా అందరూ నచ్చుతారు నాకు అసలు యాక్చువల్గా. ఎందుకంటే పాత్రలో వాళ్ళనే చూస్తాం, వ్యక్తులను చూడం కదా, పాత్రలను చూస్తాము. ఒక మల్లీశ్వరులు నాగరాజు పాత్ర వేసిన ఎన్టీ రామారావు నాకు నచ్చుతాడు. ఒక మాయాబజార్లో వేసిన కృష్ణుడు నచ్చుతాడు. ఒక పాండవ వనవాసంలో చేసిన భీముడు నచ్చుతాడు. ఒక శీతాకాలం చేసిన రావణాసురుడిగా నచ్చుతాడు. కానీ అతను ఎన్టీ రామారావు ఎందుకు అనాలి మనము కదా? ఒక మిస్తమలో ఒక చిన్న పిల్లవాడిలాగా నచ్చుతాడు నాగేశ్వరరావు ఎన్టీఆర్ కృష్ణ కంటే కూడా వాళ్ళ ఆ పాత్రల యొక్క స్వభావంలో వాళ్ళు ఒదిగి చేసింది ఉంటుంది కదా, అవన్నీ నచ్చుతాయి. అందుకే నాకు చాలామంది నచ్చుతారు. నిజంగా చెప్పాలి అని అంటే నాకు మానసికంగా నాకు బాగా నచ్చేది చిత్తూరు వి నాగయ్య. ఆయన మంచి అద్భుతమైనటువంటి సహజంగా ఉంటుంది. కానీ ఈ కాలానికి అది సరిపడకపోవచ్చు. కానీ విలక్షణ వ్యక్తిత్వాన్ని అతను చిత్రాల ద్వారా మొట్టమొదటిసారిగా చాలా బాగా చూపించగలిగాడు అన్నది నా ఉద్దేశం. కొత్త వాళ్ళు నాకు పెద్దగా ఎవరు తెలియదు, నాకు నచ్చరు. ఓకే, పొలిటీషియన్స్ అంటే పొలిటీషియన్స్ కాంట్రవర్సీ అవుతుంది. నాకు నెహ్రూ బాగా నచ్చుతారు, అటల్ బిహారీ వాజ్పేయి నచ్చుతారు, పివి నరసింహారావు నాకు నచ్చుతారు. ఇప్పుడు కాంటెంపరీలో నాకు పెద్దగా నచ్చిన వాళ్ళు గొప్పగా అనిపించరు, ఎందుకంటే వాళ్ళందరూ రాజకీయ నాయకులు. కానీ వీళ్ళు నాకు ఒక వాళ్ళ భావజాలాన్ని చూపించగలిగారు, అంటే ప్రదర్శించగలిగారు, దాన్ని ఆమోదించగలిగారు ప్రజల చేత. అంటే వాళ్ళుగా ఉన్నారు, వాళ్ళ భావజాలం ప్రస్ఫుటంగా చెప్పగలిగారు. చాలామందికి అది నిజానికి తెలియలేదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారా, లేకపోతే వాళ్ళు నా మనస్తత్వం ఇది, నేను దీన్ని మీకు చూపిస్తున్నా అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ భావజాలం ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించి చూపించగలిగారు. అంటే వాళ్ళు ఓపెన్గా ఉన్నారని నా ఉద్దేశం. బహుశా వాళ్ళ మనస్తత్వం లాగా ఒక కవి అనుకుందాం, అతని దాచుకోలేదు వాజ్పేయి లాంటి వాళ్ళు. పివి నరసింహారావు చాలా నిశ్శబ్దంగా ఉండి పని చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు బాగా నచ్చుతారు. నాకు సుష్మా స్వరాజ్ నచ్చుతారు. ఆమె వాక్చాతుర్యం, నేను నా డిగ్రీ ఆమె చేతుల ద్వారా తీసుకున్నాను. ఆవిడ వాగ్దాటి కానీ ఆవిడ సహజంగా ఆమె మనసులో ఉన్న భావజాలం ఇంత స్పష్టంగా, అంటే మనము వాళ్ళ అప్పుడప్పుడు అంటే రాజకీయ ప్రసారాలను కాకుండా వాళ్ళ సహజంగా ఉన్న పరిస్థితుల్లో మాట్లాడేపట్టి వాళ్ళ మనస్తత్వాలను బేరీజ్ వేయాలి. టీవీలలోకి వచ్చినప్పుడు అందరూ చాలా గొప్పగా దేశకి నేతలాగా మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ వాళ్ళ మనస్తత్వాలు నిజంగా బయటపడే సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అటువంటి సందర్భాలను బట్టి వాళ్ళు ఎలా బేరీజ్ వేయాలి తప్ప ఏదో వాళ్ళ దేశానికి ఇన్ని చేశారా, ఇన్ని కోట్ల రెవెన్యూ సంపాదించి పెట్టారా, ఇన్ని రోడ్లు వేశారా, ఇన్ని బిల్లులు కట్టారా అన్నది అది ఒకటే కాదు. వీళ్ళు సహజంగా ఉన్నారనేది నా ఉద్దేశం. మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్? నాకు ఎప్పుడైనా మహాత్మా గాంధీ నచ్చుతారు. గాంధీ ఎందుకు అన్నది మీకు చాలా కాంట్రవర్షియల్ అవుతుంది. గాంధీ కూడా సేమ్ ఇదే కారణం. నాకు కూడా అతను చాలా సహజంగా ఉన్నాడు. తనలో మంచి చెడుని దాచుకోలేదు, మంచిని ప్రదర్శించగలిగాడు అన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ చెడును కూడా దాచుకోలేదు. చెడు సైతం నాలో ఇటువంటి చెడు ఉందని చెప్పగలిగాడు. ఆ కాలంలో అప్పటి పరిస్థితులు ఇస్తేనే చూడాలి తప్ప ఇప్పుడు ఆర్థిక పోకడలతో వాళ్ళని చూడడం తప్పు అవుతుంది. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు ఇస్తేనే మనం చూడాలి. ఒక 100 ఏళ్ల తర్వాత భూషణ్ అవుట్డేటెడ్గా ఉన్నాడని చెప్పడానికి వాళ్ళకి చాలా తప్పు. ఎందుకంటే నా పరిస్థితులు వేరు. నేను 70లో పుట్టినవాడిని. సో న్యాచురల్లీ నేను 70లో ఉన్న వాళ్ళు పెరిగిన వాతావరణం చెప్పగలుగుతాను. సో కాబట్టి మహాత్మా గాంధీ వాతావరణంలో అతని భావజాలం అంత ప్రస్ఫుటంగా ఉండడం నాకు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇన్ని ఆలోచనలు, ఇంత భావజాలం ఎలా వచ్చింది అతనికి? ఎన్ని పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. అంత ప్రజలతో సమాజంతో మమేకమైతే వచ్చేది. వాళ్ళు అది చేశారు ఇది చేశారన్న చిన్న సంఘటనలు నాకు పెద్దగా అంత నచ్చకపోయినా కూడా వాళ్ళ వ్యక్తిత్వ విశ్లేషణ నాకు చాలా కరెక్ట్గా నచ్చుతుంది. నచ్చిన దేవుడు శ్రీరాముడే. ఎందుకంటే మళ్ళీ అదేను, అతను సహజంగా ఉన్నాడు. ఓకే, అసలు ఎటువంటి హోయలుపోలేదు, అబద్ధాలు అనుకోలేదు. అంటే ఇలా ఉంటేనే ప్రజలు నచ్చుతారని పట్టించుకోలేదు. అంటే నేను ఇలా ఉండడం కాకుండా ఇలా ఉండి చూపిస్తే నచ్చుతారంటే కృష్ణుడు చెడ్డానికి చెప్పడం లేదు. కృష్ణుడు నాకు చాలా నచ్చుతాడు. ఈ ఆధునిక పోకలు కృష్ణుడు నచ్చుతాడు. కృష్ణుడు ఏంటంటే సమాజం నచ్చే పనులు చేశాడు, అంటే సమాజం నచ్చే విధంగా చేశాడు, సమాజం నచ్చే విధంగా కనిపించే విధంగా చేశాడు. సో శ్రీరాముడు అలా కాదు. శ్రీరాముడు తను ఎలా ఉన్నాడు అలాగ ఉన్నాడు. నచ్చుతావా లేదా సంబంధం లేదు. భార్య వదిలిపెట్టాలని తను అనుకున్నా వదిలిపెట్టాడు. నీకు నచ్చలేదు, అదేంటి ఎలా భార్య వదిలిపెడతాను? వాళ్ళ పిల్లలే ప్రశ్నించడం మనం చూస్తాం కదా. వాళ్ళ ఎలా వదిలిపెడతామని అనలేదు. నిజమో సహజమో కాదో తెలియదు, కానీ ఉత్తర రామాయణంలో రాశారు అనుకున్నాడు, సినిమాలో మనం చూసాము. పిల్లలే ప్రశ్నించారు. అతను అంటే ఎందుకు చెప్తున్నానంటే అతను సహజంగా ఉన్నాడు. సమాజంలో మంచి కనిపించే విధంగా చేయాలనుకునే భావన లేకపోవడం అనేది కరెక్ట్. ఎప్పుడైనా సహజంగా ఉండాలి అంటాను. అంటే మనం ఎవరో ఏంటో వాళ్ళకి తెలియాలి. నా స్టూడెంట్స్ కూడా నేను చెప్తాను, నాలో మంచి మీరు చూడడం చెడు కూడా తెలుసుకోండి. ఎందుకంటే అది నేను. సో నన్నే మీరు తెలుసుకోవాలనుకుంటే నాలో చెడు కూడా తెలియాలి. సగమే తెలియకూడదు, మంచి మాత్రం తెలిసి తప్పైపోతుంది. సో రాముడు సమాజం మెచ్చే విధంగా చేయాలని అనుకోలేదు, తనకు నచ్చే విధంగా చేశాడు. సమాజం మెచ్చుకుందా లేదా అన్నది అది మెటీరియల్, తను పట్టించుకోలేదు. సో అది సహజమైన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అన్ని విధాలుగా కూడా. డబ్బుకు మీరు ఇచ్చిన ఈ రోజున అవసరమైనటువంటి వ్యాపక మనుషులకి అది. కానీ అదొకటే జీవితం కాదని చెప్తే మెటీరియలిస్టిక్గా ఉంటుందేమో, కానీ అది అత్యంత అవసరమైనటువంటి జీవితంలో. అది ఆహారంలో మనం అన్నం తింటున్నప్పుడు ఉప్పు కారం అవన్నీ పులుపు అన్నీ కావాలి కదా, అదొక అధర్వులు అంటుంటాం.
మనిషి జీవితకాలంలో మనిషికి కావాల్సినటువంటి అధరువుల్లో డబ్బు కూడా ఒకటి. AI గుర్తుపెట్టుకోండి, కేవలం ఉప్పు ఒకటే సరిపోదు, కారం కూడా కావాలి, Yes, yes. పులుపు కూడా కావాలి. సో అన్ని అధరువులు కావాలి, రుచులు కావాలి. ఆ విధంగా మనిషికి కావాల్సిన వాటిల్లో డబ్బు కూడా ఒకటి. డబ్బు కూడా ఒకటి. డబ్బు మాత్రమే కాదు. ఏఐకి మీ ఏ వరమా శాపమా ఫ్యూచర్కి? అంటే దాన్ని వాడుకునే పద్ధతి పోకడలు కొత్తగా వస్తున్నాయి కాబట్టి గమ్మత్ ఏంటంటే ఇప్పుడే అరగంట క్రితమే క్లాస్లో మాట్లాడాను నేను. ఏ కావాలి, కొత్త పోకడలు మీరు కూడా నేర్చుకోండి అని. దాన్ని వాడుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. కత్తి ఎలా ఎవరి చేతిలో ఉండదాన్ని బట్టి ఉంటుంది. కత్తి ఒక దుండగుడి చేతిలో ఉంటే అది శాపం అవుతుంది. Yes. కత్తి ఒక డాక్టర్ చేతిలో ఉంటే అది సర్జరీ అయి మంచిది అవుతుంది. సో కాబట్టి వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఆ విధంగానే చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు నచ్చిన కవి? అంటే నేను చెప్పేశాను, పోతన నాకు చాలా అద్భుతమైనటువంటి కవి. అంటే ఇప్పుడు మీకు చాలామందికి తెలియదు. అంటే అంత భావజాలం ఆ కాలంలో, మళ్ళీ నేను ఆ కాలమే మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళని వాళ్ళ కాలంతో చూడాలి తప్ప ఈ ఆధునిక కాలంతో మన దృష్టితో చూడకూడదు. ఆ కాలం దృష్టితో వాళ్ళని చూడాలి. అప్పుడు చూసిన బహుశా నాకు అతనే నచ్చుండేవాడు. బహుశా నచ్చకపోయేవాడేమో చెప్పలేము, ఎందుకంటే నాకున్న భిన్న వాతావరణం ఉందేమో అప్పుడు, నాకు తెలియదు కదా. అప్పుడు వాతావరణం చూస్తే ఆ భావం కానీ ఆ భాష కానీ అంటే ఎప్పుడైనా భాష ఏదైనా పాండిత్యం అనేది సహజంగా సమాజంలోకి వెళ్ళాలి. నాకు ఇప్పటికీ నాకు అనుమానం వస్తుంది. నేను చాలా సుస్పష్టమైన తెలుగులో మాట్లాడితే కొంత పేషెంట్కి అర్థం కాలేదు. బాగా చెప్పినావు దొర అని దండం పెట్టిపోయినవాడు. అంటే నేను సరిగ్గా చెప్పలేదేమో, నా భాష వాళ్ళకి అర్థం కాలేదేమో అనుకుంటాను. అప్పుడున్న కాలంలో పండితులందరిలో కూడా పోతన చాలా సహజమైన భావజాలాన్ని చాలా సున్నితమైన పదాలతో ఒక ఆత్రేయ పాత్రను రాస్తారు కదా, ఆత్రేయలాగా. కవులందరూ నిజానికి సినిమా పాటలు రాసి కవులందరూ చాలా మహాపండితులు వాళ్ళంతా కూడా. కానీ వాళ్ళు సహజ ప్రజలకు దగ్గరగా వెళ్ళే భాషల్లో రాశారు. పోతన ఆ కాలంలోనే రాశాడు. అది కూడా ఎంత సంక్లిష్టమైనటువంటి భావాలని, సంక్లిష్టమైనటువంటి సంఘటనలని. భాగవతం అనేది చాలా, భారతం రామాయణం వాటిల్లో కూడా అద్భుతమైనటువంటి అంటే పెద్దది, చాలా సంక్లిష్టమైనది భాగవతమే. దాన్ని చాలా సులభమైన భాషలో అర్థమయ్యేటంటే ఒక పామరుడు చూసినా వాడికి అందులో పదాలు తెలియదు. కంజాక్షునకు కానీ కాయంబు కాయమే అంటే కంజాక్షుడు ఏమిటి, కాయం అంటే ఏమిటి అని మనకి ఎలా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ చెప్పే పద్ధతిలోనే వాడికి అర్థమవుతుంది ఓహో ఇది అనేసి. అదంత స్పష్టంగా చెప్పడం అనేది అంత సులభమైనటువంటి. వాళ్ళకి ఎవరు టీచర్లు ఉన్నారు? ఇంటర్నెట్ ఉందా? డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాడా? విన్నాడా? టీచర్లతో నేర్చుకున్నాడా? అక్షరాలు దిద్దాడా? మార్కులు, డిగ్రీలు, పిహెచ్డీలు చేశాడా? ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని రాశాడు. ఆ కష్టాన్ని చూస్తే అతనే గొప్ప కవి అవుతాడు. సార్, అండ్ లాస్ట్గా ఇంకొక పాట మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాం. మీకు బాగా నచ్చినటువంటి, అంటే ఓన్లీ పల్లవి కాదు, పల్లవితో పాటు ఒక చరణం కలిపినటువంటి పాట. అంటే నేను ఎక్కడ పోటీల్లో కానీ ఎక్కడైనా అడిగినా పాడేది నా స్టూడెంట్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ తెలిసింది అందమే ఆనందం అని. అందమే ఆనందం పాట ఒక రకమైనటువంటి ఒక సాహిత్యం అని కాదు, అదొక రకమైనటువంటి ఆధ్యాత్మికత ఉంటుంది ఆ పాటలో. అందులో మొత్తంలో కూడా మీకు అందం అంటే ఒక మెటీరియలిస్టిక్ థింగ్ మీద ఉంటుంది, కానీ దానికి సంబంధించి భావనే ఉంటుంది. అందం అంటే అందం అనేది భావన మాత్రమే, ఒక వ్యక్తి కాదు. గమ్మత్ ఏంటంటే అక్కడ భార్య గురించి మాట్లాడినా, ప్రియాల గురించి మాట్లాడినా ప్రియులకు అందాన్ని కూడా చెప్పరు, చుట్టూ వాతావరణం చెప్పి చాలా అద్భుతంగా ఉంటుంది. అందమే ఆనందం అనేది నాకు చాలా ఇష్టమైన పాట, చాలాసార్లు పాడాను. ఒకసారి అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. ఇందులో ఎక్కడా కూడా చుట్టూ ఉన్న వాతావరణం అందాన్ని నర్మగర్భంగా చెప్తాడు. ఒడిలో చెలి పడుకుంటే చెలి అందాన్ని, మోహాన్ని, చంద్రబింబంలా ఉందనో, కుర్లు చాలా మేఘాల్లో ఉన్నాయని వర్ణించవచ్చు కాక, ఆవిడ పాడిన మోహన రాగమే అద్భుతం అన్నాడు తప్ప చెలి అద్భుతం అనలేదు. అంటే మెటీరియలిస్టిక్ థింగ్గా భౌతికమైనటువంటి విషయాలు కాకుండా వాటి వెనుక నర్మగర్భంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికతని ఈ పాట చాలా బాగా చెప్తుంది. నాకు చాలా ఇష్టమైంది. నేను అలవకగా పాడగలుగుతాను, కొంచెం కష్టమైన పాట కానీ పాడగా అనగనగా రాగా అతిశైలిచ్చిన అన్నట్టుగా నేను అలా పాడుతూ పోయాను కాబట్టి నాకు కొంచెం నచ్చుతుంది, నాకు సులభంగా పాడగలుగుతాను. బాగుంది సార్. అంటే ఇన్ని ప్రశ్నలు అడిగి ఒక ప్రశ్న అడగకుండా ఇక్కడ నుంచి లేవకూడదు. కుటుంబం గురించి సార్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, ఇంతమంది పేషెంట్లు, ఇంత వ్యవస్థ, ఇంటికంటే ఎక్కువ సమయం బయటే, ఇదంతా జరగాలి అంటే ఖచ్చితంగా అవును, ఒక బలమైన వెన్నుదన్నుగా ఉండే ఒక కుటుంబం. బహుశా భారతదేశంలో ఒక అద్భుతం ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ.
నేను అందరికీ చెప్తుంటాను, పేషెంట్స్కి కూడా ఒక మంచి కుటుంబం ఉన్నవాడు నా కిడ్నీ జబ్బులో బాగవుతాడు. నేను చెప్తాను, నువ్వు పేషెంట్ బాగయ్యాడని చెప్తాను కదా, నేను కాదురా, నీకు ఒక మంచి కుటుంబం ఉంది నీ వెనక, నీకు సహాయం చేయడానికి సపోర్టివ్గా ఈ కష్టకాలంలో ఉంది అని. నా భావిడ కంప్యూటర్ సైన్స్ చదివింది, ఎంసీఏ అంటాం కదా, ఎంసీఏ చదివింది, కానీ ఉద్యోగం రోజు చేసి ఆపే ఉద్యోగం చేస్తాను. హౌస్ వైఫ్, హోమ్ మేకర్గా ఉంటుంది. నాకు 2 పిల్లలు. వైష్ణవి నా భార్య వైష్ణవి. నాకు 2 పిల్లలు. మా పెద్ద పాప మహాలక్ష్మి ఇప్పుడు మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతుంది భాస్కర్ మెడికల్ కాలేజ్లో. ఆ తర్వాత 12 ఏళ్ల గ్యాప్తో నాకు ఇంకొక పాప వెంకట మనోజ్ఞ ఇప్పుడు 3rd క్లాస్ చదువుతోంది. 2 అమ్మాయిలు. ప్రశాంతంగా ఉంటాను. ఇక్కడ బాద్రబందీలు, గొడవలు, గందరగోళాలు, గట్రాన్ని ఇంటికేమి తీసుకెళ్ళను. ఇంటికెళ్ళినా ఏదో పాటలు వింటున్నావు, ఏదో చదువుకుంటున్నావు, వాళ్ళని తిడుతున్నావు, వీళ్ళని తిడుతున్నావు, ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటాను. కానీ ఇక్కడ వచ్చినప్పుడు హాస్పిటల్ పేషెంట్ తిడుతూ ఉంటాను కదా, అక్కడ ప్రశాంతంగానే ఉంటాను. ఆనందంగా ఉండడం అన్నది ఒక స్వాభావికమైనటువంటి అంశం. అది మనం కష్టంలో ఉన్నాం కాబట్టి ఆనందంగా ఉండకూడదని ఏమీ లేదు. కష్టంలో కూడా ఆనందంగా కనిపించవచ్చు. కష్టాలు లేకుండా అంటూ కుటుంబాలు ఉండవు కదా. కష్టాలు ఉన్నటువంటి కుటుంబమే ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ రకరకాలుగా వస్తాయి. కానీ మనం అనుభవించడం కోసం మనం పుట్టామనుకోవడం అనేది ఒక అద్భుతం. అలా అనుకుంటే సరిపోతుంది. అవి లేకుండా ఉండే బహుశా ఇంత అద్భుతంగా జీవితం ఉండకపోవచ్చేమో. ఎస్ సార్. అండ్ ఫైనల్గా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? ఒక్క మాట. వినదగును ఎవరు చెప్పినా అంటారు. అంటే ఎవరు చెప్తే వినాలి అన్నది ఒక విచక్షణ. ఎంతమంది చెప్తే వినాలి, మరి ఎవరు ఏం చెప్తే వినాలి? శ్రీభూషణ్ లాంటి ఒక వైద్యుడు కూర్చొని తన వ్యక్తిగత అంశాలు, తనకు ఇష్టమైన నచ్చిన అంశాలు, తనకి నచ్చిన సాహిత్యమైన వ్యక్తిగతమైనటువంటివి, భావోద్వేగపరమైనటువంటిదో, సమాజానికి ఆయన చెప్పే సందేశాలు లాంటివి వినాలనుకోవడం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు. నేను షేర్ మార్కెట్ల గురించి మాట్లాడితే మీరు డెఫినెట్గా వినరు. కాబట్టి ఎవరు చెప్తే ఏం వినాలనే విచక్షణ మనం కలిగి ఉండాలి. ఎవరి మాటను మనం నిజాయితీగా, నిక్కచ్చిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటామో వినాలి. అది ఎవరైనా పర్వాలేదు. అమ్మ నాన్నలే అక్కర్లేదు, గురువులే అక్కర్లేదు. మన పక్కన మెట్రో రైన్లో మన పక్కన నిల్చుకొని నిశ్శబ్దంగా కూర్చున్న వ్యక్తి కూడా మనం చెప్తే ఒక మంచి అయితే వినాలి. కానీ మంచా చెడ అన్నది మీ వ్యక్తిగత విచక్షణ. అతను చెప్పడం అతను చెప్తాడు కదా, అందులో మంచి చెడు మాత్రమే ఉంటాయి. సో మంచిని గ్రహించండి, చెడును వదిలేయండి. నేను చెప్పిన వాటిలో మీకు నచ్చినవైతే వినండి, నచ్చకపోయినా పర్వాలేదు, విన్నారు కాబట్టి ఊరుకోండి. అలాగే అందరినీ వినండి, అందరిని వింటూ ఉండండి. మీరు తిరిగి చెప్పాల్సిన అవసరం చాలా సందర్భాల్లో మనకు పెద్ద అట్టే అవసరం పడదు. మీ అభిప్రాయాలు సమాజానికి పెద్ద గొప్పగా అవసరం పడకపోవచ్చు. చెప్పే అవకాశం కూడా నాకు దొరికినట్టుగా మీకు దొరకకపోవచ్చు. అయినా కూడా వినండి. అవసరమైనప్పుడు మాత్రమే మీ అభిప్రాయాలు, విశ్లేషణ చెప్పండి. చాలా ఏళ్ళ తర్వాత ఇన్నేళ్ల వయసులో, ఆల్మోస్ట్ 5.5 దశాబ్ద కాలం వయసులో నాకు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది చెప్పడానికి. మీకు కూడా వస్తుంది. కానీ అభిప్రాయాలు అడగకుండా చెప్పకండి. మీరు వినండి, వింటూ ఉండండి. మీరు చాలా నేర్చుకుంటారు. నేర్చుకోవడమే జీవితం. చివరిదాకా నేర్చుకోండి. అద్భుతం సార్. నేర్చుకోవడమే జీవితం, చివరిదాకా నేర్చుకోండి. అండ్ ఈరోజు మీరు ఎన్ని నేర్చుకున్నారో తెలియదు, నేనైతే చాలా నేర్చుకున్నాను. నేను ఒక విషయం చెప్పాలి, ఒక విషయం ఖచ్చితంగా. అంటే ఒక వ్యక్తిత్వం, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అని నేను స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పాను. అట్లాంటి ఒక వ్యక్తి. అండ్ ఇప్పుడు లాస్ట్లో మనం చెప్పింది ఏంటి, ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా సరే మంచి నేర్చుకోండి అని. నిజంగా మీరు ఒక్కసారి మీ జీవితంలో హాస్పిటల్ బెడ్ పైన పడుకున్నా, లేదా మీకు సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో ఉండి మీరు ఆ బెడ్ చుట్టూ తిరుగుతున్నా, జీవితం అంటే ఏంటి అనే విషయం ఇంకో కోణంలో మనకు అర్థమవుతుంది. కొన్ని లక్షల మందిని అలా ట్రీట్ చేసి, ఆ క్షణంలో వాళ్ళను చూసి 31 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇటువంటి పని చేసి, ఒకసారి నిమ్స్ హాస్పిటల్కి మీరు వచ్చి బయటకు వెళ్తే మీకు అర్థమవుతుంది. ఒక్కో రోజులో కొన్ని వేల మంది దీనిలోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాధలు, కష్టాలు ఉండి లేక, ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఎవరి కోసమో వచ్చి, ఎవరు లేకుండా ఒక్కరే వచ్చి, ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. అన్ని లక్షల మంది జీవితాలను చూసినటువంటి వ్యక్తి, అది కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మనతో పాటు 1 గంటన్నర సమయం కేటాయించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనతో పాటు పంచుకున్నారు. ఖచ్చితంగా నేను ఈ ఇంటర్వ్యూ ఎండ్లో చెప్తున్నాను ఇది, కానీ ఇది ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే వేస్తాను. ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో వేస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ఇంటర్వ్యూ ఎందుకు చూడాలి అని. చూడండి, ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత సమాజాన్ని చూసేటటువంటి కోణం మారకపోతే నన్ను అడగండి, మనం చూసేటటువంటి కోణం మారకపోతే నన్ను అడగండి. అండ్ మరొకసారి చాలా థ్యాంక్ యూ సార్. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇది నడుస్తూనే ఉండాలి మీతో మా ప్రయాణం అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్.